కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఒక దంపతులు విడిపోయినప్పుడు తల్లి దగ్గరే ఉండిపోతారు ఎందుకు? పిల్లలు హస్బెండ్ ఎందుకు బాధ్యత తీసుకోరు? నా దగ్గరికి వచ్చే వాళ్ళలో విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది మగవాళ్ళు వస్తారు. మీకు పిల్లలు ఉన్నారని అడిగితే పిల్లలు ఉన్నారండి, నాకేం సంబంధం లేదు. నిన్న మొన్నటి దాకా నాన్న నాన్న అంటూ నీ చుట్టూ తిరిగిన పిల్లల్ని ఒక్కసారిగా ఎలా మర్చిపోగలుగుతున్నారు? అదే తల్లి ఎందుకు మర్చిపోలేకపోతుంది? ఒకవేళ నిజంగా తల్లే గనక పిల్లల్ని తండ్రి దగ్గర వదిలేసి వెళ్ళిపోయినా తండ్రికి బుద్ధి లేదండి, తల్లికైనా బుద్ధి లేదు అంటారు. మగాడు తెరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అని. ఆడది తిరిగి ఎందుకు చెడుతుంది? మగాడు తెరకపోతే చెడిపోతాడా? ఓల్డేజ్ హోమ్స్ లో వదిలేసిన పిల్లాడు నన్ను ఒక్కసారి చూడడానికి వస్తే చాలా నా తల్లులు ఉన్నారు. గుండెల మీద అంతే నాయన నీ కాలు పెట్టిందా అని అడిగింది తల్లి అంటారు. అలాంటి మాతృమూర్తి నిజంగా అద్దయిగా వదిలేసిన కొడుకులు ఏం చేసినా పాపం లేదు. వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి మొగును పట్టించుకోవట్లేదు. చెయ్యెత్తిన అంటే నేను కాలెత్తిన అన్నట్టు ఉంది పరిస్థితిలో. ఒక రోగం తగ్గడానికి మందేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. భర్త ఏంటండి తల్లిదండ్రుల మాట వింటలేదు, 30 ఏళ్ళైనా పెళ్లిగా వాళ్ళకి అర్థం కాదు. ఇది చెప్పి బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి విషయంలో నష్టపోతే అల్టిమేట్లీ ఎక్కువ నష్టపోయేది శారీరకంగా సఫర్ అయ్యేది మాత్రం లేడీ. సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రకంగానే ఏ రకమైన నిర్ణయం కానీ వాడికి కారు ఉంది, వాడికి మేడ ఉంది అనుకోకండి. నీ జీవితంలో ప్రశాంతమైన జీవితం ఎడుతుందా లేదా? ఈ రోజుల్లో నీకు దీనికి మంగళసూత్రం కట్టి పడేస్తే 10 ఏళ్ళు ఇంట్లో పడి ఉంటుంది, ఇంత ఫుడ్ పెడితే ఫ్రీగా పనిచేస్తుంది కదా, లాగా ఒకటి కొట్టాలనిపించింది కోపం. అసలు ఆ భావనే తప్పు కదా, చాలా తప్పది. రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఒక వీడియోలో ఉన్నారు, స్టార్టింగ్ కూర్చున్నారు. రాకేష్ 3వ వివాహం చేసుకున్న లక్ష్మి అదేనా? నిజంగా కేసే ఇచ్చండి వాళ్ళ మీద. రాకేష్ అనే ఆయనతో మాకు సంబంధం లేదు, మాకు తెలీదు. నిజంగా కేసు వేయచ్చు. మనకి పరిచయస్తులో పరిచయం లేని వాళ్ళు ఓదార్పు యాత్ర నీకెందుకు నేనున్నాను, బోలెడు మంది. మీరు కష్టాల్లో ఉంటే మీకు ఏం కావాలన్నా అడగండి, నేను సహాయం చేస్తాను. తప్పే ఉందండి, మీరు ఒక్కరు బాధపడుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మగవాడు ముందు మాట్లాడితే నేను నెగిటివ్గానే చూస్తాను, పాజిటివ్గా చూడను. 60 ఏళ్ళ ఆడదాల్లో అమ్మతనాన్ని చూడలేని ప్రపంచంలో బ్రతుకుతున్నాం అమ్మ మనం. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలిలో యాక్చువల్గా రమణి గారితో ఒక 3 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడు రమణి గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది, ఈ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందేమో అని చెప్పని. తర్వాత చేద్దాం అనుకుంటూనే ఇన్నేళ్ళు గడిచిపోయింది. తర్వాత మళ్ళీ మా టీవీలో నారుమంచి గారిని ఒక రైటర్ కమ్ డైరెక్టర్ ఉండేవారు, ఆయన ఈ మధ్య ఫోన్ చేసి నేను ఇవి చేస్తున్నాను, ఇది చేస్తే బాగుంటుందేమో, ఇంటర్వ్యూ చేస్తే వారిని పిలిస్తే బాగుంటుందేమో అనడం జరిగితే అయ్యో మర్చిపోయానండి నేను అని చెప్పి ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్లో ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకున్నాను. తోడు నీడ అనే గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ 12 సంవత్సరాలుగా ఎంతోమంది కపుల్స్ని కలుపుతున్నారు. అట్ ద సేమ్ టైం అదొక స్వచ్ఛంద సంస్థ, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి రాజేశ్వరి గారికి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మిమ్మల్ని చూడడం చాలా 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 సంతోషంగా ఉంది నాకు. ఎన్నాళ్ళు అయిందో అసలు ఒక ఎంత చక్కగా రెడీ అయిన తెలుగుంటే ఆడబడితే చూసి చాలా రోజులైంది. ఏదో మేము ఇలా రెడీ అవుతున్నాం. అందులో ఒక విషయం ఏంటంటే మనకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు, ఒక ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేస్తున్నామనే సంతృప్తి ఉన్నప్పుడు అది మన ఫేస్లో వద్దన్న అది స్ఫుటంగా కనపడుతుంది. ఆ గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పడితే ఎట్లా క్రోధంగా మొహం మారిపోతుందో, ఫేస్ ఈజ్ ఇండెక్స్ అది మైండ్ అంటారు సార్. అలాగా ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మీరు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ప్రశ్నలు అడుగుతారు, నేను చెప్తానన్న భావనే నా ముఖంలో ఒక సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది అంతే. నిజంగా అండి, సారీ ఫర్ ద డిలే. ఎప్పుడో అన్ని ఛానల్స్ వాళ్ళు చేసేస్తున్నారు, నాదే లేట్ అయింది యాక్చువల్లీ. అయ్యయ్యో ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయినా. ఏం పర్వాలేదు, బెటర్ లేట్ దాన్ ఎవర్ అని కనీసం ఇప్పుడైనా అవకాశం దొరికిందని అనుకుందాం. నేను ఎక్కడో ఒక చోట చదివాను ఏంటంటే, ఒక మనిషిలో రగిలే ఒక మంట అనండి, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనండి. కరెక్ట్. కొన్ని స్థాపించడానికి, కొన్ని పనులు చేయడానికి అది ఒక నాంది పలుకుతుంది అంటే. సో తోడు నీడ అనేది మీరు స్థాపించడానికి మీ పర్సనల్ జర్నీయే కారణం అని నేను వినడం జరిగింది. అవును. కానీ నిజానికి నాకు అనిపిస్తుందండి, మీ స్టోరీ విన్నప్పుడు, బయట సొసైటీలో కొన్ని స్టోరీలు విన్నప్పుడు, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో లీగల్ ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు
ఒక దంపతులు విడిపోయినప్పుడు తల్లి దగ్గరే ఉండిపోతారు ఎందుకు పిల్లలు? హస్బెండ్ ఎందుకు బాధ్యత తీసుకోరు? మొత్తం బాధ్యత అంతా తల్లి మీద ఎందుకు పడిపోతుంది? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మై క్వశ్చన్ ఆల్సో. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవడానికి చాలామంది మగవాళ్ళు వస్తారు. డైవర్స్ అండి, నాకు సర్టిఫికెట్ ఉంది, సెకండ్ మ్యారేజ్. నీకు పిల్లలు ఉన్నారని అంటే పిల్లలు ఉన్నారండి, నాకేం సంబంధం లేదు, వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారంటాడు. అంత పిల్లలన్నీ ఒక బాధ్యతని వదిలించేసుకుని ఆవిడ నెత్తిన పడేసి ఆయన మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుని ఆనందంగా హాయిగా జీవిస్తుంటే ఈవిడ ఈ పిల్లల్ని పెట్టుకొని వీళ్ళ చదువులు, వీళ్ళ సంధ్యలు, వీళ్ళ పెళ్ళిళ్ళు, సమాజంలో వచ్చేటువంటి ఇబ్బందులు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, సోషల్గా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఈమె ఎందుకు ఇలాగా బాధపడాలి, ఆయన ఎందుకు అలా సుఖపడాలి? ఇది మీరు చెప్పినట్టుగా ఈ రివల్యూషన్లో ఇది కూడా ఒక భాగం. అంటే ఏదో ఒక బాధతో, వేదనతో, ఒక ఫైర్తో వస్తుంది సార్ కార్యక్రమం. అందులో ఇది కూడా ఎంతోమందిని చూశాను నేను. ఇలాగా 50 ఏళ్ళు నిండా రాకుండా ఈ పిల్లల కోడ్లాగా పిల్లల్ని పెట్టుకొని అసలు జీవితం అంటే ఏమిటో, సుఖం ఏమిటో, సంతోషం ఏమిటో మరిచిపోయి బాధ్యతల్లో మునిగిపోయిన ఆడవాళ్ళు. సుఖం ఇద్దరు కలిసి సంసారం చేశారు, ఇద్దరు కలిసి పిల్లలు కన్నారు. ఎమోషనల్ రిలేషన్ ఎందుకు లేదు? నువ్వు వదిలించుకున్నావు, ఆస్తులు ఇచ్చేస్తుంటావు, వదిలించుకుని ఉంటావు. కానీ పిల్లలు నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు, నిన్న మొన్నటి దాకా నాన్న నాన్న అంటూ నీ చుట్టూ తిరిగిన పిల్లల్ని ఒక్కసారిగా ఎలా మర్చిపోగలుగుతున్నారు? అదే తల్లి ఎందుకు మర్చిపోలేకపోతుంది? తల్లి కూడా ఆయన ముఖాన్ని పడేసి ఆమె దారినం ఎందుకు వెళ్ళటల్లా? ఎందుకంటే ఒక ఎమోషనల్ రిలేషన్ అంటే ఆ స్త్రీకి ఉన్నటువంటి అది బలహీనత అనండి, బలమనండి, ఏమనండి, పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఆమెకుండే బాధ్యత, ఆమెకుండేటువంటి ఆ నిజాయితీ, వీళ్ళ బాధ్యత నాది, వీళ్ళని నేను పెంచి పెద్ద చేయాలి అనే ఆ రక్త సంబంధం పట్ల ఉండే ప్రేమ, అభిమానం మీరు ఏ పేరైనా పెట్టండి, ఆమె మాత్రం పిల్లల్ని వదులుకోవడానికి ఇష్టపడదు. నా విషయంలో కూడా అంతే జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా నేను వినండి. ఒకవేళ నిజంగా తల్లే గనక పిల్లల్ని వదిలేసి తండ్రి దగ్గర వదిలేసి వెళ్ళిపోయినా, తండ్రికి బుద్ధి లేదండి, తల్లికైనా బుద్ధి లేదు అంటారు. సమాజం అదే సమాజం తల్లినే అంటారు. ఎందుకంటే అది తల్లి బాధ్యత మాత్రమే అన్నట్టు. ఒక సామెత ఉంది, మగాడు తెరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అని. ఆడది తిరిగి ఎందుకు చెడుతుంది? మగాడు తిరగకపోతే చెడిపోతాడా? వాడికి నిజాయితీ ఉండకూడదా? వాడికి ఒక క్యారెక్టర్ ఉండకూడదా? అంటే సమాజం మనకి తెలియకుండానే అనాది నుంచి ఒక అలవాటు ఉంది. ధర్మేచ మోక్షేచ అర్ధేచ నాతిచరామి అనో, లేకపోతే కార్యేషు దాసి కరణేష్ మంత్రి భోజేష్ మత, ఇలా చెప్పి 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 అది ఉగ్గు పాలతో ఆడదానికి నేర్పించేశారు. ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి, తప్పంటలా. ఇప్పుడు చూడట్లా రెవల్యూషన్ మనం చూస్తున్నాం కదా, అదే చెప్తుంటారు. ఇప్పుడు పిల్లిని కూడా బంధిస్తే 4 గోడల మధ్య తిరగబడుతుంది అంటారు సరే. అట్లాగా ఎన్నాళ్ళు ఈ అణచివేతకు గురవుతుంది ఆడది? ఎన్నాళ్ళు ఈ బాధలు పడుతూ జీవిస్తుంది? ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక చేంజ్ వస్తుంది. నాలాంటి వాళ్ళు ఎవరో ఒక రివల్యూషనరీ ఐడియాతో ముందుకు వస్తారు. ఆ ఐడియా చూసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఇది బాగుంది అనిపిస్తుంది, ఫాలో అవుతారు. ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ చెప్పారు, సమాజం అనేది తనకి తాను మార్చుకుంటూ వస్తుంది. అంటే ఒక భావనతో ముందుకు వెళ్తున్నప్పుడు అది సక్సెస్ఫుల్ కాకపోతే దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వెళ్ళాం, కొన్నాళ్ళు పోతే న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ బాగాలేదనుకుంటే మళ్ళీ జాయింట్ ఫ్యామిలీకి వస్తారు. అలాగా సమాజం ఇప్పుడు మన ఫ్యాషన్స్ మారినట్టే సమాజం కూడా అవసరాలకి అనుగుణంగా మార్చుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ భావన గతంలో లేదు. అంటే అప్పుడు ఏదో పురాతన ఛాందస సాంప్రదాయాలు, మూఢాచారాలు, మూఢనమ్మకాలతో నడిచాయి. అది నడవలేదు ఎక్కువ రోజులు, మారింది, ఇప్పుడు వచ్చింది. ఇది కొద్ది రోజుల పైకి నడవకపోతే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అంతే, దానికి ఒక అవకాశం ఇవ్వాలంతే. అవును, ఒకనొకప్పుడు మీకు చెక్ రాయడం కానీ, చెక్ ముందు సంతకం పెట్టడం కానీ, అకౌంట్ కానీ, డ్రైవ్ ఏదైనా సరే మీకు ఒక హౌస్ వైఫ్గా, ఒక భర్త చాటు భార్యగా మీరున్నారు, తండ్రి చాటు బిడ్డగా మీరున్నారు. కానీ ఈ రోజున మొదటి అడుగు మీదే ప్రతి సమస్యకి నేనున్నాను, ఏం పర్వాలేదని 10 మందికి చెప్పగలిగే స్టేజ్కి మీరు వచ్చి ఒక సేవా సంస్థను స్థాపించి ఎంతో మందికి మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని అందించగలిగే గొప్ప పొజిషన్లో ఉండడం చాలా సంతోషంగా ఉందండి నిజంగా. అందుకే చెప్తున్నామ్మా, పరిస్థితులు మనిషికి అనేక రకాలైన అవకాశాలని, మార్గాల్ని చూపిస్తాయి. ఇప్పుడు నా సమస్య తీసుకుంటే నాకు వచ్చిన సమస్య వేలల్లో లక్షల్లో ఉన్నారు దేశంలో. ఒంటరాడి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళలో కొంతమంది నా కర్మ ఇంతే అని ఏడ్చి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెగిటివ్గా, అంటే బాగున్న వాళ్ళని చూసి నేను ఇలా ఎందుకు లేనని జెలసీ ఫీల్ అయ్యి నెగిటివ్గా మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వయసు వేడిలో తప్పుదారి పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యకి ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళారు. నాకు తోచిన మార్గం ఇది, నేను ఈ మార్గంలో ముందుకెళ్ళడం వల్ల కొంత సాధించాను. మీరన్నట్టు చెక్కు రాయడం తెలియని దాన్ని, ప్రపంచం అంటే ఏమిటో తెలియని దాన్ని 30 ఏళ్ల తర్వాత రోడ్డు మీదకి వచ్చి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఒక్కొక్క జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు, అంటే మన వాళ్ళు చెప్తారు చూడండి, ఖచ్చితంగా నేర్పిస్తాను నేర్చుకుంటే. ఇప్పుడు ఇంతకు ముందే పొద్దున ఒక అమ్మాయి ఫోన్ చేసింది కాకినాడ, నేను రాలేనండి,
నాకు తోడు కావాలి. నువ్వు రాకుండా ఎలా వస్తుంది? నీ ప్రయత్నం నువ్వు చేయంటే నాకు ప్రయాణం చేయడం రాదండి. అంటే మనకేంటంటే ఎంతసేపు డిపెండెంట్ ఎదరవాళ్ళ మీద వాలిపోవడమే కానీ మనం ఎందుకు ప్రయత్నం చెయ్యము అని అసలు ప్రయత్నం చేయరు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ప్రయత్నం చేయకుండానే మనకు అన్నీ కావాలనుకుంటాం. ఇప్పుడు నేను 30 ఏళ్ల వయసులో 3 పిల్లలతో బయటకు వచ్చానంటే అక్షరం ముక్క ఏదో SSLC ఆ రోజుల్లో పాతకాలం చదువు తప్ప నా దగ్గర చదువు లేదు, సంజ లేదు, ఉద్యోగం చేసే ధైర్యం కాదు కదా, అసలు మా నాన్నగారు ఎదురుకుండా మాట్లాడే ధైర్యం లేదు అస్సలు. ఐ డోంట్ నో ఎనీథింగ్. నిలబడి ఒక వాక్యం మాట్లాడడం రాని నేను ఈరోజు ఇలా గంటల తరబడి మాట్లాడగలుగుతున్నానంటే ఇదంతా నాకు జీవితం నేర్పిన పాఠం. జీవితం అనే పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అంటారు సార్. అలాగా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నుంచి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకున్నాను నేను. ఆ నేర్చుకున్న పాఠాన్ని నేను అమలుపరుచుకుంటూ వచ్చాను. నేను చేసిన పనల్లా ఒక్కటే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నా సమస్యకి పరిష్కారం నేను వెతుక్కున్నాను. నా తల్లిదండ్రులు 3 పిల్లలతో 30 ఏళ్ల వయసులో వెనక్కి వస్తే వాళ్ళు ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా నేను చాలా మందిని చూస్తున్న కుటుంబాల్లో అమ్మాయి గనక ఏదైనా కుటుంబ పరంగా ఏదైనా సమస్య వచ్చి హస్బెండ్ తో దూరంగా ఉంటే పిల్లల్ని తీసుకుని మా మీద డిపెండ్ అయిపోతుందేమో అని తోడబుట్టిన వాళ్ళు కానీ తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటే బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ దూరం పెడుతున్నారు కదా. నేను చాలా ఫ్యామిలీస్ చూసాను, నా కళ్ళారా చూసాను. ఇది నేను నిందలు వేయడం కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలే చదువు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ పిల్లల్ని బతికించుకుని పోషించుకుంటున్నారు. అవును, ఖచ్చితంగా. అంటే కోర్టు పరంగా కూడా నాకు అనిపిస్తోంది జంతువులు పశువులు కూడా కంటున్నాయి కదండి పిల్లల్ని. అవును, దానికి మనిషికి తేడా ఏముంది? ఇప్పుడు ఈ రోజు నేను ఒక కేసు చూస్తే మా కజిన్ వాళ్ళ దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు విడిపోయారు. మ్యూచువల్ కన్సర్న్ కోర్టులో నడుస్తోంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ల్యాండ్ కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్నది. ఈవిడ ఏమంటుందంటే పిల్లల పేరు మీద రాయండి, పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, 20 ఏళ్ళు వచ్చేసాయి వాళ్ళకి, ఇవ్వండి అని అంటే ఆయన ఈవిడ మీద ఉన్న కోపం కొద్ది అది చెరో 150 గజాలు అంటే 300 గజాల ల్యాండ్ చెరో ఒకళ్ళకి అమ్మేశాడు ఆయన బయట. ఈవిడికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎన్నాళ్ళు బతుకుతుంది చెప్పండి? పిల్లలు అదే అక్కడ మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే ఈ పిల్లలు నా వాళ్ళు అన్న దానికంటే, ఆ ప్రేమ కంటే ఈవిడ మీద పగ ఎక్కువ ఆయనకి. అది తప్పు. ఆ పగని సాధించడం కోసం అని పిల్లల్ని నష్టపరుస్తున్నాడు. జ్ఞానం లేకపోవటం అమ్మాది కనీసం, అంతే ఖచ్చితంగా. ఇప్పుడు ఆ పాటి పరిజ్ఞానం ఉంటే ఆవిడ మీద కోపం ఉంటే వేరే తీర్చుకో, ఆవిడని దూరం పెట్టు, ఆవిడకి విడాకులు ఇచ్చుకో, నీ బతుకు నువ్వు బతుకు. కానీ పిల్లలు నీ వల్ల పుట్టిన పిల్లలు, నీ రక్తం పచ్చుకు పుట్టిన పిల్లలు, వాళ్ళ బాధ్యత నీకుంది. బాధ్యత నుంచి పారిపోకూడదు కదా. మగాళ్ళు చేస్తున్న పని అదే. ఎంత వయసు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా పిల్లలో ఇప్పటికీ కూడా ఓల్డేజ్ హోమ్స్లో వదిలేసిన పిల్లాడు నన్ను ఒక్కసారి చూడడానికి వస్తే చాలా నా తల్లులు ఉన్నారు. అంతేగాని పిల్లాడు ఇలా చేసాడని కోపం రావట్లే వాళ్ళకి. మన వాళ్ళకి అది చెప్తారు చూడండి, గుండెల మీద అంతే నాయన నీ కాలు నొప్పి పెట్టిందా అని అడిగింది తల్లి అంటారు. అలాంటి మాతృమూర్తి నిజంగా. అటువంటి నిర్దయగా వదిలేసిన కొడుకులు ఏం చేసినా పాపం లేదు నిజంగా. అదే ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీస్ని చూస్తున్నాం, ఎన్ని పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ పిల్లల బాధ్యత చక్కగా తీసుకోవట్లేదు కదా. పేరెంట్స్ మీటింగ్ అంటే వెళ్తున్నారు, వాళ్ళకి పెళ్లి లేదంటే ఇంకోటి కష్టం ఉందంటే మేము ఉన్నామని వాళ్ళు కలుస్తున్నారు. సరే వైఫ్ తో కూడా ఫ్రెండ్లీగా ఉండండి, ఉండకపోండి, పిల్లల్ని అయితే పట్టించుకుంటున్నారు కదా. అట్లీస్ట్ సెలబ్రిటీస్ కి కటౌట్స్ కడతారు, పాలాభిషేకాలు చేస్తారు. మన నిజ జీవితంలో వాళ్ళు చేసే మంచి ఎందుకు పట్టించుకోరా? అది వాళ్ళకి అంటే వాళ్ళు ఒకే యాంగిల్లోనే చూస్తారు సెలబ్రిటీని. ఆవిడొక పర్సనాలిటీ, ఆవిడొక హీరోయిన్, ఆవిడ అందంగా ఉంది అంతే, ఇంతే చూస్తారు తప్ప ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి ఎవరు తొంగి చూడరు, అది ఇష్టపడరు కూడా. మనకి తెలిసిన హీరోయిన్ రజని, ఆమెకి 3 పిల్లలు. అవును, నేను ఆవిడ వనితా టీవీలో కలిసి పనిచేసామండి. ఆవిడ ఒక ప్రోగ్రామ్ చేసేవారు. అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళు అవుతుంది. తర్వాత మళ్ళీ కలవలేదు. నేను కలవాలనుకుంటే బిజినెస్ పెట్టారు, రోడ్ నెంబర్ 10 ఏదో గుర్తులేదు నాకు. అవునండి, బట్టల షాప్ పెట్టారు. అందులో ఆవిడే కూర్చుంటారు, ఆవిడే చేస్తారు. 3 పిల్లల బాధ్యత ఆవిడదే. అవును. ఇప్పుడు తప్పు ఒప్పు భార్యాభర్తల మధ్యన తప్పు ఒప్పు వేరే విషయం అండి. నేననేది ఏంటంటే తప్పు ఒప్పు పట్టించుకోవద్దు. తప్పు ఒప్పు ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిది ఎంతవరకు తప్పు, ఇవన్నీ అనవసరం. కానీ మీకిద్దరికి పుట్టిన పిల్లలు ఈ రకంగా మీ మధ్య వచ్చిన డిఫరెన్సెస్ తోటి వాళ్ళు సఫర్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళ భవిష్యత్తుకి మీరు విడిపోవటం అలవాటు కాకూడదు. ఇప్పుడు చాలామంది రీసెంట్గా చూస్తున్నాము, భార్యాభర్తలు విడిపోతారు, ఇద్దరు సపరేట్ ఉంటారు, కానీ పిల్లల విషయంలో కలుస్తారు. ఎలా అలా ఉంటారంటే వాళ్ళు ఏం చెప్తారు, ఫ్రెండ్స్ అంటారు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా కలుస్తాం, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మా పిల్లడు వెళ్ళాలంటే సెలవుల్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, ఆయన దింపి వెళ్తారు. మేము ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్య అలాంటి సంబంధం లేదు. పిల్లల విషయంలో మాత్రం మేము ఒకటి, అట్లీస్ట్ కొంతలో కొంత అది మేలు. అవును.
మరి ఇలా మధ్య మధ్యలో కలుస్తుంటారు కదా, మీకు గత జీవితంలో బాబుతో ఆ రిలేషను, ఆ ఎమోషన్స్ ఏం గుర్తురావంటే మాకు అలాంటి ఫీలింగ్స్ లేవండి అంటారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అలాంటి ఫీలింగ్స్ లేకుండా భార్యాభర్తలు అయ్యి ఉండి ఓ 10 ఏళ్ల తర్వాత కలిసినప్పుడు గత జీవితం ఎందుకు గుర్తురాదు అంటే ఇప్పుడు లేటెస్ట్ చాలామంది అట్లాగే చెప్తున్నారండి. 40+ 50స్లో ఉన్నవాళ్ళు చాలామంది చెప్తున్నారు అట్లా. ఈవెన్ మా ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ కూడా ఇట్లానే పిల్లల విషయంలో కలుస్తారు. పిల్లల్ని తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలకి ఏదైనా ఫంక్షన్ వస్తే కలుస్తారు. మొన్న పెళ్లి కూడా చేశారు పిల్లలిద్దరికి, ఇద్దరు కలిసారు, చక్కగా పెట్ల మీద కూర్చున్నారు, పెళ్లి చేశారు. ఆయన దాన్ని ఆయన, ఇవి దాన్ని ఈయన ఎలా వెళ్ళిపోతారో నాకు ఆశ్చర్యం. అది కొంత మేలు, కనీసం పిల్లల విషయంలో ఒకటవుతున్నారు, అదైనా బెటర్ అనిపిస్తుంది చాలా వరకు. కానీ మీరు తోడు నీడ అని చాలా మంచి పేరు పెట్టి దాని కింద మీరు ఇప్పుడు నేను విన్నది ఏంటంటే 50 ఏళ్ల లోపు వాళ్ళకి మీరు ఈ స్వయంవరం అనే ఒక చక్కటి నేనైతే స్వయంవరం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అదే చెప్తాను, పరిచయం స్వయంవరం అనే చెప్తాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంది, ఎత్తుకునే ఛాయిస్ ఉంది. దండ పట్టుకుని రాజకుమార్ వచ్చినట్టు వాళ్ళ విషయాలన్నీ విని నీకు నచ్చిన వ్యక్తి మెడలో వరమాల వేస్తావు. స్వయంవరం వేదిక అది చెప్పాలంటే. కానీ మామూలుగా ఒక 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి పెళ్ళి అని అంటే ఎన్నో ఆలోచిస్తాం, అయినా కూడా పప్పులో కాలేస్తాం, చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, చాలా జరుగుతాయి. పిల్లలు వచ్చిన తర్వాత కూడా విడిపోయిన సందర్భాలు ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ పెళ్ళయి ఒక 50 ఏళ్ల జీవితం చూసిన తర్వాత ఒక వ్యక్తిని, అయితే అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, వాళ్ళు ఆపోజిట్ సెక్స్ని ఎంచుకోవడం అనేది చాలా క్రిటికల్ అవదంటారండి. ఎలాంటి సమస్యల్ని మీరు చూస్తున్నారు 12 సంవత్సరాలుగా? అంటే చాలా క్రిటికల్ అమ్మా. అసలు ఇది స్టార్ట్ చేయడంలో 40-50 పైన చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది మనకి. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో 3-4 తరాలు కలిసి ఉండేవారు. అప్పుడు ఒకరికొకరు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఫిజికల్గా కానీ, ఒక ఆమెకి అనారోగ్యం అయితే రెండో వాళ్ళు చూసుకునేవారు. డెలివరీ అయితే వాళ్ళలో వాళ్ళు కష్టమో సుఖమో అందరూ కలిసి అనుభవించేవారు. అంచేత అలాంటప్పుడు ఒంటరితనం అన్న ఫీలింగ్ కూడా రాదు. ఒక ఆమెకి భర్త చనిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో ఉంటుంది, ఆ పిల్లలతో కలిసి ఉంటుంది, అది వాళ్ళు పెద్దవాళ్ళు ఆ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కేవలం దాని అర్థం భార్య, భర్త, పిల్లలు. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. పేరెంట్స్ కూడా అడిషనల్ మెంబర్స్ అయిపోయారు. వాళ్ళు పొరపాటున ఏది ఆదివారం శనివారం కలుద్దామన్నా కూడా మేమేదో బయటకు వెళ్ళిపోతున్నాం పరిస్థితులు, వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అంచేత ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి కావాలి. అక్కడ ఉండి ఏం ప్రయోజనం? వాళ్ళ సినిమాలు, షికార్లు, వాళ్ళ గొడవలో వాళ్ళు తిరుగుతారు. మాతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి కూడా వాళ్ళ టైం లేనప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి డిపెండెంట్గా మేముందుకు ఉండాలి అన్న భావన పెద్దవాళ్ళలో కూడా పెరుగుతుంది. అంచేతనే సీనియర్ సిటిజన్ హోమ్స్ అవన్నీ బాగా పెరుగుతున్నాయి. అంటే ఎవరి మటుకు వాళ్ళే ఇండిపెండెంట్గా వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ స్వతంత్రానికి అడ్డు రాకుండా ఉండాలనుకుంటారు. ఇష్టమైతే అప్పుడప్పుడు కలుస్తారు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటారు, మేము వేరే ఉంటాం, వాళ్ళు వేరే ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తాం, సినిమాకో, షికార్కో, లంచ్కో వీలైతే కలుస్తాం. హాయ్ అంటే హాయ్ అనుకుంటే వెళ్ళిపోతాం. ఫ్రెండ్షిప్లా ఉంటేనే కలుస్తున్నారు. కానీ రిలేషన్షిప్ అనుకునేటప్పటికీ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. పిల్లలు ఉండాలి, నాకు కోడలు వండి పెట్టాలి, కూతురు వండి పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలనే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. అయితే ఈ ఏజ్ పెట్టడానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరే మిగులుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? ఒకే ఒకటి, ఏది? ఓల్డ్ ఏజ్ హోమ్. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే 60 ఏళ్ళు అంటే వృద్ధులు అనేవారండి. ఇప్పుడు 80 years అంటేనే వృద్ధులు అంటున్నారు. ఇప్పుడు నన్ను మీరు వృద్ధులు అంటే ఒప్పుకోరు. అదే అంటున్నాను, వాడకండి. ఎందుకంటే మనకి ఇక్కడ మన ఇండియాలోనే మన తెలుగు వాళ్ళకే కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మన హాలీవుడ్ లో, బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు చేస్తున్నారు. మనకి ఇక్కడ హీరోలు కూడా చేస్తున్నారు. హీరోలు మనకి ఎక్కడ లేరా? కానీ చూడండి 60-70 వాళ్ళు ఇన్స్టెంట్ చేసుకుని హీరో అవుతాడు. కానీ 40 దాటి 50కి వచ్చిన హీరోయిన్ తక్కువ. తల్లి పాత్రలే ఆవిడకి. 40 మీరు చాలా ఎక్కువ చెప్పారు. 30 దాటితే ఛాన్స్ లేదు. తల్లి పాత్రలకి వెళ్ళిపోవాల్సింది. 30 దాటితే ఎందుకని వస్తుంది అంటే మనకి ఆవిడ హీరోయిన్ అంటే యంగ్గా ఉండాలన్న ఫీలింగ్ మైండ్లో. ఇప్పుడు 70 ఏళ్ళ వాడు కూడా వచ్చి 50 అంటే 40-30 ఉండరా అని అడుగుతాడు. వాడికి 70 అయినా సరే 30 కావాలనే కోరిక. అంటే మైండ్ అక్కడ సెట్ అయిపోయింది. ఆడది అంటే యంగే ఉండాలి అని. అలాగా అంచేత యంగ్ వాళ్ళనే కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు. పిల్లలు కూడా కొంతమంది వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడకపోవచ్చు. లేదా అమెరికాలో ఉంటే పిల్లలు వీళ్ళు అమెరికా వెళ్ళరు, అమెరికా పిల్లలు ఉద్యోగాలు అందులో పెట్టుకుని ఇక్కడ రాలేరు. సో ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఓల్డ్ ఏజ్ హోమ్. 50 ఏళ్ళకే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి తిని రూమ్లో పడుకుంటే వాళ్ళ మానసిక స్థితి ఆలోచించండి. వాళ్ళ టైంపాస్ ఏది? ఎలా కాలక్షేపం అవుతుంది? ఎంతసేపు టీవీ చూస్తారు, ఎంతసేపు పేపర్ చదువుతారు? సంబడి షుడ్ బి దేర్. అంటే ఏదో ఒక మంచి మాట మాట్లాడుకోవడానికి. నిన్న మీకు చెప్పినట్టు వంట ఆమెతో షేర్ చేసుకుంటాను, వాచ్మెన్తో షేర్ చేసుకుంటానని. ఏదో ఒక సినిమాయో, ఒక షికారో, ఒక జోకే వస్తే షేర్ చేసుకోవడానికి ఈక్వల్ రేంజ్ కావాలి. అదేదో రజకపుత్ర అంటే రాజుగారు అంత పెద్ద మాట నాకెందుకంటే బాబాయ్ అన్నట్టు తాకలాడు.
అంటే వాళ్ళకి తెలియదు, చెప్పినా కూడా ఒక జోక్ చెప్పినా కూడా అర్థం చేసుకునే రేంజ్లో వాళ్ళు ఉండాలి కదా. బాబు నాకు ఎందుకంటే నాకు పొరమాడిపోతుందని వెళ్ళిపోతుంది వంటి మనిషి. అంచేత ఈక్వల్ రేంజ్ మనిషి కావాలి. సో లైఫ్ లాంగ్ ఒక కంపానియన్లా ఉండేటువంటి ఒక రిలేషన్ కావాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి, ఒక గంట కూర్చుంటారు వెళ్తారు, చుట్టాలు అనుకో 2 రోజులు వస్తారు వెళ్తారు. డే అండ్ నైట్ నీతో ఉండే అవకాశం ఎవరికి ఉంది? భార్యాభర్తలకి మాత్రమే ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇద్దరే ఉంటారు. పెళ్ళి అయిపోయాక మధ్యలో వచ్చిన పిల్లలు మధ్యలోనే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతారు. మళ్ళీ చివరికి వచ్చేప్పటికి ఇద్దరే అంతే. అంచేత ఇది ఒక జీవితకాల సహచర్యము, జీవితకాల ప్రయాణం అని అనుకుంటే ఆ ప్రయాణంలో ఒకరు ఆగిపోయినప్పుడు రెండో వారి ప్రయాణం ఆగడానికి వీల్లేదు. రైలు వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళడం ఒంటరి ప్రయాణం చేయలేనప్పుడు, కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురైనప్పుడు యూ నీడ్ సంబడి. నీతో పాటు ఒక మనిషి, ఒక మంచి చెడ్డలు చూసుకోవడానికి, నీకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి, ఒక ఎమోషనల్ రిలేషన్, అంటే నాకంటూ ఒక మనిషి ఉంది అన్న భావన ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో తెలుసా అని అనుభవం చెప్తున్నా నేను. నాకెవ్వరూ లేరు అనే నిరాశావాదం కంటే నాకొకరు తోడున్నారు అనే భావన మనిషికి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ ధైర్యంతో మీరు ఎంతైనా ముందుకెళ్ళగలుగుతారు. సో తద్వారా ఇద్దరు ఒంటరి వాళ్ళను ఏకం చేయడం ద్వారా ఇద్దరు ఒంటరి జీవుల సమస్య పరిష్కారం అవుతోంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు 60-70 ఏళ్ళు, ఈయన ఒంటరి ఈవిడ ఒంటరి. ఈ ఇద్దరిని కలపటం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆయనకు ఆవిడ తోడుగా ఉంటుంది, ఆవిడకి ఆయన తోడుగా ఉంటుంది. అంచేత 50 పైన పెట్టిన కారణం అది. 40 వరకు మ్యాట్రిమోనియల్స్ 30-40కి చాలా ఉన్నాయి, కానీ 50 దాటి అసలు పెళ్ళి అన్న ఆలోచన ఆడవాళ్ళలో లేదు. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు ఆడవాళ్ళు తిట్టారు, నవ్వారు. ఈ వయసులో ఏంటమ్మా, మెనోపాజ్ స్టేజ్ వయసు ఏంటి, ఇప్పుడు పెళ్ళేంటి, ఇప్పుడు నాకు మనవాళ్ళని ఎత్తి ఏమనుకుంటారు ప్రజలు అని నవ్వేవారు. నిజమే, ప్రజలు ఏమనుకోని నీ మనసులో నీకు ఒక తోడు కావాలని ఉందా లేదా? ఉన్నది, కానీ దాన్ని నువ్వు బయటకు ఎక్స్ప్రెస్ చేయలేవు. సోషల్ స్టిగ్మా అంటే అందరూ ఏమనుకుంటారు, చెట్టంత కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి నాకు ఒక మగతోడు కావాలని నేను ఎలా చెప్తాను అని నీకు తెలియకుండానే నీ ఆశల్ని అణుచుకుంటున్నావు, నీ అవసరాల్ని అణుచుకుంటున్నావు. ఇంత అణుచుకునే బదులు నువ్వు ధైర్యంగా ముందుకు రాగలిగితే నీ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, స్వాభిమానం. నేను చెప్పేది 3 పాయింట్లు: స్వతంత్రం, స్వేచ్ఛ, స్వాభిమానం. స్వాభిమానంతో బతకగలుగుతావు. నువ్వు డిపెండెంట్గా ఎప్పుడైతే కూతురు కానీ కోడలు కానీ ఎవరు కానీ ఒక రకమైన తెలియని అలసత్వం వస్తుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది సహజంగా, ఎవరికైనా అంతే. డిపెండెన్సీ అనగానే మన వాళ్ళ మీద ఆధారపడడం, బయటకు వెళ్ళడానికి ఆధారం లేదనేప్పటికీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నేను విసుక్కోవచ్చు, అది నువ్వు హర్ట్ కావచ్చు. చూసావా, వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నన్ను ఈ మాట అన్నాను. ఈ స్వాభిమానంతో నువ్వు ఉండగలిగితే స్వేచ్ఛగా ఉండగలుగుతావు కదా. అలాంటి అవకాశం నీకు ఉండడం ద్వారా నీ జీవితాన్ని నువ్వు స్వతంత్రంగా బ్రతకగలుగుతావు. ఆర్థిక స్వాతంత్రం లేదు మా జనరేషన్లో, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, అంచేత డిపెండ్ కావాల్సిందే భర్త మీద. అంచేత నీకు ఒక సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో 50 పైన మొదలెట్టాను. చాలామంది వ్యతిరేకించారు, చాలా రకాలైన విమర్శలు ఎదుర్కొన్నాను. సమాజపరంగా బంధువులు, స్నేహితులు, కొంతమంది నేను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి రెబల్తో స్నేహం చేయకూడదని. బట్ ఐ డోంట్ కేర్ సచ్ థింగ్స్. ఎందుకంటే నేను ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవాల్సింది, వచ్చిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. ఇప్పటికీ నాతో మాట్లాడని వాళ్ళు చాలామంది ఉన్నారు బంధువుల్లో కూడా. ఇప్పుడు మీరు మాట అన్నారు ఏంటంటే అప్పట్లో చదువులు లేవు, ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టి చచ్చినట్టు మొగుడు ఏం చేసినా పడి ఉండాల్సింది. నిజం. ఇప్పుడు అదే మాటని, అదే ప్రాక్టికల్ థింగ్ని ప్రజెంట్ ఏమంటున్నారంటే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయింది, చదువు ఎక్కువైపోయింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి మొగుని పట్టించుకోవట్లేదు, దేనికి తగ్గి ఉండాల్సిన అవసరం లేదు, అందుకే నేను చేయెత్తిన అంటే నేను కాలెత్తిన అన్నట్టు ఉంది పరిస్థితిలో. కొంతవరకు అది కూడా కారణం అండి. ఇప్పుడు ఒక మందు వేసుకుంటే, ఒక రోగం తగ్గడానికి మందు వేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాగా స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన ఏదో ఇవన్నీ మనం చెప్పినప్పుడు ఈ రకంగా స్వేచ్ఛ అనేది, ఆర్థిక స్వేచ్ఛ అనేది వచ్చినప్పుడు భర్త ఏంటండి తల్లిదండ్రుల మాట వింటలేదు, 30 ఏళ్ళైనా పెళ్లి కావట్లేదు. ఇవాళ పేపర్లోనే చూశాను, పెళ్ళిళ్ళ వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకంటే కెరీర్ ఇంపార్టెంట్, ఈ స్వేచ్ఛకు అలవాటు పడుతున్నారు జనం. హాయిగా సిటీలో నా ఇష్టం వచ్చినట్టు నేను స్వేచ్ఛగా ఉంటాను, లేదా నాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ ప్రకారం జరిగితేనే నేను చేసుకుంటా. ఈ రిక్వైర్మెంట్స్లో 25 నుంచి 30 వరకు వచ్చేస్తున్నారు, కానీ చేసుకోవట్లా. పేరెంట్స్ చెప్పినా వింటలేదు, ఎందుకంటే పేరెంట్స్కి వాళ్ళ చేతి కింద బ్రతకట్లా. వీళ్ళు హైదరాబాద్లో నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నేను ఇష్టమైతే వస్తా, కష్టమైతే లేదు, నాకు ఇష్టమైతే చేసుకుంటా, కష్టమైతే లేదు, నువ్వేం చేస్తావో చేసుకో. ఏం చేయగలుగుతారు పేరెంట్స్? కానీ ఒక 30 ఏళ్ల తర్వాత ఫిజికల్ నీడ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయండి బాడీలో, సహజం కదా. ఈ లోపులోనే తన మ్యారేజ్ కనుక చేసుకోకపోతే, ఆడైనా మగైనా సరే చేసుకోకపోతే రకరకాల రిలేషన్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి జీవితంలో. అంతేకాదు డాక్టర్స్ కూడా చెప్తున్నారు, అంటే 30-40 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ సంతానానికంటే ఆ సంతానం ఒక బలహీనమైనటువంటి పిండం తయారవుతుంది, తగ్గిపోతుంది కదా.
అది ఆ ఫ్యూచర్ కూడా చూడాలి కదా వాళ్ళు చెప్పేది. అందుకనే మనకి 18 ఏళ్ళు పెట్టారు, 18, 20, మ్యాక్సిమం 25. ఈ మధ్యలో కలిగేటువంటి సంతానానికి ఉండే శక్తి 30 తర్వాత 40 తర్వాత వచ్చేటువంటి సంతానానికి ఉండదు. అది సైంటిఫిక్గా కూడా డాక్టర్స్ చెప్తున్నమాట. సోషల్గా కూడా ఒక ఇప్పుడు పాతకాలంలో లెక్క ఏంటంటే ఈ సుమారు 20 ఏళ్ల వయసులో పెళ్ళి అయితే రిటైర్మెంట్ నాటికి నీకు బాధ్యతలు ఉండకూడదు. అది కరెక్ట్ క్యాలిక్యులేషన్. 60 ఏళ్ళకి ఇంకా నేను పిల్లలకి సంబంధాలు చూస్తున్నానే కంటే నా పిల్లలు సెటిల్ అయిపోయారు, ఆ పెన్షన్తో పచ్చరన్నం తిన్నా నేను నా భార్య జీవిస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమ్మో 60 ఏళ్ళు వచ్చేసే నా పిల్లకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, రేపు పొద్దున్న నాకు ఏదన్నా అయితే ఏం కావాలి అనే టెన్షన్ ఉండకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి రిటైర్మెంట్ లైఫ్. అంచేతే దానికి తగినట్టు క్యాలిక్యులేషన్ ఉండాలి. 30, 40 వచ్చినా కూడా ఇంకా మన 5వ క్లాసు నేను ఒకసారి ఒక పేరెంటానికి వెళ్ళా. పేరెంటంలో ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎస్ఎల్సీ చదువుకున్న టీచర్ కలిశారు అక్కడ. ఏదో మీరేం చేస్తున్నారు నేనేం చేస్తున్నా అంటే నువ్వేం చేస్తున్నావు అంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మీరేం చేస్తున్నారు మీకు కింద పడిందని. మా పిల్లలు 5th క్లాస్ అమ్మ అంది ఆవిడ. నా టీచర్ అంటే ఆవిడకి లేట్గా మ్యారేజ్ అయింది. నా బాగా గుర్తు, నా శుభలాకి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ నవ్వింది 13 ఏళ్ళకి పెళ్ళి ఏంటని. నిజమే, కరెక్టే, అంత ఎంగేజ్లో పెళ్ళి కూడా ఉండకూడదు. కానీ ఒక అదృష్టం ఏంటంటే నాకు 40 ఏళ్ళు వచ్చాక హ్యాపీగా అందరూ సెటిల్ అయిపోయారు. నా ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. 40 ఏళ్ల నుంచి నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. ఆవిడకి పాపం 40 దాటి 50 వచ్చినా ఇంకా 5వ క్లాసు 6వ క్లాసు అవుతున్న పిల్లలు ఉన్నారు. సో అంచేత మనం రిటైర్మెంట్ నాటికి ఏమీ లేకుండా ప్లాన్ చేసుకుంటే దానికి తగినట్టుగా జీవితం ఆనందంగా పెడుతుంది. ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏది సక్సెస్ కాదు కదా. అంచేత వీళ్ళకి ఏంటంటే చదువులు ఎక్కువైన కొద్దీ కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరమ్మా, రెండు తేడా ఉంది. ఈ స్వేచ్ఛ అనే దానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితి దాటితే అది విశృంఖలత్వం అవుతుంది. మా వాళ్ళు చెప్తుంటారు మాదాపూర్లో రాత్రి 11 దాటితే మీరు మరో ప్రపంచం చూస్తారని. నిజం, అసలు అది చూసే ఆశ్చర్యం వేస్తుంది ఎలా అయిపోతుంది అని. మనం ఏం చేయలేం కానీ అది వాళ్ళ ఇష్టం, అది అంతే. సపోజ్ 30-40 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఏ జెండర్లో ఉన్న వాళ్ళైనా సరే పెళ్ళి అనేది ఒక బంధంలోకి వెళ్ళకపోతే, ఒక బాధ్యతాయుతమైన జీవితంలోకి వెళ్ళకపోతే కనుక ఈరోజు నేను మీతో పాటు తిరుగుతున్నాను, మీతో కలిసి ఉంటున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీతో నడిచినంతకాలం నడుస్తుంది. మీతో విభేదాలు వచ్చినప్పుడు మిమ్మల్ని కాదు అనుకుని నేను ఇంకొకళ్ళని, మీరు ఇంకొకళ్ళని, చాలా ఎంతమందిని మార్చుకుంటూ వెళ్ళగలుగుతాం. చాలా ఈజీ. ఈ లోపల వయసు అయిపోతూ ఉంటుంది, హెల్త్ అయిపోతూ ఉంటుంది, మనకంటూ ఒక ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది కదా. స్టెబిలిటీ అనేది లేకుండా పోతుంది. అల్టిమేట్లీ కరెక్ట్. మనకి ఏమన్నా అయితే అనేది ఒక పాయింట్ ఉంటుంది అనేది ఒక 50 ఏళ్ల తర్వాత కానీ ఆలోచన రాదు కదా. ఎందుకంటే బాడీలో ఓపిక ఉంటుంది. ఒక 50 ఏళ్ళ నాడు ప్రపంచంలో ఎవరిని పట్టించుకో, అది అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు మాట అంటుంటే నాకు గుర్తొచ్చింది, నా దగ్గరికి ఒక మెంబర్ వచ్చారు మెంబర్షిప్ కోసం అని. ఆయన కంపానియన్షిప్ కోసం వచ్చారు. ఎవరినైనా ముందు అడుగుతాను, పెళ్ళా కంపానియన్షిప్ అని నువ్వు ఏదనుకుంటున్నావు, కంపానియన్షిప్ అని ఎందుకు అనుకుంటున్నావు. ఇప్పటికి ఆయనకి ఆల్రెడీ 2-3 కంపానియన్షిప్లు అయిపోయి 4వ కంపానియన్షిప్కి వచ్చాడు. నేను ఒక మాట చెప్పాను, మీరు ఇలాగ కంపానియన్షిప్లో ఇప్పుడు మీకు 55లో ఉన్నారు, దగ్గర 60కి వస్తున్నారు, ఇంకొక 5-10 ఏళ్ళు మీరు ఇలాగే నడిపిస్తే మీకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఫస్ట్ పాయింట్. నన్ను తిట్టుకున్నా సరే ఇలా విచ్చలవిడిగా 4 ఆడవాళ్ళతో తిరగడం మొదలెడితే మిగిలేదు అలాంటిది. ఒకవేళ ఎయిడ్స్ రాకపోయినా కూడా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చెప్పచ్చు కదా. మీకు ఏదైనా అనారోగ్యం వస్తే మిమ్మల్ని చూసుకోవడానికి మీ భార్య అన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు మీరు ఆ కంపెనీని వదిలేసి 4వ కంపెనీకి వచ్చారు. ఈ కంపెనీ మిమ్మల్ని వదిలేసి 5వ కంపెనీని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఆవిడకి మీకు ఎమోషనల్ రిలేషనే లేదు. ఒక అవసరం కోసం దగ్గర ఉన్నారు, ఏదో తిరిగారు. ఈ మనసాన పడ్డ మనిషి నాకెందుకు, వీడికి ఎవరు చాకరీ చేస్తారని తేలిగ్గా వెళ్ళిపోతుంది. అదే భార్య అయితే ఒక బంధం ఉంటుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది, నా వ్యక్తి అన్న ఫీలింగ్ ఉంటుంది అంతకు మించి. అంచేత భార్యలో ఉండే గ్యారంటీ కంపానియన్షిప్ నేను ప్రవేశపెట్టాను నిజమే, కానీ అది ప్రవేశపెట్టిన ఉద్దేశం వేరు. దాన్ని మీరు ఇలా సైడ్ ట్రాక్ పట్టించి నేను నలుగురితో తిరగచ్చు, యూజ్ అండ్ త్రోలో ఆడదాన్ని వదిలేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దీనికి ఎలాంటి కోర్టు లీగల్ ఫార్మాలిటీస్ లేవు కదా అన్నది ఒకటే చూస్తున్నారు మీరు. అందులో లూప్ హోల్ చూస్తున్నారు, కానీ మీరు నష్టపోతున్నారని చెప్పాను. సరే, ఎనివే కొద్ది రోజులు జాయిన్ అయిన తర్వాత నాకే నచ్చలేదు ఆయన పద్ధతి. నేను ఇంకా పంపించేశాను ఆయన, మా దాంట్లోంచి పంపించేశాను. పంపించేసిన తర్వాత ఆయన 60+ వయసులో బాగా డబ్బులు అయితే సంపాదించాడు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే, ఎవరు లేరు కదా, ఆయన అన్నదమ్ముల బంధువులు ఎవరో ఉన్నారు, దగ్గర వాళ్ళు తీసుకొచ్చారు, ఆపరేషన్ చేయించారు, హాస్పిటల్లో పడేశారు, అడ్మిట్ చేశారు. వాళ్ళు ఏదో ఆయన రూమ్లో షిఫ్ట్ చేశారు, వీళ్ళు ఇంటికి వెళ్ళారు భోజనాలు చేయడానికి. ఆ టైంలో ఈయనకి ఆపరేషన్ అయ్యాక కూడా మళ్ళీ స్ట్రోక్ వచ్చింది లాస్ట్లో. ఆ మంచం మించి ఇంత ఎత్తున ఆ స్ట్రోక్కి ఎగిరి కింద పడి ఢమ్మని చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయే టైంలో ఎవ్వరు లేరు, ఆయన పిల్లలు లేరు, ఆయన భార్య లేదు, ఆయన కంపానియన్ లేదు, ఉన్న దగ్గర బంధువులు కూడా భోజనానికి వెళ్ళిపోయారు. అదే పెళ్ళం అయితే పచ్చడో హోటల్లో తినని అక్కడే కాపలా కాస్తుంది, ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళదు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఒక రిలేషన్ అనేది ఏర్పడిన తర్వాత అది ఒక బంధంగా ఉన్నప్పుడు ఆ బంధంలో బాధ్యతలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
ఒక అవసరం కోసం మాత్రమే కంపానియన్స్గా దగ్గర చేరినప్పుడు అవసరం తీర్చుకోవడానికే అనుకుంటారు తప్ప ఇవి రావు. అది రావాలంటే మనసులో రావాలి, మనసులో లేనిది. అయితే నేనే కంపానియన్షిప్ ప్రవేశపెట్టాను కదా మీరు ఇలా అంటున్నారంటే మీరు అనుకోవచ్చు. కంపానియన్షిప్ ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆస్తులు. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవ్వరు పిల్లలు కూడా అంగీకరించట్లేదు పెళ్లికి. ఎందుకనంటే షేర్ పోతుందని. ఇప్పుడు ఆయనకు పిల్లలందరికీ ఆస్తి పనిచేస్తాడు. ఆయన ఆస్తి 1 కోటి రూపాయలు ఉందనుకోండి, అది తీసుకుని ఆయన వాటా తీసుకుని ఆయన బయటకు వచ్చేస్తాడు. కానీ రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలకి ఆస్తిలో రైట్ వస్తుంది కదా, ఆ కోటి ఎందుకు పోవాలి, మాకే రావాలి కదా. అది ఆయన పెళ్లి చేసుకుంటే సరిపోదు, ఎంత ఉన్నా సరిపోదు. అయ్యో 3 యుద్ధానికి వచ్చారు, చెప్పాను అనుకుంటా మీకు, TV9కి కంప్లైంట్ చేస్తామని. అమ్మ మీ ఆస్తులు మీకు ఇచ్చేసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం అంటే వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఆయనకి సినిమా హాల్స్ ఉన్నాయండి, కొన్ని కోట్ల విలువ చేస్తాయి అవి ఎలా పోగొట్టుకుంటాం, అవి ఎందుకు వదిలిపెట్టుకుంటాం, ఎవరో చేసుకుని. అయినా మా నాన్నకు అవసరం ఏంటండి, మేము ఉన్నాం జాయింట్ ఫ్యామిలీ, మేము ఫుడ్ ఇస్తున్నాం, షెల్టర్ ఇస్తున్నాం, ఇంకా ఆయనకి ఏం కావాలి. ఫుడ్ షెల్టర్ ఈ రెండే నాకు ఇరిటేషన్ తెచ్చే పదాలు. ఫుడ్ షెల్టర్ కోసమే ప్రతి మనిషి లేడు. దరిద్రంలో ఉన్నవాడు ఆకలికి వాడికి ప్రధానమైన సమస్య. కానీ కోట్లు ఉన్నవాడికి అది సమస్య కాదు, వాడికి ఒక తోడు సమస్య. వాడి సమస్యను మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ షెల్టర్ ఇస్తున్నాం, ఆయన డబ్బెట్టి ఆయన ఓల్డేజ్ హోమ్కి పోగలడు, 4 పనోళ్ళని పెట్టుకొని బ్రతకగలడు. ఫుడ్ షెల్టర్ అనేదే కాదు, ఒక మానసికమైన తోడు. అది ఆ బాండింగ్ ఉండాలి. నా కోసం ఒక మనిషి ఉన్నారని ధీమా ఉండాలి. అది చాలామంది ముఖ్యంగా యంగ్ జనరేషన్, ఐఎమ్ వెరీ సారీ టు సే, వాళ్ళకి అర్థం కాదు ఇది చెప్పిన. ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. 33 సంవత్సరాలు ఒంటరితనం అనుభవించాను కాబట్టి అది నాకు తెలుసు. ఒంటరితనం ఎలా ఉంటుందో, బాధ్యత ఎలా ఉంటుందో, సొసైటీ ఎలా ఉంటుందో, ఒక ఆడది ఒంటరిగా ఉందంటే ఎన్ని రకాల వంకర చూపులు చూస్తారో, వాటిని అన్నింటినీ తట్టుకొని బయటికి రావడం ఎంత కష్టమో. నిజంగా చెప్పాలంటే అందులోంచి వచ్చిన ఆవేశం, ఆవేదన, ఆక్రోశం ఇవన్నీ కలిపి వెరసి తోడునడగా ఒక రూపాంతరం చెందాయి. కానీ ఇప్పుడు మీరు 60+ అన్నారా? 70+. ఇప్పుడే మీరు చక్కగా ఇంత అందంగా ఉన్నారు. 30 years 40 years బ్యాక్ వెళ్తే నిజంగా నేను ఫీల్ అయింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మనకి పరిచయస్తులో పరిచయం లేని వాళ్ళు ఓదార్పు యాత్ర నీకెందుకు నేనున్నాను, బోలెడు మంది చాలా మంది ఆ ఓదార్పు యాత్ర చాలా మంది చేసేవారు. భగవంతుడి దయ వల్ల అలా చేసిన ప్రతి వాళ్ళని నేను ఒక నెగిటివ్ దృష్టిలో చూడడం మొదలెట్ట. అంటే వీడు మామూలుగా మాట్లాడినా కూడా అమ్మ వీడు నాకు ఏదో లైన్ వేస్తున్నట్టున్నాడు అనే ఒక భయం అంత దూరంలో నిలబెట్టింది. తర్వాత ఎవరు మా కొలీగ్ అన్నారు, నువ్వు బ్రహ్మ రాక్షసులాగా పెద్ద పుల్ల గాండ్రించి నీకు నువ్వే ఒక సర్కిల్ ఏర్పరచుకొని ఆ సర్కిల్లోకి ఎవరిని అడుగు పెట్టకుండా చూసుకున్నావు. అమ్మా నిజం. ఎందుకంటే ఎవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో అంత రెబల్గా మారిపోయిన ఎవడైనా అంటే కొట్టేస్తానేమో అనంత ఉగ్రం, నా ముఖం చూసే వాడు ఒక అడుగు వెనక్కి ఎడతాడనమాట. అట్లాగా నన్ను నాకు తెలియకుండా ఇదంతా నేను కావాలని చేయట్లా. వాడు ఇలా మాట్లాడతాడా, వాడు నన్ను ఇలా అంటాడా, నన్ను ఇలా చూస్తాడా అన్న కోపం, ఆవేశం ముఖంలో కనపడేవి. ఎప్పుడైతే ముఖంలో కనపడిందో వాళ్ళు ఒక ముందు అడుగు వేయడానికి భయపడేవాళ్ళు. అంచేత ఎవరు ధైర్యం చేయకుండా నన్ను నేనే రక్షించుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఎంటర్ అయితే కూడా నాకు చాలా ఆవేశం వచ్చేది, చాలా కోపం వచ్చేది. కేవలం ఒక ఒంటరి ఆడది అనే ఈ ఒక్క దృష్టితోటే కదా వాళ్ళు ఇలా చూస్తున్నారు. అదే భర్త, పిల్లలు, సంసారం ఉంటే ఇంతలా చూడాలి కనీసం కొంతవరకు. ఖాళీగా ఉంటే ఏదో ఖాళీగా ఉంది కదా టైంపాస్ మనం లైన్ వేద్దాము, ట్రై చేద్దాం అన్నవాళ్ళు చాలామంది ప్రపంచంలో. కరెక్ట్. అది అంతమందిని ఎదుర్కొంటూ రావడంలోనే ఒక ఆక్రోశం వచ్చేది. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలాగా వేధిస్తున్నారు, ఎందుకు. ఒక అదృష్టం ఏంటంటే నేను నా ఫ్యామిలీతో అంటే నా పేరెంట్స్తో కలుస్తున్నాను కాబట్టి కొంత సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. అదే నేను ఇల్లు తీసుకుని ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, ఎవడో వచ్చి రాత్రి 9ంటికి తలుపు కొడతాడని భయం. ఒక ఆయన ఇప్పుడు మాకు 10th క్లాసు పేపర్ వాల్యుయేషన్ సందర్భంలో ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, రాత్రి నేను మీతో మాట్లాడాల్సిన పని ఉందండి, రాత్రి 9 గంటలకు వస్తానని. వాడు నేను ఏ రకంగా అర్థం చేసుకోను, 9 గంటలకు వస్తానంటే. సరే ఏం చెప్పాలో తెలియక తప్పకుండానండి మీ ఆవిడని తీసుకురండి అని చెప్పాను. చాలు, అదొక్కటి చాలు, వేరే వాడిని తిట్టక్కర్లా. వాళ్ళు ఆవిడని తీసుకురాడు, ఎందుకంటే రాలేడు కాబట్టి. అంచేతకి వాడు రావడం నాకు కూడా ధైర్యం. అయితే ఆ కోపం ఒకటి అంటే నా భావన వాడికి కూడా అర్థమైంది కాబట్టి ఆ కోపం కొద్దీ ఆ తర్వాత నాకు 10th క్లాస్ వాల్యుయేషన్ పేపర్ వేయడం మానేశాడు. వాడు నాకు ఇచ్చిన పనిష్మెంట్ అది కామన్గా జరుగుతుంది కదా. అంతే కదా, దానికి మనం కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాం. అంతకంటే నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు, ఇంకేం చేయలేవు. నువ్వు చేయగలిగింది ఏమన్నా ఉంటుంది. మీరు కష్టాల్లో ఉంటే మీకు ఏం కావాలన్నా అడగండి, నేను సహాయం చేస్తాను అనేవాళ్ళు. అవును, అది ఏమన్నా మీరంటే అరే తప్పే ఉందండి, మీరు ఒక్కరు బాధపడుతున్నారు, సహాయం చేద్దామనే ఉద్దేశంతో అనేవాళ్ళు. ఏది ఏమన్నా వాళ్ళ ఒక్క చూపులో మనం పసిగట్టేయచ్చు. వాడి ఆకలి చూపులా, అది రెస్పెక్ట్తో కూడుకున్న చూపులా, వాడి మాటతో పసిగట్టేయచ్చు. అది ద్వంద్వార్థం ఇస్తుందా, నార్మల్గా ఇస్తుందా. అంచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మగవాడు ముందు మాట్లాడితే నేను నెగిటివ్గానే చూస్తాను, పాజిటివ్గా చూడను.
నాకు అది అలవాటు అయిపోయింది. 30 సంవత్సరాలుగా అదే అలవాటు అయిపోయింది. 60 సంవత్సరాలు వచ్చిన 60 ఏళ్ళ ఆడదానిలో అమ్మతనాన్ని చూడలేని ప్రపంచంలో బ్రతుకుతున్నాం అమ్మ మనం. నేను అనుభవం మీద చెప్తున్నా. 60 ఏళ్ళు దాటినా కూడా అమ్మతనాన్ని చూడలే ఆడదానిలో. అది ఆడదేనే ఉద్దేశంతో చూస్తున్నారు. మరి మీరన్నట్టు ఇలా యంగ్గా కనపడుతూ ఉండడం వల్లనో, ఎనర్జెటిక్గా ఉండడం వల్లనో, పాజిటివ్ థింకింగ్లో ఉండడం వల్లనో, లేదా వాళ్ళ చూపుల్లో ఉండే తేడా. అందరూ అలా ఉన్నారని చెప్పను, కానీ చాలామంది పురుషులు అలాగే ఉన్నారు. చాలామంది ఇప్పటికీ నా సంస్థలో 60 ఏళ్ళు వచ్చిన ఆడది కూడా 4 కబుర్లు చెప్తే పడిపోతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మెచ్యూర్డ్ పీపుల్ ఇంత వయసు వచ్చి 4 కబుర్లు చెప్తే ఎలా పడిపోతున్నారు వీళ్ళు? 16 ఏళ్ళ అమ్మాయికి 60 ఏళ్ళ ఆడదానికి ఈ విషయంలో తేడా లేదండి. నేను అనుభవం మీద చెప్తున్నా. చాలామంది ఆడవాళ్ళు చాలా ఎమోషనల్, అది వాళ్ళ వీక్నెస్. ఎమోషనల్గా అదే ఉండడం మోసపోతూ ఉంటారు. కరెక్ట్. ఎమోషనల్గా ఉన్నవాళ్ళే ఇంత వయసు వచ్చిన తర్వాత కొంత మెచ్యూరిటీ రావాలి కదా. సమాజం అంటే ఏంటో తెలిసి ఉండాలి, అనుభవం ఏంటో మీకు నేర్పు ఉండాలి. అది లేదు, 4 కబుర్లు చెప్పగానే పడిపోతారు అంతే. అది నిజమా అబద్ధమా చెప్తే లేదు, తెలుసుకునే పరిజ్ఞానం లేదంటే. ఒకటి, ఎన్నో సంవత్సరాల ఒంటరి జీవితంలో ఒక ఆప్యాయతతో కూడిన మాటకి నోచుకోలేదు వాళ్ళు. అంచేత 2 మాటలు ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే పడిపోతారు. నిజం. అలా పడిపోయి నిజంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు, పడిపోయి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చేస్తాం, నీకు ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేసి హాయిగా నువ్వు నీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోమన్నప్పుడు వాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడనో, వాడికి ఆస్తుందనో, వాడికి కార్లు ఉన్నాయనో ఎన్నుకుంటే తప్పు వాళ్ళది, నాది కాదు. అవునండి. ఎందుకంటే ఇంత మెచ్యూరిటీ నీకు ఉండాలి. వాడు నిజంగా నన్ను ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు, నా జీవితాన్ని ప్రజానంగా వెడుతుందా అని అది చూసుకోవాలి. అది చూసుకోకుండా వాడు అందం చూసి 60 ఏళ్ళ వయసులో వాడు డబ్బు చూసి, వాడు ఆస్తి చూసి పడిపోతే అది నీ తప్పే కదా. అవునండి. అదే వాడు మంచోడు కాదండి, నాకు అప్పుడు తెలియలేదు అంటే నేనేం చేస్తాను? నేను బాగా చూసుకుని పరీక్షించి పరిశీలించి పరిశోధించి చేసుకోమ్మా అని చెప్పాను నేను. అది చాలామంది పొరపాట్లు జరుగుతుంటాయి ఇట్లా. ఈ మధ్యనే ఒక ఆమె ఫోన్ చేసింది, ఆయన ఎవరో మా మెంబరే, ఆమెకు వేరే చోట బయట ఎక్కడో పరిచయం అయింది, ఎవరో ఒక లాయరో ఏదో చెప్పింది ఆవిడ. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, ఆయనకి బోలెడంత ఆస్తి ఉంది, నన్ను నా ఆస్తిని నీ చేతిలో పెడుతున్నానని చెప్పాడు ఆయన. అదే మాట ఆవిడ చాలా ఆనందంగా చెప్తే నేను నమ్మాలి, ఆవిడ నమ్మేసింది. అమ్మ ఇలా మాటలు చెప్పేవాడి మీద నాకు నమ్మకం లేదు, ఒకసారి ఆయన తీసుకురా మాట్లాడదామన్నా. ఆయన రాడు నాకు కూడా తెలుసు. ఆయనలో నిజాయితీ ఉంటే వస్తాడు, నిజాయితీ లేనప్పుడు రాడు కదా. రాలేదు. కానీ ఆవిడ ఆ మాటల్లో పడిపోయింది పూర్తిగా. ఆయన పెళ్ళే చేసుకుందో, లివింగ్ రిలేషన్లో ఉందో ఏముందో అయిపోయింది, కొన్నాళ్ళు వాడుకున్నాడు, వదిలేశాడు అంతే. అలాంటి మోసాలు కూడా జరుగుతుంటాయి. అఫ్కోర్స్ అదృష్టం, ఆయన మా మెంబర్ కాదనుకోండి, బయట సంబంధం దొరికింది, ఏదో పెళ్లి చేసుకుంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కంపానియన్షిప్ బండల్లో ఇందాక మళ్ళీ వస్తున్నాను. మొదటి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఈ ఆస్తుల కారణంగా వీళ్ళు విడిపోతున్నారు, వీళ్ళు కలుసుకోవడానికి పిల్లలు అంగీకరించట్లేదు. కాబట్టి ఆస్తుల అభ్యంతరం లేకపోతే వాళ్ళకి లివింగ్ రిలేషన్లో ఉంటే పిల్లలకి అభ్యంతరం లేదు. ఎందుకంటే కంపానియన్షిప్లో ఎలాంటి లీగల్ రైట్ ఉండదు, విడాకులు ఉండవు, మెయింటెనెన్స్ ఉండదు, ఏది ఉండదు. ఫ్రెండ్లీగా కలిసి ఉన్న నాళ్ళు ఉంటారు, వద్దనుకుంటే అంతే ఫ్రెండ్లీగా విడిపోతారు అంతే తప్ప కోర్టులు, ఈ చట్టాలు ఇవేమీ వాళ్ళకి సంబంధం లేదు. సో 60 ఏళ్ల వయసులో ఫ్రెండ్లీగా ఉంటే నష్టం ఏంటి? ఎవరి బ్రతుకు వాళ్ళ బ్రతకగలిగినప్పుడు ఆమె ఆస్తి ఆమెకుంది. సపోజ్ షీ నీడ్స్ సంబడి, ఏదో ఆయనతో కలిసి ఉండాలనుకుంటుంది, నష్టం ఏముంది? ఉంటుంది. లేదంటే ఆవిడ దారిన ఆవిడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చట్టంలో కొంత మార్పులు వచ్చాయి. ఇప్పుడు 2005 మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, కంపానియన్షిప్లో లేదు. కానీ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఆయన, అదే మన దీన్ని ఉంటారు మెయింటెనెన్స్ యాక్ట్ కదా, అది డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం ఈయన నన్ను మానసికంగా హింసించాడని కేసు పెట్టుకోవచ్చు, దాని మీద ఆవిడ పరిహారం తీసుకోవచ్చు. అంతే తప్ప డైవర్సు, ఈ మెయింటెనెన్స్ అధికారం అయితే లేదు. అయితే పిల్లలు పుడితే వాళ్ళకి ఆయన ఆస్తి సంక్రమిస్తుంది. మాకు 50 ఏళ్ల పైవాళ్ళు కాబట్టి పిల్లలు పుట్టే సమస్య లేదు, అదొక ప్లస్ పాయింట్ మాకు. అంచేత ఆస్తులు గొడవలు లేవు. కంపానియన్షిప్లో ఫ్రెండ్లీగా ఇద్దరు కలిసి ఉంటారు, విడిపోతారు. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు 70% కంపానియన్షిప్కి ఆడవాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పటికీ నేను నమ్మలేని నిజం. అసలు ఇంత రివల్యూషనరీ నన్ను మించిపోయి ఆడవాళ్ళు ఎలా వచ్చారు? నేను అడిగాను కూడా వాళ్ళని, పెళ్లిలో నీకు గ్యారంటీ ఉంది, భద్రత ఉంది, ఇందులో భద్రత లేదంటే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, అమ్మ నా మొదటి పెళ్లితో నేను చాలా రకమైనటువంటి మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకి గురి చేయబడ్డాను. నా ముందు నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, ఆయన తాగొచ్చేవాడు, తందనాలు వచ్చేవాడు, పేకాట ఆడేవాడు, ఆస్తులంతా తగలబెట్టేవాడు, అడ్డుపడితే నన్ను కొట్టేవాడు.
అంతేకాకుండా రాత్రి తప్పదాకా వచ్చి 11ంటికి 12ంటికి నాకు చికెన్ కూర వండుతావా, నాకు అది చేస్తావా, నా మీద పెత్తనం జలాయించేవాడు. ఎందుకంటే నేను నీ మొగుడిని, నువ్వు నాకు చెప్పినట్టు అథారిటీ ఇప్పుడు భరించే ఓపిక లేదు. అది ఇక ఓపిక లేదు నాకు. 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు వస్తూ ఏదో ఇంత అన్నం పెట్టి ఏదో తోడు నెడగా ఉండాలనుకుంటున్నాను తప్ప నాకు మళ్ళీ తేడా వచ్చి కోర్టులకి మెయింటెనెన్స్లు ఈ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ నేను తిరగలేను. అదృష్టం బాగుందా, సంతోషంగా హ్యాపీగా ఉంటాం, లేదా ఒక నమస్కారం పెట్టి నా జన్మలో సంతోషంగా ఉండే యోగం లేదు నాకు, పతి యోగం లేదనుకో వెనక్కి నా దారిని నేను పోయి నా బతుకు నేను బతుకుతాను. ఒక అటెంప్ట్ చేస్తున్నాం అంతే అన్నవాళ్ళే ఎక్కువ. అయితే అందులో ఏమైందంటే కంపానిషిప్లు పెరుగుతూ వచ్చిన తర్వాత ప్రతి మందికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే ఇందులో కూడా సైడ్ ఎఫెక్ట్స్ మొదలెట్టాయి. ఇది బాగుంది కదా, మగాళ్ళకి బాధ్యత లేదు, ఆస్తి అక్కర్లేదు, 2-3 ఏళ్ళు వాడుకొని అక్కర్లేదంటే నువ్వు పో, ఏదో తలాక్ ఇచ్చినట్టే పో అంటే దాన్ని చెంగేసుకుపోతుంది. నేనేం చేయక్కర్లేదు కదా. అప్పటికి 2005 గృహహింస కేసు లేదు, డొమెస్టిక్ వైలెన్స్ రాలే ఇప్పుడు, ఆ తర్వాత వచ్చింది అని. ఇదే బాగుందని కంపానిషిప్కి మగాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇలా ఎప్పుడైతే దెబ్బతింటున్నారో ఆడవాళ్ళు, వీళ్ళు కూడా తెలివి మీరుతారు కదా. 2-3 సార్లు పోయిన తర్వాత నువ్వు నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమి ఇస్తావు చెప్పు, ప్రాపర్టీ షేర్ లేదు నాకు, కానీ రేపు పొద్దున్న బతకాలంటే నాకు సెక్యూరిటీ ఉండాలి కదా. నువ్వు నాకు ఆస్తి ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూపించని వీళ్ళు డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఇందులో ఎవరి తప్పు ఎవరిది రైట్ అయినా డిబేట్ పెడితే ఎవరిది చెప్పలేము మనం. అంతేకాకుండా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఎప్పుడైతే డిమాండ్ మొదలుపెట్టారో మగవాళ్ళు ఏం చేశారంటే, అసలు నా దగ్గర ఏమీ లేదండి, ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా నా కొడుకు రాసి ఇచ్చేసా, ఏదో నేను ఉన్ననాడు ఉండనిస్తాడు, అది వాడు చెప్పే జవాబు. మొత్తం నీ షేర్ నా షేర్ ఏమి లేదండి, మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చేసాను, నాకు ఏదో 10,000 పెన్షన్ వస్తుంది, ఆ 10,000తో ఆవిడని పోషిస్తాను. సరే బాగుంది, 10,000తో పోషిస్తాను, నువ్వు ఉన్నాళ్ళు ఇంట్లో ఉంటావు, రేపు పొద్దున్న నువ్వు పోతే ఆవిడ పరిస్థితి ఏంటి, నీ పిల్లలు ఆవిడ ఇంట్లో ఉండనిస్తారా అంటే వాడి జవాబు ఏంటో తెలుసా అండి, ఇది వరకు అలా బతికిందో అలాగే బతుకుతుందండి. 55 ఏళ్ల వయసులో నీ దగ్గరికి వచ్చింది, అప్పటికి ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది, ఓ 10,000 సంపాదించుకుంటుంది, అది వదులుకొని నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు కాస్త పోయావు, ఆవిడ పేరు మీద ఏమీ లేదు, నీ కొడుకులు తన్ని తరివేశారు. ఆవిడ వెనక్కి 60 ఏళ్ళు వచ్చి ఆవిడకి ఉద్యోగం వస్తుందా, ఇస్తారా ఉద్యోగం, ఎవరు ఇస్తారు, ఎలా బ్రతుకుతుంది ఆలోచన అక్కర్లా. ఇది వరకు ఎలా బతికిందో అలాగే బ్రతుకుతుందండి అన్న మాట నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందో ఇప్పటికీ. ఎందుకు అలా తీసేస్తే అయిపోతున్నామో మ్యామ్, తీసేయడం తేలిక, కానీ ఆ కంపానియన్షిప్లో ఉండి ఇప్పటికీ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను చెప్పేది. ఒకటి మనం పట్టినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్పనిసరిగా, కానీ ఇప్పుడు కరెంట్ ఉంటే ఆనందం అనిపిస్తున్నాం, షాక్ కొడుతుందేమని కరెంట్ మూసుకొని ఇలా ఇబ్బందిలో ఉండలేవు. అంచేత నేననేది ఏంటంటే, మీరు మెచ్యూర్డ్ పీపుల్గా ఆలోచించండి, ఒక అడుగు వేసే ముందే ఆలోచించండి, ఈ అడుగు వేస్తే నేను సుఖంగా ఉంటానా ఉండనా, ఒకవేళ ఉండకపోతే వెనక్కి తిరిగి వస్తే అని కూడా ఆలోచించుకోమంటారు. నువ్వు ముందుకు వెళ్తున్నావు, వెనక్కి వస్తే పరీక్ష పాస్ అవుతానే ఎడతావు, కర్మం జాలక ఫెయిల్ అయితే ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి, రెండూ ఆలోచించుకోవాలి. అంచేత ఇది సక్సెస్ కాకపోతే నేనేం చేయాలి, పిల్లలు చెప్పారు అదే, నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు, సక్సెస్ అవుతాను అడుగుతున్నావు, నువ్వు సక్సెస్ కాకపోతే వెనక మేము ఉన్నాం కదా, మేము ఇప్పుడు ఉన్నాం, అప్పుడు ఉన్నాం, ఎప్పుడు ఉన్నాం, కాదంటే మళ్ళీ మా దగ్గరికి వస్తావు, ఇందులో పెద్ద నష్టం ఏం లేదని. కానీ అలా ఎంతమంది పిల్లలు పేరెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలందరూ ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే నీ చస్తే తలకొరు పెట్టినట్టు అడుగుతాను కొడుకు, నువ్వు చస్తే చచ్చిపోయేవనుకో నీ రోజే స్నానం చేసి ఏడ్ చేస్తారంటే ఇది కూతురు, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. దాంతో చాలామంది ఆడవాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు తోడు అవసరమే కానీ నా పిల్లలు ఇలా అంటున్నారు, వాళ్ళని కాదు అని తెంచుకొని నేను బయటకు వెడితే ఈ వ్యక్తి నాకు పరిచయం లేడు, ఎలా చూస్తాడో తెలియదు, రేపు పొద్దున వీడి దగ్గరికి వెళ్ళాక ఏడాదికో 2 ఏళ్ళకో పడకపోతే మళ్ళీ నేను వెనక్కి ఎక్కడికి వెళ్ళాలి, నా పిల్లలు నన్ను రావద్దంటే ఇక్కడికి అక్కడికి 2 కాకుండా పోతాను నేను. అందుకని కనీసం ఇదైనా మిగులుతుంది, గ్యారంటీ ఉందని నేను ఇక్కడ ఉండిపోతున్నా, ఏడుస్తూ జీవితాంతం ఒక తోడు లేకుండా ఇలా ఒంటరిగా జీవోత్సవంలా గడుపుతున్నాను అని చాలామంది ఏడుస్తారు. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. అదే కనుక పిల్లలు కాస్త భరోసా, ఒక్క మాట, ఇప్పుడు ఎలా ఉన్నామో మేము అప్పుడు అలాగే నీకు ఉన్నామన్న ఒక్క మాట భరోసా ఇస్తే హ్యాపీగా వాళ్ళు ముందుకు వస్తారు. కానీ చాలామంది పిల్లలు ఎవరు, ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు ఇలాగ మాట్లాడుకొని పరిచయ వేదికకి వచ్చి అక్కడ ఒక స్త్రీని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకు 1 నెల 2 నెలలు మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత చావు కబురు చల్లగా పిల్లలకి చెప్పారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. ఆ పిల్లలు 2 తిట్టి, నీకు ఈ వయసులో పెళ్లి తక్కువైందా, నోరు మూసుకు తిని పడుకోమని తిడతారు. దాంతో బయటికి వెళ్ళామంటే నీకు నాకు సంబంధం లేదు, గడప దాటితే నాకు గుమ్మం తొక్కద్దని చెప్తారు. దాంతో భయం వేసి ఇక్కడే ఉండిపోతారు. అదే 25 ఏళ్ల వయసులో అంటే వెళ్ళిపోతారు, ఒక ధైర్యం ఉంటుంది ఆ వయసులో, ఈ వయసులో ఆ ధైర్యం ఉండదు. అందుకని పిల్లలు మళ్ళీ చూడరేమన్న భయంతో వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కేసులు ఎన్నో. ఒక గుంటూరు డాక్టర్ గారు, ఈ ఊళ్ళోనే ఒక ఆమె 3 నెలలు దాదాపు మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు ఆయన ఫోన్ చేసి, సారీ సుసి అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, సారీ నా పిల్లలు ఒప్పుకోవట్లేదు, నన్ను మర్చిపోని ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు లగాయితూ 3 నెలలు ఆవిడ నరకం అనుభవించింది. ఆవిడ చెప్పింది నాకు, ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 8, 9 ఒక టైంకి ఆయన ఫోన్ చేయడం అలవాటు. ఆవిడ భోజనం చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం,
అది వచ్చిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళడం, బాత్రూంలో ఉంటే ఆ ఫోన్ రింగ్ ఆవిడ చెవుల్లో అలా రోగుతూనే ఉంది, ఉండుండోసారి వచ్చిందేమో అని ఆశపడి వెళ్ళి చూస్తూనే ఉంది. అది రానప్పుడు బాధ, వచ్చిందేమో అని ఆశ. కానీ నిజంగా 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆ ప్రేమ, అభిమానం, ఆ వాత్సల్యం అలాగే ఉంటాయండి. మనసుకి వయసు లేదేమో. ఖచ్చితంగా మనసుకి వయసుతో సంబంధం లేదమ్మా. మనసే. దాంట్లో ఎప్పుడైనా ఎమోషన్స్ ఉంటాయి, ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది, ఎప్పుడైనా ఆప్యాయత ఉంటుంది. ఇవన్నీ మనసులో ఉంటాయి. వాటితో పాటు కొంచెం స్వార్థం కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందులో ఆ సందర్భాన్ని బట్టి ఏది ఫీల్డ్లో బయటికి రావాలో, స్వార్థం బయటికి రావాలంటే స్వార్థం వస్తుంది, ప్రేమ బయటికి రావాలంటే ప్రేమ బయటికి. కానీ నేను ఖచ్చితంగా చెప్తానమ్మా, సీనియర్ సిటిజన్స్ అంటే 60+ వయసులో ఒక ప్రేమ కోసమని ఆరాటపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాకు హెల్పేజ్ ఇండియా వాళ్ళు అదేంటది టచ్ అని ఏదో ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే బాగున్నారా తాతగారు అని దూరం నుంచి పలకరించడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆప్యాయంగా పట్టుకో, తాతగారు బాగున్నారా అని అడుగు, హగ్ చేసుకో. హగ్, ఆ కార్యక్రమం పేరు హగ్. ఓకే, నువ్వు అలా ఆప్యాయంగా ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది మనం మాటలకి చెప్పలేని భావన. వాడికి ఒకవేళ బీపీ ఉన్నా కూడా డౌన్ అవుతుంది, అంటే అంత నార్మల్ అయిపోతుంది మనసు. అలాంటి ప్రేమ కోసం వాళ్ళు తప్పించిపోతున్నారు, స్పర్శ కోసం తప్పించిపోతున్నారు. ఎక్కడో ఆర్టికల్ కూడా చదివాను, ఆత్మీయ స్పర్శ అని. అంటే ఈ బౌరిగడ్డాలు చింకిపోయి పెద్ద శ్రద్ధ లేక, బట్టల మీద శ్రద్ధ లేక ఉన్న ముసలి వాళ్ళ దగ్గరికి మనవరాలు కూడా వెళ్ళడానికి ఇష్టపట్టలేదు. ఎందుకంటే వాడిని చూస్తేనే వాళ్ళకి వికారంగా అనిపిస్తుంది, వెళ్ళాలనిపించదు. గడ్డం మాసిపోయి ఏదో డల్గా, బట్టల మీద శ్రద్ధ లేక, అదే ఇన్షర్ట్ చేసుకుని హ్యాపీగా ఉంటే హాయ్ బేబీ అంటే తాతయ్య అంటూ దగ్గరికి వెడుతుంది. అంతే, నీ డ్రెస్సు, నీ అపీరెన్స్ కూడా పిల్లల్ని దూరం చేస్తాయి. వీళ్ళు ఏంటంటే పెద్ద వయసు వచ్చాక పట్టించుకోరు వాళ్ళ మీద వాళ్ళు. పిల్లలు ఆ స్పర్శ కోసం, మనవాళ్ళ స్పర్శ కోసం కూడా వాళ్ళు తప్పించిపోతున్నారు. పూర్వం చూడండి, పిల్లలు ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళని గుండెలుగా హత్తుకోవడంలో ఒక తల్లికి ఒక ఆనందం. బిడ్డ కూడా ఎత్తుకోగానే ఆ ఏడుపు మానేస్తారు. ఏం చేత ఆ స్పర్శ నుంచి వాళ్ళకు వచ్చేటువంటి ఒక రిలాక్సేషన్ ఫీలింగ్, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్. అదేవిధంగా ముసలాళ్ళకు కూడా ఆ పిల్లలు హగ్ చేసుకున్నప్పుడు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఆ దానికి కూడా వాళ్ళు నోచుకోకపోతున్నారని హెల్పేజ్ ఇండియా వాళ్ళు హగ్ అనే ఒక కార్యక్రమం పెట్టారు. అయితే ఎంతమంది చేస్తున్నారనే దానికంటే కార్యక్రమం మంచిది. మనకి మన దగ్గర బంధువులు ఎవరో కనబడతారు, బాగున్నారా తాతగారు అయిన కంటే ఒకసారి దగ్గరికి వెళ్ళు, ఒకసారి చేయి పట్టుకుని మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సంతృప్తి ఫీల్ అవుతారు. వాళ్ళైతే అంతే కదా. అదే ఫ్యామిలీలో ఉన్నవారికి అయితే అంతలా అనిపించదేమో. ఒక మనవరాల వయసు వాళ్ళని చూస్తే వేరే ఆలోచన రాదేమో వాళ్ళకి. అంచేత వాళ్ళలో ఏ ఎఫెక్షన్ కోసం అయితే వాళ్ళు తప్పిస్తున్నారో ఆ ఎఫెక్షన్ వీళ్ళు అందించగలిగినాడు, ఆ ఆత్మీయ స్పర్శ ద్వారా వాళ్ళ ఆ రిలాక్సేషన్ ఫీల్ అవ్వగలిగినాడు, దే విల్ బీ హ్యాపీ. కానీ ఇప్పుడు మన పరిస్థితులు, సమాజంలో సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే అండి, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆ టచ్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. పిల్లలు తెలియాలి, అదే చెప్తుంటారు సైకాలజిస్ట్ కూడా. నిన్ను పట్టుకున్నప్పుడు అవతల వ్యక్తి స్పర్శలో నీకు అర్థం కావాలి, వాడు ఏ ఉద్దేశంతో పట్టుకుంటున్నాడు, ఆప్యాయతతో పట్టుకుంటున్నాడా, వేరే ఉద్దేశంతో పట్టుకుంటున్నాడా, వాడి చేతులు నీ బాడీలో ఎక్కడెక్కడ తడుగుతున్నాయి, ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నాడు అన్న దాన్ని బట్టే అవతల వాడి ఇన్స్టింక్ట్ అర్థమైపోతుంది. అది తెలుసుకునే పరిజ్ఞానం పిల్లలకు ఉండటల్లా. మెయిన్ ఏంటంటే 8 to 10 years 12 years లోపు పిల్లలకు ఉండట్లా. పేరెంట్స్ నేర్పాలి, అది తప్పనిసరిగా అది పేరెంట్ బాధ్యత. తల్లి నేర్పాలి. ఏ పక్కింటి వాడు పిలిచినా ఎవరు పెడితే, నేను చిన్నప్పుడు మా అమ్మాయికి చెప్పేదాన్ని, చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళకు, మెమ్మరమ్మంటుంది రా అంటే వెళ్ళగానే 5 ఏళ్ల పిల్లప్పుడే. అంచేత మనకి తెలియని భయాలు, పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. అందుకని మనం కూడా వాళ్ళకి జాగ్రత్తలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఇది పదే నేర్పితే చాక్లెట్ ఇస్తే రాని పక్కింటి వాడు చెప్పిన అమ్మ చెప్పింది కదా అని జ్ఞాపకం వస్తుంది. అంచేత అది పేరెంట్ బాధ్యత కూడా. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లి తప్పనిసరిగా జాగ్రత్త పడాలి, ఇలాంటి కేర్ తీసుకోవాలి. నాకు 40 ఏళ్ళు వచ్చి చెప్తున్నా, ఇవాళ బహుశా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చెప్తున్నాను నేను. స్కూల్ బస్సు సరిగ్గా మా గేట్లో ఆగుతుంది. స్కూల్ నుంచి సిటీ బస్సు మా గుమ్మల్లో ఆగుతుంది, గుమ్మల్లోనే దిగుతా. మా అమ్మగారు ఇంట్లో పని చేసుకుంటూ లుక్ వేస్తుంటారు, అమ్మాయి వచ్చే టైం అయిందని. అది ఆగడంలో ఆ బ్రేక్ 4 అడుగులే అవతల ఆగింది అనుకోండి, నేను బ్యాగ్ పుచ్చుకొని దిగి ఇటు వస్తా. వెంటనే మా అమ్మగారు అడిగే ప్రశ్న, బస్సు ఇక్కడ ఆగితే నువ్వు వాటి నుంచి ఎందుకు వస్తున్నావు అంటే, ఆవిడ ప్రశ్నలో ఆందోళనే ఉన్నప్పటికీ కూడా ఆ అనుమానం బాధ కలుగుతుంది. కానీ ఆ అనుమానం వెనక తల్లి మనసు ఆందోళన ఉన్నాయి. ఏమో తెలిసి తెలియదు, ఒంటరితనం, ఎక్కడ పోయానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎక్కడి నుంచి వస్తున్నానో అన్న భయం. అది అప్పట్లో నాకు కోపం వచ్చేది. ఇలా అంటుంది 40 ఏళ్ళు వచ్చిన కూతుర్ని అని, 40 ఏళ్ళు వచ్చిన కూతుర్ని అనుమానిస్తుంది. కానీ
నా పిల్ల టీనేజ్కి వచ్చిన తర్వాత అది నాకు అర్థమైంది. ఒక ఆడపిల్ల ఉంది అంటే తల్లికి ఎంత జాగ్రత్త అవసరం అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు ఎంత వయసు వచ్చినానండి, తప్పనిసరిగా 40 వచ్చినా 50 వచ్చినా సరే ఆడదాడదే లేడీని గంటకు తగ్గ బొంత అన్నట్టుగా ఎవరో ఒకళ్ళ అమ్మాయిని పటాయించడానికి ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. అది ఏ విధంగా అనేది మనం పక్కన పెడితే, ఎందుకు అనేది పక్కన పెడితే, ఇది చాలా రెగ్యులర్ గా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతుంది. నిజంగా నేను ఒక వీడియో చేయాలనుకున్నాను దీని మీద. అవును, నిజం. లేడీగా పుట్టిన వాళ్ళు చాలా అవసరం. లేడీగా పుట్టిన వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే అవతల వాళ్ళని వాళ్ళు చెప్పిన మాటలు ఇమీడియట్ గా నమ్మకండి. అదే నెంబర్ 1. నెంబర్ 2, కాస్త అబ్జర్వ్ చేయండి. అవును, ఓకే, వాళ్ళతోటి మీకు ఫ్రెండ్షిప్ చేయాలన్నా మాట్లాడాలన్నా. నిన్న గరికపాటి గారిది నేను ఒకటి చూశానండి వీడియో. ఆయన ప్రవచనంలో ఒకటి చెప్పారు, మనం ఎవరితో కూడి ఉన్నాము అనేది మనకి ఎలా వాల్యూని ఇస్తుంది, మనని ఎలా వాల్యూ తగ్గిస్తుంది అనేది. తుప్పుట నీటితో కూడితే, ఐరన్ నీటితో కూడితే తుప్పు పట్టిపోతుందట. అవును, అంటే ఆ రెండు జాయింట్ అవ్వడంలో తుప్పు పట్టిపోతుంది, దానికి ఉన్నది కూడా నాశనం అయిపోతుంది, దానికి వాల్యూ లేదు కదా. అదే గనక నిప్పుతో కూడితే అవును మంట నార్పుతుంది. ఆ మంట దీన్ని చక్కగా ఎలా కావాలంటే దాన్ని మోల్డ్ చేసి, అది మన గ్రిల్లా కావచ్చు, గేటులా కావచ్చు, ఆ మంట అగ్ని అనేది ఈ ఐరన్ ని సాగొట్టి ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకుని మానవ జీవితానికి సేఫ్టీ సెక్యూరిటీకి ఉపయోగపడేలా చేయగలుగుతుంది అని. మనం ఎవరితో కూడి బట్టి ఉంటుంది. ఎవరితో స్నేహం చేసినా కూడా అంతేట. అంతే. సో అలాగా స్నేహం చేయాలన్నా, ఒకళ్ళతోటి మనం పరిచయం పెంచుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, సహజీవనం చేయాలన్నా తొందరపడకండి. ఇది నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ కేసులు మీరు నమ్మరు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ కోసం భరోసాకు వెళ్తే అందరూ మోసపోయిన వాళ్ళే అక్కడ. అబ్బాయిలు మోసపట్టలేదని వ్యూస్ అడగచ్చు, వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఒక అమ్మాయి అబ్బాయి విషయంలో నష్టపోతే అల్టిమేట్లీ ఎక్కువ నష్టపోయేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా లేడీయే ఎక్కువ అల్టిమేట్లీ. అవును, కాదు అని మనం ఎంత చెప్పినా సరే, వాళ్ళతో పాటు మేము ఎరేస్ట్ చేసేసి పక్కన పెడతామండి అన్నా సరే, సఫర్ అయ్యేది మాత్రం లేడీనే. నిజం. సో ప్లీజ్ అమ్మాయిలందరికీ, అమ్మాయిలే కాదు మహిళలైనా సరే, ఎవరికైనా అందరికీ మహిళలు ఏ వయసుతో సంబంధం లేదు. మీరు స్కూల్ చదువుతున్నా పుట్టి చచ్చేంత వరకు సరే, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్క సెకండ్ ఆగండి. పరిచయం పెంచుకోవడానికైనా సరే, ఫోన్ నెంబర్ ఇవ్వడానికైనా కొంత అబ్జర్వ్ చేస్తే కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిజం, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే నష్టపోతారు దానివల్ల. సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఒక్కొక్క లైఫ్లో ఎంతమంది సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ రకంగానే ఏ రకమైన నిర్ణయం కానీ తప్పుదారి పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో లవ్ మ్యారేజెస్ ఎక్కువ చూస్తున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు మోసం చేసి ఎటు కాకుండా అయిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఈ రకంగా మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళని చేసుకుని చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చలేము అని మనం ఎంత చెప్పినా మార్చేవాడు మారుస్తూనే ఉంటారు. అంచేత దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయమ్మా. మీరు నిజంగా తప్పనిసరిగా ఆ వీడియో చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా నేను చూస్తున్నాను ఇందులో 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా ఆడవాళ్ళు ఇంత ఎమోషనల్ అయిపోయి 4 కబుర్లు చెప్తే మోసపోతున్న ఆడవాళ్ళు ఎంతమందో, ఆ తర్వాత ఇలా వెనక్కి తిరిగి వాళ్ళని మర్చిపోలేక మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళలేక నలిగిపోతున్న ఆడవాళ్ళు కూడా ఎంతమంది. ఇంకొకటి మ్యామ్, ఈ సందర్భంగా నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. మాకు తెలిసిన ఆవిడ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. హస్బెండ్ అసలు ఆవిడకి మినిమం గౌరవం ఇవ్వకుండా, ఆయన తిరుగుళ్ళు, ఆయన ఉద్యోగం, ఆయన బాధ్యత తీసుకుంది ఏంటంటే రెంట్ కడతాడు, షెల్టర్ ఇచ్చాడు, తిండి పెడతాడు, పిల్లలకు ఫీజులు కడతాడు తప్ప ఆవిడని ఏ విధంగానూ పట్టించుకునే దిక్కులేదు. అయితే ఈవిడకి వాళ్ళ ఆఫీస్లో ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆఫీస్లో కొలీగ్స్ ద్వారా ఇంకొక ఆయన ఎవరో పరిచయం అయ్యారు. అక్కడ ఎక్కడికో లంచ్కి వెళ్తానో, ఎక్కడికో పార్టీకి వెళ్తానో మొత్తానికి పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన పేరేమిటి, ఉద్యోగం ఏంటి అని చెప్తారు కదా. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మంచి ఫ్రెండ్షిప్ నడిచింది. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం అంతా నడిచింది. ఒకరోజు పోలీసులు వీడికి ఫోన్ చేస్తే అర్థమైంది ఏంటంటే, అతను చెప్పిన అతని ఇంటి పేరు తప్పు, అన్నీ తప్పే, అతని ప్రొఫెషన్ తప్పు, వాళ్ళ పిల్లలు చదివే చదువు తప్పు, వాళ్ళు ఉండే అడ్రస్ తప్పు. అంటే ఎవరింటికో తీసుకెళ్ళాడు ఈయన, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాల. అదే సినిమాలలాగా అద్దె పేరెంట్స్ లాగా చూపించాడు అంతే. మనం బయట మనుషులతో మాట్లాడినప్పుడు, మన ఇంటికి ఒకళ్ళని తీసుకొచ్చేటప్పుడు దయించి ఆడవాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజమో కాదో అబ్జర్వ్ చేయాలి. మనం ఫ్రెండ్షిప్ కాదు కదా, వాళ్ళతో కనీసం మాట్లాడడానికో రిపీటెడ్గా వాళ్ళని కలవడానికో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ప్రజెంట్ మనం ఉన్నాం. అవును. తర్వాత అవతల వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సంభాషణ చేసే విధానం
నీకు అర్థమైపోవాలి. అంటే ఆ పాటి నాలెడ్జ్ మనకు ఏమండి ఉండాలి. ఇప్పుడు ఇంకా వాడి ఇంకా చూపులో, వాడి మాటలో. ఇంకా అంటారు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. మోసం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు అవతల వాళ్ళు ఎలా మోసపోతారో ఆలోచించి మరి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, కాస్త ప్రేమగా ఇప్పుడు చెప్తున్నాను, లేడీస్ జనరల్ గా ప్రేమ ఎక్కువ చూస్తే పడిపోతారు. అదే ఎమోషనల్, అదే వీళ్ళ వీక్నెస్, అదే వాళ్ళకి బలం. అదే అందుకే చెప్తాను, నాకు ఒక నెగిటివ్గా చూడడం ప్రతి మగాడిని అలవాటు అయిపోయింది. ఆఖరికి ఇంట్లో డ్రైవర్ వచ్చి పని చేసినా కూడా వీడు ఎన్నాళ్ళు పని చేయడం అనిపిస్తుంది నాకు. మా ఆయన అంటారు ఎలా చెప్తారు, నిజంగానే వాడు ఎన్నాళ్ళు పని చేయడం మానేస్తాడు. అంటే వాడి బిహేవియర్, వాడి యాటిట్యూడు, వాడి బాధ్యతారహితమైన ప్రవర్తన, ఎస్పెషల్లీ ఒక నమ్మకంగా పనిచేసేటప్పుడు మీరు జీతం ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇల్లు నాదే అన్న ఫీలింగ్ వాడికి ఎక్కడో ఇంత కన్సర్న్ ఉంటుంది మన మీద. ఏంటి ఈ వేళ ఎలా ఎగ్గొడతాము, కిందకి వెళ్ళి కూర్చుందాము, మనం స్విచ్ ఆఫ్ చేద్దాము, ఈ భావనలు ఎప్పుడైతే వచ్చాయో వాడిలో, మీ ఇంట్లో పనిచేసే ఉద్దేశం వాడికి లేదు, డబ్బు కోసం చేస్తున్నాడు. ఈ డబ్బు రేపు పొద్దున ఇంకోటి జీతం ఎక్కువ ఇస్తే అటు వెళ్ళిపోతాడు ఈజీగా. వీడు మన మనిషి కాదు. మీ మనిషి అన్నప్పుడు మీరు వద్దు అన్నా, నో అన్నా మీ మంచి గురించి ఆలోచిస్తాడు, మీ క్షేమం గురించి ఆలోచిస్తాడు. మీ దగ్గర పని చేసినా చేయకపోయినా సరే ఎప్పుడైనా ఫోన్ చేసి అమ్మ బాగున్నారా అని పలకరిస్తాడు. అది రియల్ కన్సర్న్. అది లేకుండా అవసరానికి పనిచేసేవాడు ఎవ్వడు ఉండడు. అంచేత నాకు ప్రతి మగాడిని కూడా నెగిటివ్ దృష్టిలో చూడడం అది నాకు తప్పేమో తెలియదు. కానీ చాలామంది అంటారు అందరినీ అలా ఎందుకు చూస్తావు, అందరినీ ఒకే తాటి మీద కడతాను. అందరినీ ఒకే తాటి మీద కట్టడం కాదు, 33 ఏళ్ల నా అనుభవం నాకు అది నేర్పిన జాగ్రత్త. ఆ జాగ్రత్తతోటే చూస్తాము. నిజంగా అవతలవాడు మనని ఇష్టపడితే, అంటే అది గౌరవం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ భాషలో ఏ పదమైనా వాడండి. ఇష్టపడినప్పుడు నువ్వు ఇష్టపడినా పడకపోయినా ఆ వ్యక్తి నిన్ను ఆరాధిస్తూనే ఉంటాడు, ఇష్టపడుతూనే ఉంటాడు. పరోక్షంగా అయినా నీకు సహాయం చేయాలని అనుకుంటాడు. 4-5 సార్లు ట్రై చేసి ఇది పడలేదు నేను వెళ్ళిపోయాడంటే అది నిజం ప్రేమ కాదు. అర్థమైపోయింది కదా, అందులోనే అర్థమైపోతుంది. అంచేత ప్రతి వాడిని ముందు అనుమానం దృష్టితో చూడు. అనుమానంలోంచి మంచిలోకి రా, చెడులోంచి మంచిలోకి రా, పర్వాలేదు. మంచిలోంచి చెడులోకి ఎడితే నష్టపోతాం. అదే నేను పదే మా వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను. ఊరికి వాడికి కారు ఉంది, వాడికి మేడ ఉంది అనుకోకండి. నీ జీవితంలో ప్రశాంతమైన జీవితం ఎడుతుందా లేదా? ఈ రోజుల్లో నీకు ఆవిడ కారున్న మొగుడు దొరికాడు, నాకు కారున్న మొగుడు ఎందుకు దొరకలేదు, ఆవిడకి వాడు దొరికాడు, ఈ కంపారిజన్లు ఎందుకు? నీకెవరు కావాలో అలాంటి వాళ్ళని నువ్వు చూసుకో. అద్భుతమైన మా 10-12 సంవత్సరాల నుంచి నేను చేస్తుంటే 10 సంవత్సరాలుగా కంపానియన్షిప్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు, లీగల్గా కాకపోయినా దండలు మార్చుకుని ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలుగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి గొంతెమ్మ కోరికలు పెట్టుకోలేదు. గొంతెమ్మ కోరికలు పెట్టుకోకుండా ఉన్నంతలో ఈ మనిషి నాది అన్న భావనతో ఉండిపోయారు. ఒక్కొక్కసారి వాళ్ళు పలకరించి మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తుంది. ఆవిడ కోసం త్యాగం చేసిన వాళ్ళు, ఆవిడ కోసమని అన్నీ మానుకున్నవాడు. నాన్ వెజ్ మానుకున్నాడు, సిగరెట్ మానుకున్నాడు, ఒక ఆయన రోటీ తినడం కూడా మానుకున్నాడు. రోటీ ఎందుకు మానేసావయ్యా అంటే ఆయన ఏం చెప్పాడంటే, అన్నం మెత్తగా కలిపి ముద్దలు చేసి నా నోటికి అందిస్తే మెత్తగా దిగిపోతుంది అని. ఎంత ఆప్యాయత అందులో, పసిపిల్లాన్ని చూసుకున్నట్టు భోజ్యేషు మాత అన్నట్టు ఆవిడ కలిపి ముద్దలు పెడుతోంది. అంతేకాకుండా రేపొద్దున నేను లేకపోతే ఇవిడ ఎలా బ్రతుకుతుంది అని ఆయన బ్యాంకుకి తీసుకెళ్ళి చెక్కు రాయడం, సంతకం పెట్టడం నేర్పించాడు. ఆవిడ నేను లేకపోతే ఈయన ఎలా బ్రతుకుతాడని ఆయనకి వంట నేర్పించింది. అది ఇంకా ఆశ్చర్యం. ఎంత దూరం ఆలోచన అంటే వాళ్ళు ఉన్ననాళ్లే యూజ్ అండ్ త్రో కాకుండా నేను పోతే అది ఎటుపోతే నాకే ఆలోచిస్తున్న ఇప్పటి వాళ్ళకి 10 ఏళ్ల క్రిందట నేను పోయినా ఈయన బ్రతకాలి అని ఆయనకి వంట నేర్పి, చెక్కు రాసుకోవడం నేర్పి, సంతకం నేర్పిన ఆనాటి ఆలోచనకి ఎంత తేడా. అంటే 10 సంవత్సరాల్లో సొసైటీలో నేను చూస్తున్నా చాలా మార్పు వచ్చింది. అది ఒకరి తప్పు కాదు, సోషల్ చేంజ్. ఇట్ ఈజ్ ఏ సోషల్ చేంజ్. అంటే సోషల్ చేంజ్లో సెల్ఫిష్నెస్ పెరిగింది. టు బీ ఫ్రాంక్, సెల్ఫిష్నెస్ పెరిగింది. నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఈ మనిషిని చేసుకుంటే నాకేంటి ఉపయోగం, లాభం ఎంత, నష్టం ఎంత, ఫుడ్ షెల్టర్. వాడు చెప్పాడు నెలకి 10,000 ఇస్తున్నానండి పని వాళ్ళకి, వంట మనిషికి 5,000, పని మనిషికి 5,000. దీనికి ఒక మంగళసూత్రం కట్టి పడేస్తే 10 ఏళ్ళు ఇంటో పడి ఉంటుంది. ఫుడ్ పెడితే ఫ్రీగా పనిచేస్తుంది కదా. లాగా ఒకటి కొట్టాలనిపించింది, కోపం వచ్చింది, పంపించేశాను నేను. అసలు ఆ భావనే తప్పు కదా, చాలా తప్పదే. వాడు అలా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ఇప్పటికే అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ షెల్టర్ బదులు పర్మనెంట్గా పడుండే ఆల్ ఇన్ వన్ లాగా నాకు ఉపయోగపడుతుంది. వాడు కూడా చెప్తాడు సినిమాలో ప్రకాష్ రాజు, ఈ ఇంటికి నా ఒంటికి అవసరమని నేను పెట్టుకున్నాను అంటాడు పెళ్ళాన్ని. అంతేనా? ఆవిడకేం అవసరాలు లేవా, ఆవిడకేం ఇష్టాలు లేవా, ఆవిడకి ఇష్టం ఏంటి, ఆవిడ కోరిక ఏంటి, ఆవిడ ఏం కోరుకుంటుందని ఏ రోజన్నా, నీ మనసు ఏంటని ఏ రోజన్నా అడిగావా? నీకు వచ్చాడు ఫుడ్ పెట్టిందా లేదా, సోషల్ స్టేటస్, పెళ్ళంగా నీ పక్కన నిలబడిందా లేదా, తయారయ్యేంతవరకేనా? ఇంతే. ఇలాగే ఆలోచిస్తున్నారు జనం. ఇలా ఆలోచించినంత కాలము పెళ్ళిళ్ళు కావు, అయినా అవి సక్సెస్ కూడా కావు. 10 సంవత్సరాల క్రితం చేసుకున్న 10 సంవత్సరాలుగా నిలబడి ఉన్నారంటే వాళ్ళ మధ్యన ఒక ఆత్మీయ బంధం ఉంది. దాన్ని మీరు పెళ్ళి అనండి, కంపానియన్ అనండి, ఏమనండి, ఏదైనా సరే. పెళ్ళైన 6 నెలలు తిరగకుండా ఆమెకు మోకాళ్ళ ఆపరేషన్ చేయించాల్సి వస్తే 4 లక్షలు పెట్టి ఆయన మోకాళ్ళ ఆపరేషన్ చేయించాడు. నేను ఆమెను అడిగాను, మీ ఆయన తిట్టుకోలేదా, పెళ్ళి అవుతూనే నాకు 4 లక్షలు నామం పెట్టింది, దరిద్రం, రోగిష్టిదాన్ని చేసుకున్నాను అనలేదా అని అడిగితే ఆవిడంది, అసలు ఆయనకి అలాంటి ఆలోచనలే లేవండి. అది ఆశ్చర్యం. ఆయనకి అలాంటి ఆలోచనే లేదు. 72 ఏళ్ల వయసులో
62 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకొని ఒక రోజున ఆవిడ ఇంట్లో ఏదో పండగ పర్వమో పట్టుచీర కట్టుకొని పూజ చేసుకుని తలస్నానం చేసి పూలు పెట్టుకొని తిరుగుతుంటే బొట్టు పెట్టుకొని ఆయనకు అనిపించిందట, ఈవిడ ఈ ముత్తైదుతనం నా వల్ల వచ్చింది, నేను ఇలా తాగి తందనాలాడి పగలో రాత్రి నా ఆరోగ్యం పాడు చేసుకుంటే కొన్నాళ్ళకి నేను పోతే మళ్ళీ ఆవిడకి అదే వైధవ్యం ప్రాప్తిస్తుంది, దానివల్ల ఆమె అలాంటి జీవితం గడపకుండా ఇలా సంతోషంగా పూలు బొట్టుతో ఉండాలంటే నేను నా ఆరోగ్యం కాపాడుకోవాలి అన్న భావన ఒక్కసారి ఆయన మైండ్లోకి వచ్చిందండి. మీరు నమ్మండి మానండి, 5-6 ఏళ్ళు అయింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మందు గ్లాస్ ముట్టుకోలేదు. అసలు ఎంత గ్రేట్ అండి అది. ఆలఫేసోడని మానకూడదు అంటారు డాక్టర్లు కూడా, స్లోగా తగ్గించండి అంటారు. ఆయన ఇప్పుడు నాకు గ్లాస్ చూస్తే టెంప్టేషన్ రావట్లేదు అంటాడు ఆయన. నాకు అసలు టెంప్టేషనే రావట్లేదు, నాకు తాగాలనిపించట్లేదు. ఆ భావన నా మైండ్లో ఎలా వచ్చిందో తెలియదు. ఆ రోజు నుంచి నాకు ఒక ఎవర్షనే కానీ ఏ రోజు నేను ఇంతవరకు టెంప్ట్ అవ్వలేదు. పార్టీలకు వెళ్ళినా, ఫ్రెండ్స్ పిలిచినా, బలవంతం చేస్తే కూల్ డ్రింక్ తాగుతాను కానీ నేను ఇంతవరకు తాగను. ఆవిడేం బలవంతం పెట్టలే ఆయన్ని, ఏడ్చి రాగాలు పెట్టి పెళ్ళాలి మానవన్నా మానరు మొగుళ్ళు. కానీ మరి ఏ భావన ఆయనలో ఆ భావం కలిగించింది. ఆయనకి పిల్లలు లేరు, అలాని ఈవిడ పిల్లల్ని ఎంత బాగా చూస్తాడో. ఆ పిల్లల్ని వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు తాత అని అడిగి పిలిపించుకొని సంతోషిస్తాడు. అది శ్రీహరి గారు ఇంటర్వ్యూ చేశారు, తమసోమా జ్యోతిర్గమయ అని, యూట్యూబ్లో కూడా ఉంది. చెప్పాడు ఆయన. ఇంకోటి కూడా చెప్పాడు, పెళ్లి కాకముందు నాకు నిద్ర మాత్రలు, బీపీ, షుగర్ ఇవన్నీ ఉండేవండి. పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగా నిద్ర పడుతుంది, షుగర్ బీపీ కంట్రోల్లో ఉన్నాయని. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవ్డ్. అంటే ఒక వ్యక్తి నీ పక్కన ఉన్నారన్న భావన ఆయనకు ఒక మానసిక ప్రశాంతతనిస్తుంది. దానివల్ల స్ట్రెస్ తగ్గింది. స్ట్రెస్ తగ్గడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు భయం ఉంటుంది, ఏమవుతుందో, అర్ధరాత్రి ఏదైనా అయితే ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి. దాంతో నిద్రలు సరిగా పట్టవు. ఇది కూడా ఒక రకంగా పక్కన ఒక మనిషి ఉన్నారంటే వాళ్ళకి ఆనందమే కదా. అంచేత ఇన్ని రకాలుగా మనం ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా అది ఫిజికల్గా కానీ, సోషల్గా కానీ, ఎమోషనల్గా కానీ ఇద్దరు మనుషులు కలిసి జీవించడంలో ఒక సంతృప్తి ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, తోడు నీడ అనే పెట్టిన ఉద్దేశం అసలు మ్యాట్రిమోనియల్ కానే కాదు. అది ఇది లాస్ట్లో వచ్చిన అంశము. ఇది అనూహ్యంగా మీ మీడియా ద్వారా, ఈ పెళ్లిళ్ళ ద్వారా అది ముందుకు వచ్చేసింది. మిగతావన్నీ వెనక్కి. అసలు తోడు నీడ కింద మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి? అది నేను స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు నా అనుభవాల్లో చెప్పాను కదా ఇందాక, ప్రతి అనుభవం ఒక పాఠమే అని. ఆ రకంగా నా అనుభవాలతోటే ఈ కార్యక్రమాలు పెట్టాను. అందులో ఏంటంటే, మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఒక ఆమె సింగిల్, ఒక ఆమె విడో, ఒక ఆమె అన్మ్యారీడ్. మేము 3 ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం సింగిలే కదా, ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అంచేత మాకు కపుల్స్తో సంబంధం లేకుండా హాయిగా మేము సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్లకు వెళ్ళేవాళ్ళం, టూర్లకు వెళ్ళేవాళ్ళం. కాశీ దాకా టూర్ కూడా వెళ్ళొచ్చాం. అదే ఆనందయాత్రగా తోడునడలో పెట్టాను. ఇలా అందరూ సింగిల్సే కాబట్టి ఇక్కడ అందరూ కలిసి గ్రూప్గా టూర్ వెళ్ళొచ్చు. అలా వరంగల్ వెళ్ళాము, ఇక్కడ ఇంకేంటి నాగార్జున సాగర్ వెళ్ళాము, కీసరగుట్ట వెళ్ళాము, ఇలా చాలా. అయితే 4-5 రోజులు 12 రోజులు దూరం లాంగ్ ట్రిప్లు పెట్టాను. ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం అవుతుందని పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేలా, మహా అయితే ఇవాళ వెళ్ళి రేపు వచ్చేలా, అలా దగ్గరలోనే పెడుతుంటాను. అలా పెట్టడం ద్వారా లాభం ఏంటంటే, ఒక్కళ్ళు ప్రయాణం చేయాలి, సినిమాకి వెడితేనే బోర్ కొడుతుంది. 4 కలిసి వెళ్ళడం ద్వారా ఒక కంపెనీ ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఇందులో ఆడమగ అందరం కలిసే టూర్కి వెళ్తాం కాబట్టి అందులో వీరు ఎవరినైనా ఇష్టపడితే బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు టూర్లో. వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఆయనకి సిగరెట్ అలవాటు ఉందా, ఇవిడికి సిగరెట్ అలవాటు లేదని అబద్ధం చెప్పచ్చు, ఏదో అరగంట కూర్చుంటాడు కాబట్టి. కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా కంట్రోల్ చేసుకోలేడు కదా, బయటకు వెళ్ళినా 2 సార్లు పీల్చి రావాల్సి వస్తుంది. ఆ రకంగా బయటపడతారు, అబ్జర్వ్ చేయగలుగుతారు. అలా ఒకళ్ళొకళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు, బాగా మాట్లాడుకుంటారు. కొన్ని రోజుల ప్రయాణంలో ఇలా కలిసి వెళ్ళడాల్లో తర్వాత వాళ్ళకి ఒకళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఏర్పడినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేదంటే అలాగే ఉండిపోతారు. అది వాళ్ళ ఇష్టం. అది టూర్ ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత దాని పేరేంటది, మేమందరం అనుకునేవాళ్ళం, మా ఫ్రెండ్స్ 3 కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మనం అందరం సింగిల్సే, మనకి ఎవరు తోడలేరు, హాయిగా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని 3 పెన్షన్లు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని వంట మనిషిని, పని మనిషిని పెట్టుకొని ఆవిడ వండి పెడుతుంది, మనం తిని పెడతాం. పేకాడుకుంటావో, టీవీ చూస్తావో, కబుర్లు చెప్పుకుంటావో, సినిమాకి వెళ్తావో, షికార్కి వెళ్తావో, దేనికైనా ఒక కంపెనీ ఉంది. అంచేత ఒంటరితనం అనే బాధ లేదు, మనకి మనమే తోడుగా ఉంటాం. రిటైర్ అయిన తర్వాత మేము 3 ఇలా ఉండాలని మేము నిశ్చయించుకున్నాం ఆ రోజుల్లో. అయితే మరి అదృష్టమో దురదృష్టమో నేను ఈ తోడు నెడ కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాను. వాళ్ళిద్దరూ మాత్రం రాజమండ్రిలో ఉన్నారు. మేము 3 ఉండడం వల్ల ఒక బర్త్డే వస్తే మేము 3 కలిసే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సింగిల్గా ఉన్న వాళ్ళకి ఎవరు చేస్తారు చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మేమున్నాం, మేము వస్తున్నాం నడు అని మేము చీరో, గిఫ్టో, బుకేనో ఏదో తీసుకుని వెళ్ళేవాళ్ళం. అందరం కలిసి హోటల్కో భోజనం చేసేవాళ్ళం, ఏదో సినిమా చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అంతకంటే ఏముంది పెద్ద ఆ వయసులో. దానికి ఆవిడ లోన్లీగా ఏడ్చుకుంటూ కూర్చోకుండా ఏదో మాతో కాలక్షేపం అయిపోయింది. నా పుట్టినరోజు అయితే వాళ్ళిద్దరు, ఆవిడ పుట్టినరోజు అయితే వీళ్ళిద్దరు, అలా మా 3 మాలో మేమే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం.
సినిమాలు షికార్లు, ఓ సండే వస్తే అందరం కలిసి ఒక చోట కూర్చునేవాళ్ళం. దట్ ఈస్ డే కేర్ సెంటర్ ఫర్ ఎల్డర్స్, జస్ట్ లైక్ బేబీ కేర్ సెంటర్. అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో దాదాపు 200-300 పైన సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్లో డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఏరియాలో తోడు నిడాగ్లోనూ ఉన్నాయి. ఇవి ప్రతి ఏరియాలో అమ్మ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తార్నాక ఉంది, ఓ సీనియర్ సిటిజన్ అసోసియేషన్. జూబ్లీ హిల్స్ ఉంది, ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక డే కేర్ సెంటర్ని పెట్టి అందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, చెస్ ఉంటుంది, క్యారమ్స్ ఉంటుంది. ఇప్పుడు తోడు నెడలో కూడా అంతే, టీవీ అని, DVD అని. ఇవన్నీ కాక మేము వేరే ఆడిస్తాం, అంటే అంత్యాక్షరి ఆడిస్తాం. ప్లేస్ కావాలిగా, ప్లేస్ కావాలి కదా, ఒక ప్లేస్. మేము ఇప్పుడు మూసేసాము. తార్నాకలో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం. అది డే కేర్ సెంటర్ ప్లస్ కమ్యూనిటీ లివింగ్. అంటే డే కేర్ సెంటర్లో టీవీ, DV, చెస్, క్యారమ్స్ అన్నీ ఉంటాయి. మేము 10 మంది ఉంటారు, కూర్చోబెట్టి అంత్యాక్షరి ఆడిస్తాం. ఎంత బాగా పాడతారు మా వాళ్ళు, పాతకాలపు సుశీల, ఘంటసాల సాంగ్స్ చాలా బాగా పాడతారు. అంత్యాక్షరి ఆడిస్తాము, తంబోలా ఆడిస్తాము. వాయిస్ వింటుంటే మీరు మంచి పాట పాడతారేమో అనిపిస్తుందా? లాస్ట్లో జరగడం పాడతాను. అవును, అది కూడా పాడతాం మేము. ఆ గ్రూప్ సాంగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, పాటలు. అవును, దానికి కూడా ఒక కథ ఉంది. నన్ను బాగా పాడలేనని గేల్ చేశారని పట్టుదల పెట్టి బాత్రూమ్ సంగీతం లాగా ట్రాన్సిస్టర్ బాత్రూంలో తీసుకెళ్ళి బాగా ప్రాక్టీస్, ఆ టీవీతో పాటు అదే ట్రాన్సిస్టర్తో పాటు పాడి పాడి అనగా అనగా రాగం అతిశయించు అన్నట్టు చివరికి పాడడం వచ్చేసింది. తర్వాత పాడుతున్నాను, ఫస్ట్ మీరు కంప్లీట్ చేసేయండి. ఆ రకంగా డే కేర్ సెంటర్ ద్వారా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అంత్యాక్షరి అని, మ్యూజికల్ చైర్స్ అని, ఇవన్నీ మేము ఆడిస్తాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో 5 మందో 10 మందో ఎంతమంది రావాలనుకుంటే వస్తారు, కాలక్షేపం చేస్తారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్నపిల్లల డే కేర్ సెంటర్ అంతే కదా, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆట సామాన్లతో ఆడుకుంటారు. వీళ్ళు చేతైన ఆటపాటలతో వీళ్ళు ఆడుకుంటారు. కమ్యూనిటీ లివింగ్ మేము ముగ్గురం కలిసి చివరిలో ఎలా అయితే ఉండాలనుకున్నామో అలాగా కొంతమందికి పెళ్ళిళ్ళు ఇష్టం ఉండవు, కొంతమందికి పిల్లలు అంగీకరించరు, లేదా ఇంకా సెటిల్ అవ్వలేదు. అప్పటి వరకు సింగిల్గా ఒక్కళ్ళు ఉండే బదులు 4 ఆడాళ్ళు కలిసి ఓ ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉండొచ్చు. ఇప్పుడు ఐటీ వాళ్ళు కానీ, కాలేజీలో, యూనివర్సిటీలో చదివే పిల్లలు అంతే, హాస్టల్స్లో ఉండకుండా ఇండిపెండెంట్గా ఉంటారు, ఖర్చు షేర్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారండి మీ దగ్గర? ఉన్నారు. ఇప్పుడు మూసేసాను నేను. మాదాపూర్ వచ్చిన తర్వాత తార్నాకాలో 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నానని చెప్పాను కదా, అందులో డే కేర్ సెంటర్ ఫర్ ప్లస్ కమ్యూనిటీ లివింగ్ 3 బెడ్రూమ్. కమ్యూనిటీ లివింగ్ లో ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కమ్యూనిటీ లివింగ్ లో మేము కలిసి ఉంటామని వాళ్ళు అంతటా వాడు విడిగా కూడా తీసుకోవచ్చు కదా? నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు అక్కడెక్కడో ఆవిడ కర్నూలులో ఉంటుంది, ఆవిడ ఇక్కడికి రాలేదు. కర్నూలులో నీలాంటి 4 కలుపుకో, నీ ఫ్రెండ్స్ని కలుపుకో, పేపర్ యాడ్ ఇచ్చుకో, లేదా నీ తెలిసిన బంధువుల్లో, పరిచయస్తుల్లో, పేరుగురులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు 4 కలిసి ఉండొచ్చు. నేను ఎంకరేజ్ చేయడం కూడా ఇక్కడే ఉండాలని లేదు, ఇక్కడే ఉండాలని లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎన్ ఓల్డ్ ఏజ్ హోమ్ యూ కెన్ లివ్ కంఫర్టబుల్లీ. పైగా ఓ ఇల్లు తీసుకుని నీలాంటి వాళ్ళు 4 ఆడాలని పెట్టుకో, గొడవ లేకుండా ఉంటారు కదా. అప్పుడు 3 బెడ్రూమ్ తీసుకున్నాం. 3 ఏళ్ళు 6 వచ్చారు. హాల్ ఉంది, హాల్లో ఒక 2 వచ్చారు. చాలాక పక్కన ఇంకొక 2 బెడ్రూమ్ తీసుకున్నాం, అది కూడా నిండిపోయింది. అది కూడా నిండిపోయి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాల్సిన పరిస్థితిలో మేము మాదాపూర్ షిఫ్ట్ అయ్యాం. అక్కడ తార్నాక నుంచి మాదాపూర్ నాకు రోజు వెళ్ళి చూసుకోవడం దూరం అయిపోయింది. దాంతో దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఎవరైనా వస్తే స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరికీ బాగా మైండ్ సెట్ ఏంటంటే ఏదో ఒక 10 మందిని పెట్టి బిజినెస్ లాగా మనం మెయింటైన్ చేస్తామన్నట్టు చూస్తారు. ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారంటే అని అడుగుతుంది. నువ్వే మొదలమ్మా, నువ్వు వచ్చాక ఇంకోళ్ళు వస్తారంటే రారు కదా. అంచేత ఎవరైనా 2-3 అనుకొని అలా వస్తే ఇక్కడ కూడా కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాం. మళ్ళీ వేరే చోట ఎక్కడో తీసుకున్నా, తార్నాకాలు కూడా మళ్ళీ మెయింటైన్ చేసాం, మళ్ళీ తీసేసాను. అదే నాకు తిరగడం ఎక్కువైపోయి. అంచేత కమ్యూనిటీ లివింగ్లో మీరు మీ ఊళ్ళో ఉండండి, ఇక్కడ ఉండండి. ఇక్కడ కూడా 2 ఉండేవారు. ఎక్కడ అది మా ఇంటికి దగ్గరలో తీసుకున్నాం, భరత్ నగర్ అని మా ఇంటికి దగ్గరలో, మాదాపూర్ దగ్గరలో తీసుకున్నాం. 2 ఉండేవారు. అలాగా వాళ్ళలో వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, ఖర్చు షేర్ చేసుకుంటారు, కనీసం కంపెనీ ఉంటుంది. అలా కమ్యూనిటీ లివింగ్, డే కేర్ సెంటర్. ఈ కాశీ దాకా మేము వెళ్ళిందే ఆనందయాత్ర టూరు. ఈ 3తో అసలు మొదలైంది తోడు నెడ అనేది. 4వది లేదు, రీమ్యారేజెస్ లేవు. ఈ 3తోటే మొదలైంది. ఈ 3తోటే మొదలైన తర్వాత ఇది కలిసింది, ఈ తోడు నెడ. ఇది కూడా ఎక్కడో ఒక ఈనాడు పేపర్లో చూశాను, మురిసెను వివాహ బంధం అని ఒక ఆర్టికల్ చూశాను. అది నా మనసును ఎంతగా ఆకట్టుకుందంటే ఇప్పటికీ నేను ఆ ఫోటో మర్చిపోలా. పంచె కట్టుకుని పాతకాల పద్ధతిలో ఒక 60-70 ఏళ్ల ముసలివాడు, పళ్ళు లేని ముసలివాడు, ఆ పక్కన గోచిపోసి పాత బ్రాహ్మణ సాంప్రదాయంలో చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఇల్లాలు, ఆ 2. అది రియల్ స్టోరీ. ఏంటంటే వాళ్ళ పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఆయన కూతురు, ఆమె కొడుకు అమెరికాలో ఉంటున్నారు.
ఈ వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలవడంలో వాళ్ళు అలా కలిసినప్పుడు ఏదో మాటల సందర్భంలో పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నారు. మా పేరెంట్స్ ఇండియాలో ఉండిపోయారు, మేము అమెరికాలో ఉన్నాం, వాళ్ళని రమ్మంటే రారు, మేము వెళ్ళలేము, వాళ్ళు ఒక్కళ్ళే ఒంటరిగా ఉంటున్నారు అని వాళ్ళు డిస్కస్ చేసుకోవడంలో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. వీళ్ళిద్దరిని కలిపేస్తే ఇద్దరు వచ్చాడు పని ఉంటారు, మనకి బాధ ఉండదు కదా అని అనుకోవడం ఏంటి, వాళ్ళు మాట్లాడడం ఏంటి, ఇండియా రావడం ఏంటి, అంతకంటే ఆశ్చర్యంగా ఈ ముసలాళ్ళు ఇద్దరు ఒప్పుకోవడం ఏంటి, వాళ్ళకిద్దరికి పెళ్లి చేశారు. అది ఇప్పుడు ఈ సాకేత్ ఉంది చూసారా, గోల్డేజ్ హోమ్ అనుకుంటా, గోల్డేజ్ హోమ్ మేనేజ్మెంట్ అనుకుంటా ఆ పెళ్ళి, అది పేపర్లో కూడా పడింది. అప్పుడు ఈ ఇద్దరికి పెళ్లి చేసినప్పుడు అది పేపర్లో వచ్చినప్పుడు ఈ వార్త చూశాక నాకు అనిపించింది, ఇలా విడివిడిగా ఇలా చేసే బదులు ఇలా చేసేస్తే హాయిగా పర్మనెంట్గా కలిసి ఉంటారు కదా అని. అంత క్రితం నా మనసులో ఉన్న ఆవేశం కానీ ఆక్రోశం కానీ ఈ ఆవేదనకి కానీ ఒక సంపూర్ణ రూపం వచ్చింది దాంతో దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అయితే ఇంట్రడ్యూస్ చేసే ముందు ఇది సక్సెస్ అవుతుంది అనుకోవాలి. 50 ఏళ్ళ దాటిన ఆడవాళ్ళు ఎవరు వస్తారు? 5 ఆడవాళ్ళు మొదటి మీటింగ్లో భయమేసింది, మగవాళ్ళు వచ్చి కొడతారేమో, 5 ఆడవాళ్ళతో ఏం చేస్తావు కార్యక్రమాన్ని. అనూహ్యంగా 70 మంది వస్తే అందులో 20 మంది ఆడవాళ్ళు వచ్చారు మొట్టమొదటి కార్యక్రమానికి. సో ఆ రోజు ధైర్యం వచ్చింది చేయగలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎదురు చూడలేదు, అసలు వెనక్కి తిరిగి చూడలే. ప్రతి కార్యక్రమానికి 25-30 మంది కొత్త ఆడవాళ్ళు వస్తుంటారు. పాత వాళ్ళు కొంతమంది పెళ్ళి వెళ్ళిపోతారు, కొంతమంది కుదరలేదని వెళ్ళిపోతారు, కొంతమంది రారు, అనేక రకాలు. ఇట్ ఈస్ ఏ ఫ్లోటింగ్ పాపులేషన్. వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్తేవాళ్ళు వెళ్తుంటారు అంతే. ఆ రకంగా ప్రతి 2-3 నెలలకి ఒక కార్యక్రమం పెడతాను. ఇప్పుడు ఈ నెల అదేంటిది జూలై కదా, జూలై 31 ఆదివారం నాడు కిన్నెరా గ్రాండ్స్ అని మన హబ్సిగూడ స్టేషన్, మెట్రో స్టేషన్ ఎదురుగుండా హోటల్ ఉంది, అక్కడే పెడుతున్నాం. హోటల్ వాళ్ళకు కూడా మీ ముఖం ద్వారా నేను, మీ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ వేదికకి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు మాకు, ఏదో అంతో ఇంతో కాస్త కన్సెషన్తో. ఒక 5-10 మంది రాకపోయినా అంత డబ్బులు ఇంత డిమాండ్ చేయకుండా, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏదైనా కావాలంటే చెప్పండి పంపిస్తామని, అంత కమర్షియల్గా కాకుండా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో కూడా చేస్తున్నారు. అంచేతే బాబు మాది ఇలా అన్నా కూడా అంతో ఇంతో పాపం కన్సెషన్ ఇస్తారు. ఇంకోసారి కప్ కాఫీ అడిగినా ఏదో అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కిన్నెరా గ్రాండ్స్ అంటే ఒకప్పుడు అది ఏదో వేరే పేరు ఉండేది, దానికి స్వాగత్ గ్రాండ్ అని పేరు ఉండేది. ఓకే ఓకే. ఆ మేనేజ్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి 4-5 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గరే చేస్తున్నాం, ఇంకా ఫిక్స్ అయిపోయాం. అయితే ఏంటంటే దీనికి దాన్ని ఏమంటారు, ఫండింగ్ ఏమీ లేదు. ఫండింగ్ కావాలని కూడా నేను అనుకోవట్లే, ఎందుకంటే ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇది తోడు నీడ సెల్ఫ్ ఎంపవర్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఏజ్డ్ సేవ దాని పేరు. అంటే నా డబ్బు నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టూర్ వెళ్ళాము, ఎవరి డబ్బు వాళ్ళు పెట్టుకుంటున్నాం, 10 మందికి వెహికల్ మాట్లాడాం, షేర్ చేసుకుంటున్నాం, పెడుతున్నాం, ఎవరు పోయినా వాళ్ళు చేస్తున్నాం, ఎవరి కాఫీ వాళ్ళు తాగుతున్నాం, అంతే ఫ్యామిలీ వెళ్ళంటే ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కమర్షియల్ కాదు, ఫండింగ్ పెట్టేసుకుని ఏదేదో ఫ్రీగా చేయొచ్చు. ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఈ కార్యక్రమం ఫ్రీగా చేస్తే 300-400 మంది వస్తారు. ఎందుకంటే పురుగుల నుంచి ఛార్జీలు పెట్టుకు రావాలి. నేను నామినల్ 400-500 పెడతాను. హోటల్ భోజనము, కాఫీ, టిఫిన్, ఈ ఖర్చులు, వాళ్ళకి ఇచ్చే టిప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉందన్నారు వేదిక? జూలై 31 ఆదివారం కిన్నెరా గ్రాండ్స్, హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఎదురుగా అక్కడ. అయితే ఇందులో నేను పడుతున్న ఇబ్బందులు ఏంటంటే, ఇది ముందుకెళ్తున్న కొద్దీ, అంటే మీలాంటి మీడియా ద్వారా ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం మీరు పెడతారు, ఎవరో చూస్తారు, చూసిన తర్వాత వచ్చే ఫోన్లు ఎలా ఉంటుందంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు నాకు. అయ్యో అదేమిటి అసలు, ఎందుకు అలాగా? నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడే చూసారండి నేను వీడియో అంటే ఎక్సైట్ అయిపోతారనమాట. ఇప్పుడే వీడియో చూసి ఎక్సైట్ అయిపోతే ఇప్పుడే పెళ్ళాం వచ్చేది కదా, రేపు పొద్దున చేయొచ్చు కదా, లేకపోతే అసలు పని చేస్తుందా లేదా అని చూశానండి. విచిత్రమైన జవాబులు చెప్తారు. ఇది నేను ఒక 1-2 ఏళ్ళుగా ఫేస్ చేస్తున్న కొత్త ప్రాబ్లం. నాకు అసిస్టెంట్లు లేరు. ఆ ఫోన్ ఇచ్చేసి నేను వంట చేసుకుంటున్నాను, కాఫీ తాగుతున్నా, చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ పనులు చేసుకుంటాను. ఓసారి లేదా ఇంకా కొంతమంది అతి తెలియవాళ్ళు 2 రింగులు ఇచ్చి ఆపేస్తారు. అంటే మళ్ళీ మనం చేస్తాం కదా, రూపాయి ఖర్చు ఎందుకు వాడికి. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. అందుకని ఎలాగో వచ్చాను కాబట్టి మీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి నా సంసారాన్ని నిలబెట్టండి. అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు చేసి నా సంసారాన్ని కూలగొట్టుకోండి. నాకంటూ ఒక ఇల్లు, సంసారము ఉన్నాయి. రాత్రిపూట నిద్రపోనియండి. పగలు 4 గంటలకు 5 గంటలకండి. అప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి జాలి అనిపిస్తుంది, నిద్ర పట్టక ఇదేదో తెలుసుకుందామని ఆతృత ఉంటుంది. కానీ ఆ టైంలో చెయ్యొచ్చా అన్న మైండ్ ఉండట్లా. రాత్రి 7, 8 ఏదో సీరియల్ చూస్తూ సినిమా చూస్తూనే కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఫోన్ చేస్తారు. ఏంటంటే ఏమండి తోడునేడా అని అడుగుతారు. తోడునేడా దానికి ఒక టైం ఉంది కదా, ఆఫీస్ అవర్స్లో చేయండి అయ్యా అంటే ఇవాళ చెప్పినా రేపు మళ్ళీ మామూలు. అలా రోజుకు ఒక 15-20 ఎలాంటి కాల్స్ వస్తాయి, ఒక 25 కాల్స్ నార్మల్ కాల్స్ వస్తాయి. అది కొంచెం కాల్స్ అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది మనం ఎవరైనా అసిస్టెంట్ని పెట్టుకుంటే బాగుండని. అసిస్టెంట్కి మనకేం ఫండింగ్ లేదు, ఫండింగ్కి వెళ్ళే ఓపిక కూడా నాకు లేదు. తెలుసు ఫండ్ కోసం అయితే తిరగాలి, ఎవరెవరికో డ్రైవింగ్ చేయాలి, లంచాలు పెట్టాలి, ఇవన్నీ నా వల్ల కాని పని ఈ వయసులో. అంచేత అదృష్టం ఏంటంటే ఇందులో పనిచేస్తున్న వాళ్ళే, ఇందులో మెంబర్సే
వాళ్ళే సహాయం చేస్తారు నాకు చేయగలిగిన సహాయం. ఇప్పుడు రేపు పొద్దున 31 కార్యక్రమం ఉందనుకోండి, రిసెప్షన్లో నలుగురు మా వాళ్ళే కూర్చుంటారు, అన్ని డాక్యుమెంట్స్ వచ్చాయా లేదా చూస్తారు, చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు, వాళ్ళకి రసీదో స్టాంప్ ఇవ్వాలంటే అన్నీ వాళ్ళే, మా వాళ్ళే, మేమే నలుగురు అందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే హోల్ హార్టెడ్గా. ఇప్పుడు చెన్నై గారు లాంటి మంచి మనసుతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కార్యక్రమానికి మీకు ఆయన ఎండమూరి గారు కూడా వచ్చినట్టున్నారు. వచ్చారు ఎండమూరి గారును ఆయన కూడా వచ్చారు. ఆయన పేరేంటి, కరెక్ట్, వాళ్ళిద్దరు వచ్చారు మా కార్యక్రమానికి. 4th యానివర్సరీకో 5th యానివర్సరీ. ఏమన్నారండి వాళ్ళు? ఆయన ఒక పుస్తకం రాశారు ఏదో ప్రేమ మీద. ఆ తర్వాత ఈ కార్యక్రమం గురించి కూడా మెన్షన్ చేస్తూ నా మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. అంటే ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదంటే చంపేస్తారు మిమ్మల్ని ఫోన్లతో అని ఆయన ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం చూసాను చాలా బాగుంది అని. ఆయన పట్టాభిరామ్ గారు కావాలి చెప్పారు, ఇలాంటి కార్యక్రమం ఏ కంట్రీలోనూ లేదు, అంటే వేరే వేరే మ్యారేజెస్ మోడర్న్ చాలా ఉన్నాయి, ఇలాగ ఎన్జిఓగా ఇలా స్టార్ట్ చేసి ఇలా చేసిన కార్యక్రమం మొదటిసారి నేను చూస్తున్నాను. దే ఆర్ ఆల్ బిజీ పర్సన్స్, పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేయలేం కదా. ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది వాళ్ళకి, ఒక మంచి కార్యక్రమాలు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాను నాది ఒక్కటేనమ్మా. నేను ఏ ఆశయంతో అయితే దీన్ని ముందుకు నడిపానో, హైదరాబాద్ వచ్చే నాటికి నేను రాజమండ్రిలో ఒక రిటైర్డ్ టీచర్ని, రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి అక్కడే నేను ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాను. కానీ రాజమండ్రి లాంటి చిన్న ఊళ్ళో ఇది సాధ్యం కాలేదు. ఇలాంటి రెవల్యూషనరీ ఐడియా సొసైటీ తొందరగా జీవనం చేసుకోదు, అక్కడ కష్టం. అయితే ఇక్కడ మా అబ్బాయి ఉండగా 2009లో అనుకుంటాను, మా చిన్న అబ్బాయి ఇక్కడ ఉండేవాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇది పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టాలనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ అన్నీ తిరిగాను, నా కార్యక్రమం గురించి చెప్పాను. నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. అసిస్టెంటు నేనే, కుర్చీ నేనే వేసుకోవాలి, చిత్తం సారని నేనే అనుకోవాలి. కానీ విపరీతమైన విల్ పవర్ అయితే ఉంది. దాంతో నేను ఇంతవరకు నెగ్గుకొస్తున్నాను. ఏదైనా ఒక పట్టుదల పడితే సాధించాల్సిందే, దాన్ని వదిలిపెట్టాను. అలాగే ఈ కార్యక్రమం నడపాలి అనుకున్నాను, కానీ ఎలా నడపాలో ప్రొసీజర్ తెలియదు. నడపాలనే కోరిక అయితే మనసులో ఉంది, కానీ దాన్ని నడిపే పద్ధతి తెలియదు. అలాంటప్పుడు హెల్పేజ్లో రాజేష్ అని ఒక 30 ఏళ్ల కుర్రవాడు పనిచేసేవాడు హెల్పేజ్లో. ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు ఈ సీనియర్ సిటిజన్ వర్క్ ద్వారానే. పరిచయం అయినప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ మీరు ఇలా చేస్తే అవ్వదు, ఇది ఇలా ఎంతమందిని పట్టుకున్నా ప్రయోజనం లేదు, మీకు మీరుగా స్వతంత్రంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోండి, మీ ఆశయాలకు అనుగుణంగా దాన్ని మీరు నడుపుకోగలుగుతారు. ఒకరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టే మీరు చేయాలి, అందుకని మీరు స్వతంత్రంగా పెట్టుకుని నడపండి అంటే, నాకేం తెలియదు బాబా అది ఎలా చేయాలో అంటే కూడా. అప్పుడు ఆ అబ్బాయి దానికి తోడున్నాడు. ఆ పేరు పెట్టి దాన్ని ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా ఎన్జిఓగా ఒక స్టాంప్ వేసి రిజిస్టర్ చేయించి ఆ రిజిస్టర్ కాగితం తీసుకొచ్చి 2010 సంవత్సరంలో నా చేతిలో పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నడుపుతున్నానే, కానీ నా వెనక ఉన్న బలమైన శక్తి అయినా ఏదైనా ఆ కుర్రవాడే. ఇంకా నా దగ్గర వర్క్ చేయట్లేదు ఇంకా ఇప్పటికీ స్టిల్, కానీ సపోర్ట్ చేస్తుంటాడు. ₹1 ఏ రోజు నేను వాడికి జీతం ఇవ్వలేదు. మా అమ్మాయి తిట్టింది, వాడు వీడు అంటా వెంటనే, అంటే ఎఫెక్షన్తో వచ్చేస్తుంది అలా. అతను అనాలంటే రావట్లేదు నాకు. ఒక ఆదివారం లేదు, ఒక వర్కింగ్ డే లేదు, ఒక హాలిడే లేదు, ఏ రోజైనా సరే బాబు ఈ పని ఉంది అంటే ముందుకు వస్తాడు చేయడానికి. నాకు చేయదగినంత సహాయం, అంటే తనకి ఫ్యామిలీ ఉంది, ఉద్యోగం, సంసారం, అది నేను వాడికి జీతం ఇచ్చుకునే స్తోమత ఉంటే నిజంగా చెప్తున్నాను వాడిని బయటకు వదిలేదాన్ని కాదు, నేను నా దగ్గరే పెట్టుకునేదాన్ని. కానీ అది లేదు నాకు. అది లేకపోవటం వల్ల ఎక్కడో జీతానికి పనిచేయాల్సి వచ్చినా ఈ కార్యక్రమం మీద ఉండేటువంటి ఒక మంచి కార్యక్రమం అనే భావనతోటి ఇప్పటికీ నాకు సహాయంగా ఉంటాడు, అండదండలుగా ఉంటాడు. ఏదైనా ఒక కార్యక్రమం చేశానంటే ఎక్కడ ఏ టీవీ ఛానల్ మాట్లాడాల్సి వచ్చినా తప్పనిసరిగా నేను ఆ కుర్బాన్ని తలుచుకుంటాను. ఎందుకంటే దీనికి అసలు మూలం వాడే, వెన్నెముక వాడే. నేను ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతున్నాను, కానీ నాకు ఐడియా ఇచ్చింది వాడు, ఇలా నడపాలని చెప్పింది వాడు. ఏవైనా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఏవి వస్తాయి, ఏదైనా నాకు తెలియకపోతే ఫోన్ చేస్తే అమ్మా నేను ఉన్నానని చెప్పేది వాడు. నాకు భరోసా, బలం, భరోసా రెండు వాడే. 1 సంవత్సరం వరకు మేడం మేడం అని పిలిచేవాడు. సంవత్సరం తర్వాత నేను ఈ మేడం అనే పిలుపు నాకు బాగా దూరం అనిపిస్తుంది. అబ్బాయి నువ్వు అమ్మ అనుకో, నా మానసపుత్రుడు అనుకుంటాను. వాడికంటే కూడా నా పిల్లలు పెద్దవాళ్ళు, ఇంకా మా అమ్మాయి కూడా అంతకంటే పెద్దది. అయినా సరే ఒక మైత్రి బంధం, ఒక తల్లి బిడ్డల బంధం అన్నాను. ఆ రోజు నుంచి నన్ను అమ్మ అనే పిలుస్తాడు ఇప్పటివరకు. అలాగా అది ఎలా జరిగిపోతుంది అంతే. అది ఎలా జరిగినా భవిష్యత్ కార్యక్రమం నా ఉద్దేశం ఏంటంటే, ఇది ముందుకెళ్ళాలి, ఆలోచించాలి. వేదనతో, ఒంటరితనంతో, బాధతో ఎవరూ సరిపోకూడదు. తోడు నెడలోని చెప్పేది కూడా కేవలం భార్యాభర్తలు అని చెప్పలే. ఎనీ 2 persons కెన్ లివ్ అండర్ వన్ రూఫ్. 2 ఆడాళ్ళు ఉండొచ్చు, 2 మగాళ్ళు ఉండొచ్చు, అక్కా చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఎవరైనా ఉండండి, కానీ ఒంటరి జీవితం వద్దు. ఒంటరి జీవితంలో ఎంతోమందిని చూస్తున్నాం టార్గెట్ చేసుకుని దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, ఇవన్నీ దీనివల్ల జరుగుతున్నాయి, ఒంటరితనం వల్ల జరుగుతున్నాయి. అంచేత ఒక మనిషి ఉన్నారు అంటే నీకు ఒక భరోసా ఉంటుంది. నిద్రపోతే సరిగా నిద్ర పట్టదు వాళ్ళకు, ఎందుకంటే ఏ రాత్రి ఏమైపోతుందో అని. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అండి. ఏ బాత్రూంలోనూ కాలు జారి పడిపోయి తలకి దెబ్బ తగిలి గాయమై ఆ బ్లడ్ అంతా ఊజ్ అయ్యి వాళ్ళు కొలాప్స్ అయిపోయి వాడు చచ్చిపోయినట్టు కూడా పక్కింటి వాళ్ళకి తెలియక 2-3 రోజులు కంపు కొడితే తలుపు పాలు కొట్టి చూస్తే శవాలు తేలుతుంది. అలాంటి దుర్భర పరిస్థితి వద్దు.
కనీసం ఎవరో ఒకరిని తోడు పెట్టుకోండి. అయితే భార్య అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి వాళ్ళు దానికి ముందుకు వస్తున్నారు ఎక్కువ మంది. తర్వాత ఆ ఇద్దరి మధ్యన ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్ ఉండాలంటే కూడా అది బంధం తప్పనిసరి. ఆ రకంగా ముందుకు వస్తున్నారు. అంచేత మీరు ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన ఆలోచన ప్లాన్ కరెక్ట్గా చేసుకోండి, కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళండి. మీరు కరెక్ట్గా వెళితే మీ జీవితం ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. ఇంకొక మాట, కాదు కాలేదనడానికి లే అనే అక్షరం ఒక్కటే. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఇది అవ్వలేదు ఏది అనుకోవద్దు. ఇప్పుడు కాలేదు అనుకుంటే నేను ఇంత చదువుకునేదాన్ని కాదు, కాలేదంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టేదాన్ని కాదు, నా వల్ల కాదు అంటే ఇన్నేళ్ళైనా ఈ కార్యక్రమం ఇంత ధైర్యంగా చేసేదాన్ని కాదు. ఎన్ని రకాల వేధింపులు వచ్చాయి. పిల్లల వేధింపులు, పెద్దల వేధింపులు, సొసైటీ వేధింపులు, పోలీసు వేధింపులు. అది కూడా అయ్యో, ఆ మధ్య ఎవరో లాస్ట్ ఇయర్ ఫోన్ చేశాడు ఒక ఆయన. ఆయనకు ఒక కూతురు కంప్లైంట్ చేసింది. ఏమనంటే మా నాన్న ఈ తోడున్నాడు వీడియోలు అవన్నీ చూసి నేను వెళ్ళిపోతాను, నేను పెళ్లి చేసుకుంటా, నా ఇష్టం అన్నాడు. వద్దన్నా సరే వెనకన్నా ఇంట్లోంచి ఆస్తి కాగితాలు తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకుంటాను ఈవిడ ప్రేరేపిస్తోంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు పిల్లల్ని పట్టించుకోకండి, పెళ్లి చేసుకోండి అని ప్రేరేపిస్తుంది. ఆ రకంగా ఆయన ఆస్తి కాగితాలు తీసుకుని వెళ్ళిపోయాడు. మా నాన్నకి చాలా ఆస్తుంది, మా అనుమతి లేకుండా ఆయన పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని ఆవిడ కేసు పెట్టింది. ఆయన ఎక్కడో వేరే ఊరు కూడా కాదు. ఆయన ఫోన్ చేశాడు నాకు తెల్లారితే మా ప్రోగ్రాము. ఆ రోజు నా బర్త్డే చేసుకుంటుండగా ఆవిడ ఫోన్ చేస్తే అడిగాను నేను, ఏమండి ఇప్పుడు మైనార్టీ తీరిన వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది కదా, 18 ఏళ్ళు 20 ఏళ్ళ వాళ్ళకే మీరు పోలీస్ స్టేషన్లలో ప్రేమ జంటలని మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఇందులో తప్పేంటి అన్నాను. లేదమ్మా, పిల్లల పర్మిషన్ లేకుండా పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మీ దగ్గర పర్మిషన్ కాగితాలు ఉన్నాయా అని అడిగాడు. నా దగ్గర ఏమీ లేవండి. లేనప్పుడు మీరు ఎలా చేస్తారు, ప్రాపర్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన పంచిపెడితే పిల్లలు ఊరుకుంటారా అన్నాడు. ఏమోనండి, నాకు తెలిసి మరి మేజర్లు కదా వాళ్ళ ఇష్టమైన పెళ్లి చేసుకునే హక్కు ఒంటరి వాళ్ళకు ఉంది, అది చట్టబద్ధమనే నేను అనుకుంటాను. ఒకవేళ కాకపోతే మీరు రేపు రండి, మీరు చూసుకోండి. నా దగ్గర ఆ పిల్లల పర్మిషన్ కాగితాలు లేకపోతే మాత్రం చాలా గొడవ అవుతుంది కేసు. నిజానికి పిల్లల పర్మిషన్ కావాలి? అవసరం లేదు. నేను తర్వాత లాయర్ని అడిగాను, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత లాయర్ని అడిగాను, ఏం అవసరం లేదండి, పోలీసులు ఏదో మిమ్మల్ని భయపెట్టుంటారు అంతే, లేదా అమ్మాయి ఏదైనా ఇస్తే భయపెట్టారేమో, ఎలాంటి అవసరం లేదు. అంత అవసరమైతే పార్వతి మీకు కూడా తెలిసే ఉంటారు, పార్వతి అని మన లీడింగ్ లాయర్ ఆవిడ అప్పుడప్పుడు వస్తుంటారు మా ప్రోగ్రామ్స్కి. ఆవిడ అడిగితే ఆవిడ అదే చెప్పారు. సరే, మరుసటి రోజు కార్యక్రమం అందరూ వచ్చేసారు కదా, వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్పాను, ఏ రోజైనా సినిమాలలాగా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయొచ్చు, ఈ కార్యక్రమం మాత్రం ఇలా జరిగిపోవాలి, దీన్ని ఆపద్దు, మీకు ఏదైనా చేతనైతే ఎదిరించండి, పోలీసులను ఎదిరించలేకపోతే నోరు మూసుకుని కళ్ళు అప్పగించి కూర్చోండి అని టీవీ వాళ్ళకు కూడా ఎవరికో చెప్పారు, పేపర్ వాళ్ళకి చెప్పారు. ఎందుకైనా మంచిది, ఈ రకంగా ప్రచారం అయినా కూడా ప్రజల్లో కొంత దాని పట్ల అవగాహన వస్తుంది కదా, అందుకని చెప్పాను. కానీ వాడు రాలేదు. అంటే ఏం మొండి ధైర్యం నన్ను ఇలాగ ముందుకు తీసుకెళ్ళింది. ఒక అమ్మాయి అడిగింది, అదేంటది, మీరు ఈ పేరు మీద బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా అని. అయ్యో, తోడు నీడా పేరు మీద బ్రోతల్, ఆవిడ డాక్టర్. 70 ఎందుకు అలా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ నాన్నకు 70 ఏళ్ళ పైన ఉన్నాయి. ఆయన మా దాంట్లో ఒక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కూతురుతో చెప్పాడు. ఆమె ఏదో ఇష్టపడలేదు, ఏదో గొడవలు పడ్డారు. సరే, ఒకరోజు మాట్లాడడానికి వచ్చింది, ఆమెను పరిచయం చేశాను, వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ ఫోన్ చేసి నాకు చెప్పింది ఏంటంటే, నా తండ్రి మీ మెంబరు లాడ్జిలో రాత్రి గడిపారు అని. నేను ఏమడిగానంటే, 70 సంవత్సరాలు వచ్చిన తండ్రికి, నీకన్న తండ్రి గురించి ఇలా మాట్లాడడానికి నీకు అసహ్యం అనిపించట్లా ఇంత చదువుకొని? ఒకవేళ గడిపారు అనుకుంటే ఆమెకి 60 దాటాయి, ఆయనకి 70 దాటాయి. సింగిల్గా ఉన్నవాళ్ళు ఒక రూమ్లో లాడ్జీలో గడిపినా, కంపారెంట్స్గా ఉన్నా, పెళ్లి చేసుకున్నా, ఏది చేసినా చట్ట ప్రకారం తప్పు కాదు, అది ఇల్లీగల్ యాక్ట్ కాదు. ఇదివరకు అంటే బ్రోతల్ హౌస్ కింద బుక్ చేసేవారు, ఇప్పుడు బ్రోతల్ కేసు కాదు అది. వాళ్ళిద్దరూ సింగిల్స్, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా తప్పు కాదు. రెండోది, ఆ వయసు వాళ్ళని అనడమే తప్పు. ఇంకొకటి, బ్రోతల్ హౌస్ నడుపుతున్నారనే పదాన్ని నువ్వు ఉపయోగించావు కదా, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మీకు చెప్పెడతారా ఏంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు? అదే చెప్తున్నా, ఎంత ధైర్యం ఉండాలి అసలు. అది కూడా అడిగాను, కరెక్ట్ పాయింట్, అది కూడా అడిగా. 4 గోడల మధ్యన వరకే నా డిసిప్లిన్. గోడలు దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు సంబంధం. నీ దగ్గర నర్సు, నీ దగ్గర ఉద్యోగం చేసిన సరే, బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తే నీకేంటి సంబంధం? ఇంకొక పాయింట్, రైట్ అయినా తప్పైనా నువ్వు ఒక ఎలిగేషన్ వేసావు కాబట్టి, ఒక అభియోగం మోపావు కాబట్టి పోలీస్ స్టేషన్కి రా, కంప్లైంట్ ఇయ్యి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు విచారణ చేస్తారు. తప్పైతే నన్ను శిక్షిస్తారు. తప్పు కాకపోతే మాత్రం ఒక సంస్థ మీద ఇలాంటి పరువు తక్కువ వేసినందుకు నీ మీద పరువు నష్టం దావా వేస్తారని ఖచ్చితంగా వేస్తాను. అరగంటలో నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, నువ్వు కూడా రా అన్న. మరి 70 ఏళ్ల వయసులో ఏ ధైర్యం నాతో అలా చెప్పించిందో నాకు కూడా అంటే నేను తట్టుకోలేకపోయినా, ఆ అమ్మాయి అన్న ఆ ఉపయోగించిన పదాన్ని తట్టుకోలేకపోయినా. చిన్నపిల్లలా ఏంటి వాళ్ళు? అదే చెప్తుంటా,
నువ్వు పెళ్లి చేసుకోనివ్వవు. ఒకవేళ గడిపినా కూడా ఏదో కొద్దిసేపు కూర్చొని కష్ట సుఖం మాట్లాడుకోవాలనిపించింది. పెళ్లికి నువ్వు అడ్డుపడుతున్నావు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఆవిడతో, మా అమ్మాయి పెళ్లి చేసుకొనివ్వటం లేదు, నేను వచ్చేస్తాను నీ ఇంటికి, నీ ఇంట్లో నేను నీతో కలిసి ఉంటాను. ఆవిడ ఇష్టపడాలి. నీ బరువు బాధ్యత 70 ఏళ్ల వయసులో నేను మొయ్యలేను, నువ్వు పెళ్లి చేసుకుని నన్ను బాధ్యత తీసుకెళ్తే నేను నీ దగ్గరికి వస్తాను, కానీ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను ఈ సేవలు చేయలేనని ఆవిడ ఇష్టపడలేదు. సో కారణం ఏదైనా నువ్వు ప్రూవ్ చెయ్యి, శిక్ష వాళ్ళే వేస్తారు. ప్రూవ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా నీ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను. మాట్లాడాలి. లేదా నువ్వు వచ్చి నాతో చెప్పు, నా దగ్గరికి వచ్చి చెప్పు. సరే, అరగంట తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేశాను ఆవిడకి, వచ్చావా నేను పోలీస్ స్టేషన్కి వచ్చానని. ఫోన్ టక్కుమని పెట్టేసింది. రాదు, నాకు తెలుసు. అంచేత ఇలాంటి అంటే వ్యతిరేకంగా ఉండేవి, బురద తల్లేవి రకరకాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా నా ధ్యేయం ఒకటే, ఇలాంటి వాటికి భయపడను, బెదరను. ప్రతి వాళ్ళకి చెప్పే ధ్యేయం ఒకటి, ఒక నిర్ణయం తీసుకో, సరైన నిర్ణయం తీసుకో. సరైన నిర్ణయం తీసుకున్న నాడు నువ్వు భయపడకు, బెదిరిపోకు, వెనక్కి వెళ్ళిపోకు. ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు విజయం నీదే అవుతుంది. నా జీవితంలో నేను సాధించిన విజయం అది. నేను చదువుకున్నా, రకరకాల మనుషులు రకరకాల ప్రవృత్తులతో వచ్చిన, 40 ఏళ్ళకి 2 వీలర్ నేర్చుకున్నా, సైకిల్ నేర్చుకున్నా, 60 ఏళ్ళకి కారు నేర్చుకున్నా. ఇవన్నీ సాధ్యం కాదనుకుంటే నేను చేసి ఉండలేను. అదే పని మీకు చెప్తున్నాను, మీకు కూడా సాధ్యం కానిది లేదు. భగవంతుడు కూడా మీకు గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అది చేయాలి కదా, నీ బాధ్యత నువ్వు చేయకుండా కావాలనుకోకు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వితౌట్ యువర్ ట్రయల్స్. నువ్వు ప్రయత్నం చెయ్యి, సాధించు. నువ్వు సాధించగలననే నమ్మకంతో, ఎందుకు సాధించలేను అను, అమ్మో నేను రైలు ఎక్కలేనండి, అమ్మో నేను అలా చేయలేనండి, ఇలా చేయలేనండి అంటే ఏది చేయలేవు. నీ అవసరం నీకు నేర్పిస్తుంది. నువ్వు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకో, సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోకపోతే దాని ఫలితం కూడా నీదే. నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళిపో. నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ వెనక 4 అడుగులు వెనక్కి వస్తాయి. నా సైకిల్ స్టోరీ ఎగ్జాంపుల్. ప్రతిదీ అమ్మ జీవితమే నాకు పాఠాలు నేర్పింది. ఆ పాఠాలని నేను పాఠంగా నేర్చుకున్నాను, అనుభవాన్ని పాఠంగా నేర్చుకున్నాను. దాని ప్రకారమే నా జీవితాన్ని నేను మలుపుకున్నాను. ఇంతవరకు నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఆ పాజిటివ్ యాటిట్యూడే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ ఉత్సాహం అంటే వాళ్ళిద్దరు జంటలు సెటిల్ అయ్యారన్న ఉత్సాహం నన్ను మళ్ళీ కార్యక్రమాలు పెట్టేలా చేస్తుంది. ప్రతిసారి కార్యక్రమం అనుకుంటా, అబ్బా ఇదే ఆఖరికి చేయలేనని, కానీ ఎక్కడో ఒక జంట కలిశారు అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతే. ఈ నిరుత్సాహం, నైరాశ్యం అంతా పోతుంది. మళ్ళీ తయారై మళ్ళీ వెళ్ళిపో అంటే ఆ ఉత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ప్రజలే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆ పట్టుదలే ముందుకు నడిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి మెంబర్సే మేమున్నాం మీకు కార్యక్రమం చేయండి అనే ధైర్యాన్ని ఇస్తున్నారు, సంతోషాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భంలో నా పిల్లల్ని చాలా మెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే చాలామంది పిల్లల వల్లనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. నా అదృష్టం ఏంటంటే ఏ రోజైతే 30 ఏళ్ల వయసులో నేను వెనక్కి వచ్చానో ఆ సందర్భంలో పిల్లలు కూడా పరిస్థితిని గమనించి అర్థం చేసుకుని, మనం పరాధీనంగా బ్రతుకుతున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దయ మీద మనం బ్రతకాలి తప్ప వాళ్ళకి మనం చెడ్డ పేరు తీసుకురాకూడదు అని కష్టపడి చదువుకున్నారు. 1 సంవత్సరం 1 క్లాసు ఫెయిల్ అయింది లేదు, అన్ని ఫస్ట్ క్లాసులతో చదువుకున్నారు. 2 పిల్లలు, 3 అమ్మాయి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిలు. అమ్మాయి పెళ్లి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చేశాను నేను, ఒంటరిగానే. మా అమ్మాయి పెళ్లి సెటిల్ అయినప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఏది దాచి ఈ పెళ్లి చేయదలుచుకోలేదు అని. చేత మా అమ్మాయి ఒంటరి, మేము సపోర్ట్గా ఉన్నాం. నా మనవరాలు పెళ్ళైనా కూడా దాని పురుళ్ళు పుణ్యాలు, దాని బాధ్యత నాదే, దానికి పెళ్లి చేసే బాధ్యత నాదే, అన్నింటికీ బాధ్యత నేనే వహిస్తాను తాతగారిగా అని ఉన్న విషయం చెప్పారు. అమ్మాయికి పెళ్లి చేస్తే కాదు, అబ్బాయి వల్ల కన్సీవ్ అయితే డెలివరీ అసలు వీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, ఒక మాట చెప్పండి. నాకు అవసరం లేదు, కానీ చెప్పారు బాధ్యత. అంటే అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు దాని పెళ్ళి కూడా 10 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. అదే చెప్తున్నా, సొసైటీ ఏంటంటే ఈ బాధ్యత నాదే అని నెత్తినేసుకోవడం ఆడపిల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతిదీ మాదే అని అనుకోవడం. ఈ రోజుకి కూడా పెళ్ళిళ్ళ దాకా వచ్చేప్పటికి కట్నాలు లేని పెళ్ళిళ్ళే జరుగుతాయి. కట్నం అవసరం లేదని అంటారు, కానీ కట్నాన్ని మించి ఖర్చులు ఉంటాయి. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు చదువుకున్నారు. మరి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకని? వాళ్ళు అడిగినవన్నీ ఎందుకు చేస్తారంటే, ఈ పిల్ల పేరెంట్సే ఒప్పుకోరు. నా కూతురికి నేను ఇలా చేస్తానంటే ఒప్పుకోరు. పెళ్ళి ఒక బాధ్యత, వదిలిపోతుంది. 10,000 పోతే పోయింది ఇచ్చే, 50,000 పోతే పోయింది ఇచ్చే, వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేయి, పెళ్ళైపోతుంది అంటే ఇది ఒక బాధ్యత, బరువు వదిలించుకుందామన్న భావనే. కానీ నేను నువ్వు సమానమైన భావన వాళ్ళలో కాదు, ఈవెన్ పెళ్లి చేసుకునే పిల్లల్లో కూడా లేదు. చాలామంది ఎందుకు వచ్చిన గొడవ, మా వాళ్ళు అడిగింది ఇచ్చే అంటాడు పెళ్లి కొడుకు కూడా. కుటుంబానికి ఇంకా ఇప్పుడు కొంతవరకు కొంత బెటర్, కనీసం పనులు షేర్ చేసుకుంటున్నారు. ఈ ఏజ్లో మిడిల్ ఏజ్ 40-50s వాళ్ళు. మా కాలంలో ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి లాగా పేరు పెట్టి పిలిచేవాళ్ళు కూడా కాదు. మా నాన్నగారు కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు అండమే.
ఏదో సరళ విజయ మంచినీళ్ళు తెచ్చిపెట్టు అనేది లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారు. అంచేత అంటే కొంత చేంజ్, కనీసం పనులు పంచుకుంటారు. ఎందుకంటే ఆడది కూడా మాకు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంది, వాళ్ళతో సమానంగా సంపాదిస్తుంది. అంచేత హౌస్ హోల్డ్ డ్యూటీస్ కూడా హ్యావ్ టు షేర్ ఇట్. అంచేత పంచుకుంటున్నారు. ఆ రోజుల్లో అసలు ఆ మగవాడు పని చేస్తే వాడు ఆడంగోడు, వాడు ఎందుకు పనికి రాని చవట, వాడు జోరుగా గులాం అంటారు. అంచేత ఆ రోజుల్లో చాలా తప్పు. మగవాడు వంటింట్లోకి వచ్చి బిందెలో నీళ్లు ముంచుకోవడం అంటేనే తప్పు. అలాంటి దాంట్లోంచి కొంత చేంజ్ వచ్చింది, కానీ ఇంకా చేంజ్ చాలా రావాల్సి ఉంది. ఇంకా ఇంకొక 10-15 ఏళ్ళకి ఇంకా వస్తుందని ఆశిద్దాం అంతే. కానీ ఒంటరి మహిళలకు కనుక పిల్లలకి ఏదైనా శుభకార్యాలు చేయాలి అని అంటే నిజంగా ఐదరు కన్యాదానము లేకపోతే ఇంకోటో ఈ సందర్భంలో నాకు మాట అడ్డొస్తున్నా. మా అమ్మ మా అమ్మాయి పెళ్లి గురించి చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు కన్యాదానం ఎవరు చేస్తారు అని. దానికి మా అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, రామాయణ కాలంలో సీత లేకపోతే రాముడు బంగారం సీతను పెట్టుకొని యజ్ఞం చేయడానికి యాగం చేయడానికి అర్హుడయ్యాడు. అంటే భార్య లేని అర్హత లేదు. మగవాడికి పెట్ల మీద ఏ పని చేయడానికి యజ్ఞయాగాదులు కానీ పెళ్ళిళ్ళకి కానీ పురుషుడికి స్త్రీ లేనిదే అర్హత లేదు. అంటే పాత సాంప్రదాయంలో స్త్రీలకి ఎంత విలువ ఇచ్చారు. ఇప్పుడు తర్వాత తగ్గింపులు హెచ్చింపులు వచ్చాయి, కానీ అంత విలువిచ్చి ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. పక్కన భార్య ఉంటేనే అర్హుడు. లేకపోతే రావుల వారు కూడా సీతను పెట్టుకొని చేశాడు. ఇప్పుడు కలికాలంలో భార్య లేకపోతే, అంటే ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చి పెళ్ళి ఆగిపోకుండా ఆవిడ జాకెట్ ఏదో బొడ్లో దోపుకుని ఆవిడ ఉన్నట్టే భావించుకొని కన్యాదానం చేయడానికి అర్హత ఉందన్నారు మగవాడికి. మరి లేడీ కానీ ఆడదానికి ఇవ్వలేదు. అదే చెప్పింది మా అమ్మ. అదే ఆడదానికి ఆ అర్హత ఇస్తే సమాజం నా కూతురు కూడా ఒక రుమాలో ఒక బనీలో బొడ్లో దొప్పుకొని కన్యాదానం చేయమని నేను చెప్పేదాన్ని ధైర్యంగా. కానీ సమాజం అది ఇవ్వలేదని చెప్పింది ఆవిడ. నిజమే. అది ఇప్పుడు తలకరువు పెడుతున్న సందర్భాలు పెడుతున్నారు. అంతకు మించి ఇదేమిటి? అవును, అదే చెప్తున్నారు. అది రాలేదు, ఆ రివల్యూషన్ రాలేదు. ఆ రోజు చూసాను 50-60 ఏళ్ల పైసంగా చెప్తున్నాను. ఒక విగ్రహం పెట్టి ఫాదర్ తీసుకొచ్చారంటే పెళ్లి కూడా చేయొచ్చు డెఫినెట్ గా. అదే చెప్తున్నా. 60 ఏళ్ల కిందట కాబట్టి మా అమ్మ మాట మాత్రమే అనగలిగింది, కానీ చేయగల ధైర్యం లేదు. అదే నా కూతురు దగ్గరికి వచ్చేప్పటికి, నా కూతురికి 2 ఆడపిల్లలు అయితే దాన్ని ఏమంటారు, గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలుతారు పెళ్లి కొడుకుని. బావ మా అక్కని పెళ్లి చేసుకో కాశీ వెళ్ళకని. ఆ కాశీ వెళ్ళే సమయంలో నా కూతురు ఏమందంటే, నా కూతురు రాలుడు కూడా అదే, నాకు మగపిల్ల లేరు, అలానే ఎవరి పిల్లనో తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం నాకు ఇష్టం లేదు, నా చిన్న కూతురుతోటే నేను ఆ కార్యక్రమం చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. వాళ్ళు కూడా అంత గొప్ప మనసుతో ఒప్పుకున్నారు. అబ్బాయి ఇది శాస్త్రం, అది ఇది అలా మీకు ఎలా కావాలంటే అలా చేయండి అన్నారు. నా 2వ మనవరాల నా మొదటి మనవరాల పెళ్లికి ఆ కార్యక్రమం అదే. మనవరాలకు కూడా పెళ్ళైందా? అయ్యో, దాని పిల్ల కూడా మనవరాలు కూడా ఉంది. అయ్యో, మీరైతే ఇది అర్జెంట్ గా మీరు వంశ పారంపర్యంగా ఒక 4 ఫోటోలు ఇలా పెట్టుకోవాలి మీరు. నేను అదే చెప్తాను, యంగ్ ఏజ్ లో పెళ్లిలో ఒక మైనస్ ఉందేమో కానీ ఒక ప్లస్ ఉంది. 40 ఏళ్ళు వచ్చేటికి నాకు పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అబ్బాయిలు ఉద్యోగాలు వచ్చేసాయి. ఏం చేత బాదరబందీ లేని జీవితం. మా పిల్లలు కూడా ఇప్పటికీ అంటారు, నువ్వు ఈ తోడు నీడంటే ఇంత ఫెరోషియస్గా వెళ్ళిపోతున్నావు అంటే నీకు వెనక బాధ్యతలు లేవు. బాధ్యతలు లేకపోతే నీకు పెద్ద ప్లస్ పాయింట్. అవి నేను వెనక్కి లాగట్లా, అవి ఉంటే వెనక్కి లాగదు, అవి అయిపోయాయి కాబట్టి వెళ్ళిపోతున్నావు. పెళ్లి కూడా ఆడపిల్లకి పెళ్లి కావాలి అంటే ఎంత భయం. ఇలాంటి పని చేస్తుంటే నా మనవరాలు పెళ్లిగా నేను ఎంతో టెన్షన్ పడ్డాను, ఇదేమన్నా అడ్డొస్తుందా అని. అయితే మా అమ్మాయి వాళ్ళు చెప్పారు వాళ్ళతో, ఇగో ఇలా ఇది పరిస్థితి, మీకు ఇష్టమైతే చేసుకోండి అంటే, ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారంటే చాలా పెద్ద రిలీఫ్. కానీ అలా పట్టించుకునే సాంప్రదాయాలు ఇంకా ఛాంద స్వభావాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో, లేకపోలేదు ఉన్నారు. కానీ ఇంకా సమాజం కొద్దిగా ముందుకు వెళ్తోంది, వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే నా పిల్లల సపోర్టు, కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ మొత్తం అందరి ఫుల్ సపోర్టు ఉండబట్టే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా ధైర్యంగా. లేకపోతే ఎంత ధైర్యంగానే ముందుకెళ్ళినా ఎక్కడో కొంచెం వెనక్కి లాగుతూనే ఉండేది ఆ బంధం. అమ్మో పిల్లలతో గొడవలు వస్తుందేమో, పిల్లలు ఏమన్నా అంటారేమో అని. ఇంతెందుకు, పరాశర శాస్త్రం అనేది చెప్పింది మా అల్లుడు. పరాశర శాస్త్ర ప్రకారము స్త్రీకి 5 సందర్భాల్లో ద్వితీయ వివాహం చేసుకోవచ్చు. అంటే భర్త చనిపోయినప్పుడు, లేదా ఇంపార్టెంట్ అయినప్పుడు, దేశాంతరం వెళ్ళిపోయి ఉన్నాడో లేడో తెలియని పరిస్థితుల్లో, ఇలా 4-5 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని పరాశర స్మృతి చెప్తోంది. కలికాలంలో పాటించవలసింది మనుస్మృతి కాదు, పరాశర స్మృతి. గూగుల్లో సెర్చ్ చేయండి. క్షమించాలి పెద్దలు ఎవరైనా, ఎందుకంటే నేను చెప్తున్నది తప్పో రైటో నాకు తెలియదు, గూగుల్లో చూసిందే నేను కూడా చెప్తున్నాను. అంటే చాలా మందికి చట్టము శాస్త్రము ఈ 2 అడ్డొస్తుంటాయి. శాస్త్రం ఒప్పుకోదు, ఇది తప్పు, ఆడదానికి పెళ్లికి అర్హత లేదని అడ్డొస్తుంది కాబట్టి ఈ సంగతి చెప్తున్నా. మా అల్లుడు అదే చూసి నాకు గూగుల్లో పంపించాడు, ఇది ఉంది మీరు చూడండి, మీరు ధైర్యంగా చేయొచ్చు అని. అదే ధైర్యంతో నేను కూడా చెప్తున్నా. అలా నన్ను సపోర్ట్ చేయడం కూడా, ఆవిడ ఈ పని చేస్తోంది అని తప్పు పట్టకుండా
నా అదే ఇది మీరు చేయడానికి వీల్లేదని నన్ను అడ్డు పెట్టకుండా ఇంకా నాకు మోరల్ సపోర్ట్ చాలా ఇస్తున్నారు. అది ఎంత అదృష్టం, నేను చాలా అదృష్టం అనుకుంటాను. అన్ని రకాలుగా నన్ను అర్థం చేసుకుని నా నా భాషలో ఏదైనా తేడా ఉన్నా కూడా అమ్మ మనసులో మాట ఇది ఇలా చెప్పుంటుందిలే పొరపాటున అని అనుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి సహకారం ఇస్తున్నాను. నా కుటుంబానికి నిజంగా కృతజ్ఞతలు. చాలా సంతోషం అండి. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ నిజంగాను. నిజమండి. ప్రతి మహిళ కూడా మీ నుంచి డెఫినెట్గా అధైర్యపడకండి. ఒక కష్టం వచ్చినప్పుడు నమ్మకం పెంచుకోండి. కానీ మీ విషయంలో ఒక అదృష్టం ఏంటంటే మీకు సపోర్ట్ చేసే పేరెంట్స్ దొరకడం అనేది మీ అదృష్టం. చాలా చాలా అదృష్టం. అసలు జనరల్గా అది 50% అబౌట్ దొరకదు యాక్చువల్గా చెప్పాలంటే. అది కొంతవరకు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఆ పాయింట్లో పేరెంట్స్ సపోర్ట్ దొరకడం అనేది, మీరే వాళ్ళకి సపోర్ట్ అవ్వాలంటే అది ఇంకా బడ్డన్ అయ్యి ఉండలేదు నిజంగాను. సాధారణంగా ఆ రోజుల్లో ఏంటంటే అమ్మా, ఇది 50-60 ఏళ్ల కిందటి సంగతి కాబట్టి, అంటే 30-40 ఏళ్ల కిందటి సంగతి, చాలా పరువు తక్కువ కింద ఫీల్ అయ్యాడు. నాకు పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది ఆ రోజుల్లో, నాకు ఇంకో చెల్లెలు కూడా ఉంది. ఆడపిల్లకి పెళ్లి కావాలి అంటే ఇది చాలా తప్పు ఆ రోజుల్లో. ఇలాంటి ఒక ధైర్యం తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. వెనక పిల్లకి పెళ్లి కాకపోతే ఈ కారణం వల్ల పెళ్లి ఆగిపోతే చాలా మందికి బతుకో చావో, నువ్వు అక్కడే చావు, నీ వెనక పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి అన్న పేరెంట్స్ ఎంతో మంది. అలా ఏమీ లేకుండా ఆ పిల్లకి కష్టం వచ్చింది మనం ఆదుకోవాలి అని ఏదో ఇంత తిండి పెట్టి ఇంట్లో పడుండి అనొచ్చు, అనలేదు. అలాగా అది ఇంకా కారణం. జీవితంలో నువ్వు ఎదురు దెబ్బలు తిన్నా, మేము ఉన్నాం, మేము లేకపోయినా కూడా నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. బ్రతకటం నేర్చుకోవాలంటే నువ్వు చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఒక ఉద్యోగం చేసుకోవాలి. దాని ద్వారా నీకు సమాజం ఏమిటో ప్రపంచం ఏమిటో తెలుస్తుంది, కష్టాలను ఎదిరించడం తెలుస్తుంది అని మా నాన్నగారు చెప్పింది 100% నిజం. అలా బయటకు వెళ్ళగలిగాను కాబట్టి ఈ సమాజాన్ని చూడగలిగాను, సమాజాన్ని ఎదిరించగలిగాను. అది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక సక్సెస్ వస్తున్న కొద్దీ ఒక ధైర్యం వస్తుంది మనకి. ఆ రోజు ఒక గ్లాస్ కాఫీ నేను ఏ రోజు పెట్టుకోలేదు వంటింట్లోకి వెళ్ళి, ఒక సరుకు కానీ ఇంటికి సంబంధించిన ఆలోచన కానీ నేను చేయలేదు. నా తల్లి తండ్రి మొత్తం నా పిల్లల బాధ్యత చేసినా కూడా మొత్తం అంతా వాళ్ళు చూసుకున్నారు. ఎంతమంది పేరెంట్స్ అలాగా అది సహాయం చేయగలుగుతారు, అన్నింటికీ మించి ఆ ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. ఇంత ఫుడ్ పెట్టచ్చు, ఏదో ఫుడ్ షెల్టర్ ఇచ్చి నోరు మూసుకు పడి అనొచ్చు, కానీ వాళ్ళు అలా అనలేదు. ఇంత రెవల్యూషనరీ భావాలు ఉంటే మా అమ్మ నా కూతురికి రుమాలు బొడ్లో పెట్టి పెళ్లి చేద్దును, ఆ సమాజం ఒప్పుకుంటే అని చెప్పగలుగుతుంది. ఏది మనవరాలు పెళ్లికి చేసుకోబోయే వాళ్ళు ఇంట్లో అంచేత చాలా ధైర్యవంతులు వాళ్ళిద్దరు. అమ్మ నాన్న ఉన్నారండి? ఇప్పుడు లేరండి. ఇద్దరు లేరు? ఇద్దరు నా చేతిలోనే వెళ్ళిపోయారు. అసలు మా అమ్మగారిని తీసుకునే హైదరాబాద్ వచ్చాను నేను. ఈ హైదరాబాద్ వచ్చే నాటికి నా దగ్గర ఏమీ లేవు. నా 2 వీలరు, నా బట్టలు, ఈ రెండే ఉన్నాయి. నా దగ్గర ఏ సామాను లేదు. ఈ సంకల్ప బలం చెప్పాను కదా, ఇది ఒకటి. ఈ కార్యక్రమం హైదరాబాద్ లాంటి కాస్మాపాలిటన్ సిటీస్లోనే నడుస్తుంది అనుకున్నా. ఇక్కడికి ఆ రెండింటితోటి మా అమ్మగారితోటే వచ్చాను. కుర్చీ లేదు, మంచం లేదు, ఏమీ లేవు. అయితే అన్ని ఊళ్ళో అదృష్టం ఏంటంటే రెంట్కి దొరుకుతాయి. ఫర్నిచర్ మొత్తం రెంట్కి దొరుకుతుంది ఇక్కడ. అలాగే రెంటెడ్ ఫర్నిచర్ తోటి గడిపాను. మంచాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ అన్నీ రెంటే. ఆ రెంట్ తోటే సామాన్యంతో గడిపాను. ఈ కమ్యూనిటీ లివింగ్ కూడా అలా రెంట్ సామాన్తో పెట్టాను. ఎందుకంటే ఇంత ఫర్నిచర్ పెట్టుకొని దీన్ని చేయలేం కదా, రెంట్ పోతుందని అలాగే పెట్టాను. అది ఈ జీవితంలో, ఈ ప్రయాణంలో 12 సంవత్సరాలు నడిచిపోయింది. ఇంకా జీవితం ఉన్ననాళ్ళు 5 ఏళ్ళు చేయగలుగుతానో, 10 ఏళ్ళు చేయగలుగుతానో, ఎన్నాళ్ళు చేసినా ఆ మొబిలిటీ ఉన్నంతకాలమో చేయాలనే సంకల్ప బలం అయితే ఉంది. అయితే దానికి సహకారం ప్రజల నుంచి రావాలి. దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నప్పుడే నాకు బాధ అనిపిస్తుంది. మనం ఒకలాగా చెప్తే వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. మనం ఏదో మీ మంచి తోడు కావాలంటే డబ్బులు ఉన్నాయా అని ఆడవాళ్ళు, వయసు ఉందా అని మగవాళ్ళు, ఈ రకం కాదు. ఈ వయసు అయిపోయిన తర్వాత నేను 50 సంవత్సరాలు దాటి అని మొదలుపెట్టినప్పుడు ఉద్దేశం ఏంటంటే చాలా డీసెంట్గా ఉంటారు మనుషులు. మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తిన వయసులో చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటారని ఊహించాను. కానీ అక్కడక్కడ అది లేని వాళ్ళు కూడా మంచి చెడు ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి. కానీ అది ఉందని దీన్ని మానలేము. అది నేను చెప్పేది ఏంటంటే అది ఉందని దీన్ని మూసేసి పెట్టుకుంటే నష్టపోతున్న ప్రజలు కూడా ఉన్నారు కదా. 90 మందిని నేను భరిస్తున్నానంటే అందులో 10 మందే మంచి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ 10 మంది కోసం భరిస్తుంటే నెమ్మదిగా ఆయన చెప్పినట్టు సమాజం మారుతూ వస్తే ఎప్పటికైనా ఆ మంచి వాళ్ళగా మారుతారేమో. ఒకవేళ మారకపోతే మన తర్వాత వాళ్ళ అదృష్టం, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం కదా. చెప్పడం అనువంతు. ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. మంచి చెడు అనేది ఎక్కడైనా ఒక మేజర్ సర్జరీ చేసేటప్పుడు కొన్ని మైనర్గా ఏవో జరుగుతూనే ఉంటాయి. అదే చెప్తున్నా, కరెంట్ షాక్ పెట్టలేం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం భరించుకుంటూ సక్సెస్తో ముందుకెళ్ళాలి. ఇంకోటి, ప్రతి ఒక సభ సక్సెస్ అయిందంటే ఆ సక్సెస్ అయిందని విరవేయడం కాదు, అందులో ఎక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయన్నది చూస్తాను నేను. ఈవేళ మీటింగ్ జరిగిందంటే అందులో ఏ మైనస్ పాయింట్ వచ్చింది, ఈ మైనస్ పాయింట్ని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవాలి. ఇది రాకుండా చూసుకోవాలి. ఎవడో సర్టిఫికేట్ లేకుండా దూరేశాడు, ఎవరో మీటింగ్ అవుతుంటుంది, సీరియస్గా మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరు ఈ గొడవలో వాళ్ళు ఉంటారు, సైలెంట్గా తలుపులు తీసుకుని వచ్చేస్తారు కొంతమంది లోపలికి.
వాడికి అప్లికేషన్ లేని వాళ్ళు బయట వెయిట్ చేస్తారు. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ లేదనుకోండి వాడిని రిజెక్ట్ చేస్తాం. వాడు అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఒక అరగంట తర్వాత సినిమాలాగా ఇది మొదలవగానే దూరేస్తాడు. వాడు అలాంటి వాళ్ళందరినీ మధ్య మధ్యలో ఏదో పరీక్షలో టీచర్ వెతికినట్టు మధ్య మధ్యలో వెళ్తూనే ఉంటారు. ఏమేం కావాలి అసలు ఇక్కడ మీ దగ్గరికి వచ్చి కరెక్ట్ అదే మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఒక పాస్పోర్ట్ ఫోటో ఓన్లీ ఫర్ అఫీషియల్ పర్పస్. ఎవరికి ఆల్బమ్ లాగా ఫోటోలాగా ఆడవాళ్ళకి చూపించడం ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల కిందట ఆయన రింగుల జుట్టుతో నా దగ్గరికి వస్తాడు. ఆ రింగుల జుట్టు ఫోటో ఇవాళ చూస్తే ఆయనకి బట్టతలు ఉంటుంది. అంతే కదా. తర్వాత ఆడవాళ్ళు కొంచెం 50 ఏళ్ల వయసులో కాస్త యంగ్గా కనబడతారు. ఆమెకు 60 ఏళ్ళు వచ్చేవాడికి ఆవిడ ఫేస్ అసలు నేనే గుర్తుపట్టలేను. అలా మారిపోతుంది. అందుచేత ఇవాళ ఉన్న రూపం మీరు చూసుకోండి. దానికోసం ఇది అఫీషియల్ పర్పస్ కోసమని ఒక ఫోటో తీసుకుంటాం. వాళ్ళ ఐడి కోసమని ఒక ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకుంటాం. ఆయన సింగిల్ అనే ప్రూఫ్ కావాలి. చట్ట ప్రకారం ఆయన సింగిల్ అయ్యి ఉండాలి. అంటే భార్య చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు, విడిపోతే కోర్టు ద్వారా వచ్చిన విడాకు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే మేము కాగితాలు రాసేసుకున్నామండి అంటారు. అది చెల్లదు. లేదా ఈ మధ్య కొత్తగా వింటున్నాను, లాయర్ గారు రాయించి ఇచ్చే, లాయర్ చాకలాడి పెళ్ళడానికి మంగళాడు విడాకులు ఇచ్చినట్టు లాయర్ రాస్తే చెల్లదు, కోర్టే విడాకులు ఇవ్వాలి. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ దగ్గర 10,000 పుచ్చుకుని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేను రాసిచ్చేస్తాను. అది చెల్లదు. నీకు కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే చెల్లుతుందంటే డెత్ సర్టిఫికేట్. కొంతమంది మా పంచాయతీ ప్రెసిడెంట్గా రాసిచ్చేస్తారు. ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది, పంచాయతీ ప్రెసిడెంట్ రాసిచ్చేస్తాడు. మంచిది. ఇలాంటివి చెల్లవు. జనన మరణాల లెక్క ప్రకారం ఉండాలి. లేదా హాస్పిటల్ వాళ్ళు చచ్చిపోయిందని ఇవ్వాలి. లేదా వాళ్ళెవరు అదేంటిది శ్మశానంలో వాళ్ళకాడ దగ్గర వాడు రాసిచ్చేస్తాడు. నేను 1000 రూపాయలు ఇస్తే రాసిచ్చేస్తాడు. అవి ఏవి చెల్లవు. ఖచ్చితంగా 49 ఏళ్ళు కూడా యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ కానీ డైవర్స్ సర్టిఫికేట్ కానీ ఉన్నవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఈ 3 పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ ఆర్ డైవర్స్, ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా యాక్సెప్ట్ చేయం. మీరు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మీకు ఫోన్ చేసే వాళ్ళతోటి. ఎందుకంటే ఇందాక ఏదో అడిగారు 49 వాళ్ళు కూడా ఉండరండి, 50 నుంచే ఉంటారు, 49 లోపు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రావద్దు అని కూడా చెప్తున్నారు. అవును. ఎందుకు వాడు దారి వేస్ట్ చేసుకుని రావడం ఇక్కడ దాకా వచ్చేసి. కొంతమంది అడుగుతారు 52 ఏళ్ళు అంటాడు, నీకు సూటబుల్ ఉంటు బాబు అంటే నాకు 52, నీకు 52 కానీ ఆవిడకి 52 వస్తుందో 55 వస్తుందో 60 వస్తుందో వచ్చేదాకా తెలియదు కదా. 57 వాళ్ళు నా దగ్గర ఉండొచ్చు కానీ ఆవిడ మీటింగ్కి వస్తుందో రాదో చెప్పలేవు. రేపు పొద్దున్న వర్షాకాలం వర్షం పడుతుంది, ఆవిడ రాకపోవచ్చు. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇప్పుడు నాకు 1000 మంది ఫోన్లు చేస్తారు అనుకోండి, కార్యక్రమానికి మధ్యలో 2 months ఉంటుంది. ఒక 1000 ఫోన్లు వస్తాయి కనీసం. ఈ 1000 ఫోన్లలోనూ అందరూ మాట్లాడతారు కానీ డిసైడ్ చేసుకునేప్పటికీ 500 మంది తగ్గిపోతారు, ఫిల్టర్ అయిపోతారు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత మనకు చిరంజీవిని చూసి చాలా ఆవేశం వచ్చేస్తుంది. వాడు అలా చేశాడు ఇలా చేశాడు అని ఆ హీరోయిజం అంతా మనలో మనం ఆపాదించేసుకుంటాం. అది ఆవేశం ఎక్కడి వరకు అంటే గేటు బయటకు వచ్చే వరకే ఉంటుంది. గేటు బయటకు వచ్చే సగం తగ్గిపోతుంది, సగం పోతుంది. మిగతా సగం గ్రాడ్యువల్గా రోజులు గడుస్తున్న కొద్దీ పోతుంది. అది ఎప్పుడైనా గుర్తుకొచ్చినా పెద్ద ఇంపాక్ట్ పెద్ద ఉండదు. అలాగే అది చూడంగానే రాత్రి 12ంటికి వాడు ఎవడో ఎప్పుడే చూశారంటే ఆయన ఫోన్ చేసినట్టు వేరే ఆవేశం వచ్చేసి ఫోన్ చేస్తారు. ఈ ఆవేశం కొద్ది రోజులకి చల్లబడిపోతుంది. ఒక 500 మంది తగ్గిపోతారు. ఈ 500 మందిలో 200-300 మంది మళ్ళీ ఏదో పిల్లలతో కొద్దిమంది మాట్లాడతారు, నోరు ముసుగు కూర్చుంటారు, పిల్లలు మానేస్తారు. అది అయిపోతుంది. ఇక 200 మంది వద్దామనే వాళ్ళు మిగులుతారు. ఈ 200 మందిలో ఆ రోజు ఏదో ఒక ఇబ్బంది వచ్చో, ఆ రోజు పిల్లలు వచ్చో, ఆ రోజు పెళ్ళుండో, ఎవరు పెళ్ళనో నేను రానంటాడు ఆయన. ఎవడు పెళ్ళికో నీ పెళ్ళి ఎందుకు అయ్యో మానుకుంటామంటా నేను. ఇలా కొంతమంది ఒక 100 మంది మారిపోతారు. చివరికి ఫైనల్గా వచ్చేవాళ్ళు 1000 మంది ఫోన్ చేస్తే 100 మంది తిరుగుతారు. అది 100 కానీ 150 కానీ 170 కానీ డిపెండ్స్. మర్చిపోయారండి, రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఒక వీడియోలో ఉన్నారు, స్టార్టింగ్ కూర్చున్నారు. ఎవరు? రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఒక వీడియోలో ఉన్నారు. రాకేష్ ఎవరు అంటే మీకు తెలియదులేండి, అంటే మీరు మీ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా. రాకేష్ని 3వ వివాహం చేసుకున్న లక్ష్మి అదేనా? ఎగ్జాక్ట్లీ. నిజంగా కేసు వేయచ్చండి వాళ్ళ మీద, నిజంగా కేసు వేయచ్చు. లక్ష్మి అనే ఆవిడ మా మెంబర్, ఆమె రాజుల ఆమె మా మెంబరు. రాకేష్ అనే ఆయనతో మాకు సంబంధం లేదు, మాకు తెలీదు. యూట్యూబ్లో మీరు రాకేష్ అని కొడితే ఆయన ప్రోగ్రామ్స్ వేరే చాలా వస్తాయి. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన, ఈమె కూడా టీవీలో అప్పుడప్పుడు వేస్తుంటుందో ఏదో, ఈమెను అడిగాడు ఏమని, అది కూడా ఉంది యూట్యూబ్లో. ఏమనంటే రాకేష్ని ఆయన పెళ్ళాం పిల్లలు బయటికి తరివేశారు, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, సిగరెట్లు మందుతోటి ఆయన ఆరోగ్యం పాడైపోతుంది, ఆయనకి ఇంత వండి పెట్టి చూసుకునే మనిషి కావాలి అని అడిగితే ఆవిడ ఒక 5,000 ఎంతో నాకు ఇస్తే నేను వచ్చి చేస్తాను, నాకు అభ్యంతరం లేదు అంది. సరే అన్నాడు. ఆయన మాట్లాడాడు, ఈమెను తీసుకెళ్ళి ఆయన అప్పచెప్పాడు. రాకేష్ అని ఆయన మా మెంబర్ కాదు, ఖచ్చితంగా మీ మీడియా ద్వారా చెప్తున్నా నేను, ఆయనకు మాకు ఎలాంటి సంబంధము లేదు. తెలుసు నాకు. కానీ ఈవిడ పెట్టడం రాకేష్ను తోడు నీడ ద్వారా 3వ వివాహం చేసుకున్న లక్ష్మిని పెట్టింది ఆవిడ. మళ్ళీ చూడండి మీరు, రాకేష్ను తోడు నీడ కలిపింది అన్నట్టు పెట్టింది ఆవిడ.
తోడు నీడ కలపలేదు, తోడు నీడ సంస్థకి సంబంధం లేదు. ఆయన కలిపిన వ్యక్తితో మాట్లాడిన ఆయనవి రాకేష్ ఉన్నాయి, ఆయన ఎవరో తీసుకొచ్చాడు, ఆయన కలిపాడని. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆమెను కాసేపు అమ్మ అంటాడు, కాసేపు నా తల్లి అంటాడు, కాసేపు నా భార్య అంటాడు, రకరకాలుగా అంటాడు. చూశాను. అది చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. ఆడికి విపరీతంగా పెరిగిపోయారు, ఇయర్స్ పెరిగిపోయారు ఆ తర్వాత. ఎందుకనంటే తోడు నీడకి ఒక పేరు అనేది ఉంది కాబట్టి తోడు నీడ కలిపిందా అన్న ఆశ్చర్యంతో చాలామంది చూస్తారు కదా. పెరిగిపోయినప్పుడు నేను మా రాజేష్ని అడిగాను, ఈవిడ మీద నేను కేసేస్తాను, ఇలా అడ్డదిడ్డాలుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే వాడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యావని సంతోషించమ్మా, సెలబ్రిటీలు అన్న తర్వాత రకరకాల అపవాదులు వేస్తారు, అది వ్యూయర్స్ పెరుగుతారు, మహా వాళ్ళే వాళ్ళ మీద ఎవరు కేసులు వేయట్లేదు, ఇన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీద, పట్టించుకోకవే అన్నాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తోడు నీడ అనే ఒక మ్యాట్రిమోనియల్ ఉంది, లహరి ఆవిడ పేరు, నేను మీడియాలో కూడా చెప్తున్నా. తోడు గూగుల్లో కొట్టగానే ముందు తోడు నీడ లహరి వాళ్ళది వస్తుంది. వాళ్ళు మాకంటే సీనియర్స్, వాళ్ళ తర్వాత మేము పెట్టాం, మాది గూగుల్లో రెండోది వస్తుంది. తోడు నీడ కొట్టగానే చాలామందికి లహరిది వస్తుంది, లహరికి ఫోన్ చేసేస్తారు. ఈ మధ్య బాగా ఇది 10-12 ఏళ్ళుగా పాపులర్ అయ్యి మాకు ఈ కాల్స్ అవి ఎక్కువ రావడం మొదలెట్టిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే నేనే రాజేశ్వరం చెప్పడం మొదలెట్టింది. అయ్యో, నేనే రాజేశ్వరం, చాలామంది ఉన్నారు నా దగ్గర అలా మోసపోయిన వాళ్ళు. నేనే రాజేశ్వరం ఏం చెప్తుంది, సరే ఇలా ఫార్మాలిటీ చెప్తుంది, 6,000 ఉంటుంది, 6,000 కట్టేస్తున్నారు కూడా. కట్టేసిన తర్వాత కొన్నాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి, అంటే వాళ్ళ అనుభవం మీదనో తర్వాత ఏదో డౌట్ వచ్చో తెలిసి అప్పుడు ఫోన్. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి 2-3 ఆడాలండి ఏ ఊరు నుంచి వచ్చారు పాపం, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాగులతో సహా వచ్చేసారు ఎర్రటెండలో. అక్కడికి వెళ్ళారు లహరి దగ్గరికి, అక్కడికి ఫోన్ చేశారు, మాట్లాడారు, ఇదే అడ్రస్ ఇక్కడికి రండి అంది, బ్యాగులు వచ్చుకుని అక్కడికి వెళ్ళిపోయారు. 6,000 కట్టండి అంది. 6,000 కట్టండి అంటే అందులో ఒక ఆమె అడిగింది, ఆవిడ 400 యూట్యూబ్లో చెప్పారండి అని. వెంటనే ఆమె ఫైర్ అయిపోయి, యూట్యూబ్లో అలాగే చెప్తారు, యూట్యూబ్లో చెప్పినవన్నీ నిజం అవుతాయా, వాళ్ళ సంస్థ పేరు కోసం అలా చెప్తారు, అదే నిజమైతే ఇంత పెద్ద ఆఫీసు బిల్డింగు, ఇంతమంది అసిస్టెంట్లు, ఇంతమంది ఎలా వస్తారు అని అడిగింది. పాయింటే కదా, ఏమోలే అలా చెప్పారేమో యూట్యూబ్లో, నిజంగానే ఇంతమంది ఊరికే జీతానికి రారు కదా, ఇళ్ళద్దలు ఇవన్నీ ఇవ్వాలి కదా అనుకున్నారు పాపం. అనుకున్న తెలివిగా అందులో ఒక ఆమె 3,000 కట్టింది. నా దగ్గర 3,000 ఉంది, ఇంకా లేదంటే సరే తర్వాత కరెక్ట్ అదే 3,000 జేబులో వేసుకుంది. ఈ వీళ్ళు ఏం చేశారంటే, ఒక్కసారి మేము ఆ మేడంని చూడాలి, ఆవిడని చూడాలనే వచ్చామన్నారు. మేడం ఎక్కడుంది అక్కడ, మేడం ఇక్కడ ఉండరు, ఆవిడ ఇల్లు వేరే ఉంది, ఇది ఆఫీసు, మేడం ఇక్కడికి రారు, నేనే చూసుకుంటాను నీ పనులు అన్నది. అయినా వాళ్ళు మొండిగా వదల, 1 గంట అయినా మేము మేడంని చూడకుండా అడుగు బయట పెట్టము, మేము వాడిని చూడాల్సిందే అని అక్కడే కూర్చున్నారు కదలకుండా. ఇక ఎంతసేపు అయినా వాళ్ళు వెళ్ళటం లేదు. ఇక వాళ్ళని వదిలించుకోవడానికి ఇంక అప్పుడు చెప్పింది, నేను రాజేశ్వరి కాదు, అది వేరు ఇది వేరు, ఆవిడ ఎక్కడుందో నాకు తెలియదు, నా అడ్రస్ తెలీదు, మీరు వెళ్ళిపోండి, నాకు సంబంధం లేదంటే అప్పుడు వాళ్ళకి పాపం ఇది చూడడం కూడా రాదు. వాళ్ళ అబ్బాయి ఎవరికో ఫోన్ చేసి వాడు చెప్తే నెంబర్ అది పట్టుకొని వచ్చారు, ఈ రాజేశ్వరి కాదుట ఆ రాజేశ్వరి వేరు, నువ్వు మళ్ళీ ఎతికి మాకు మళ్ళీ నెంబర్ ఇవ్వంటే మళ్ళీ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఫోన్ చేసి, అప్పుడు నేను తార్నాకలో ఉన్నా, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎర్ర టెండలో పడి వచ్చారు ఇక్కడికి. వచ్చి అప్పుడు చెప్పారు నాకు, ఇలాగా ఆవిడ మమ్మల్ని మోసం చేసిందండి అని. మీరు 3 వస్తారా, నేను కేసు పెడతాను ఆవిడ మీద అన్న. ధైర్యం లేదు కదా, అదే పెద్ద మైనస్ పాయింట్. ఎవ్వరు మగాళ్ళు కూడా బోల్డ్ మంది కట్టి మేము ఇట్లా మోసపోయామండి అని చెప్తారు. మరి ఏమయ్యా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే, ఎందుకు లేండి వదిలేయండి అంటారు. నాకైతే చాలా కోపంగా ఉంది. మోసం చేయకూడదు, నిజాయితీగా నువ్వు చేసుకో, నీ దారి నువ్వు చేసుకో, వద్దని లేదు కదా, నా దారి నేను చేసుకుంటున్నా, నేనే రాజేశ్వరిని చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు, మీరు ఒక సేవగా చేస్తూ ఉన్నారు. అదే చెప్తుంటా, ఇది NGO, అది దాని పేరేంటది, అది ఒక మ్యాట్రిమోనియల్. మ్యాట్రిమోనియల్కి ఇష్టపడ్డ వాళ్ళు నేను చాలామందికి చెప్తాను, నీకు సూటబుల్ ఇక్కడ ఉండరు, మ్యాట్రిమోనియల్కి వెళ్ళని. 50 ఏళ్ళ వాడు ఫోన్ చేస్తే నీకు కుదరదు, మ్యాట్రిమోనియల్కి వెళ్ళని చెప్తాను. అంచేత నీకు వ్యతిరేకంగా పనిచేయాలనే ఉద్దేశం నాకు లేదు. నీకు లాభాపేక్ష ఉండొచ్చు, కానీ ఒకళ్ళని మోసం చేసి లాభం తీసుకోవాలి ఎందుకు ఉండాలి? తప్పు కదా. కానీ ఇలా వచ్చేవాళ్ళని వదిలేస్తున్నాను, ఎందుకంటే ఎంతమందికి ఇలా అడ్డుపడతాం? రకరకాల మనుషులు ఉంటారు. ఒక ఆవిడ ఎవరో పెట్టింది, మలి వయసులో వివాహాలు మంచివి కాదు, అది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం, తప్పులేదు. ఎక్కడో 3వ పెళ్లి చేసుకుంటే ఆవిడెవరో ఆయన చంపేసిందట. అయ్యయ్యో, ఆయన చచ్చిపోయాడు కాబట్టి మలి వివాహాలు మంచివి కాదని ఒక స్టేట్మెంట్ ఎందుకు? 25 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు. అది ఏ రకంగా నువ్వు చెప్తావు? ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్ ఉండవండి, అదే ఉంటుంది. అందులో ఏమైనా నేను వాళ్ళిద్దరికి పెట్టే ఉంటా కదా, నీకు చేతనైతే రా కూర్చొని మాట్లాడదాం, లేదా కేసేది నడుచుకో. నీ ఫోన్ నెంబర్ లేకుండా, అది లేకుండా, ఇది లేకుండా ఊరికే యూట్యూబ్లో ఫ్రీగా వచ్చింది కదా నువ్వు పెట్టేస్తుంటే ఇలాగా తప్పుడు సమాచారం పెట్టుకో. నువ్వు కరెక్ట్ పెట్టు, తప్పుడు సమాచారం నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఆ రాకేష్ని 3వ పెళ్లి చేసుకున్న లక్ష్మి, అది నేను ప్రూవ్ చేయగలను, రాకేష్ మా మెంబర్ కాదని. ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన వేరే వాళ్ళు తీసుకొచ్చారన్నది, అది నేను ప్రూవ్ చేయగలను. నువ్వు చేయగలవా? ఆవిడ పట్టుకోవడానికి అడ్రస్ లేదుగా.
అవును. అంతే. దానికి రిప్లై ఇచ్చిన దానికి జవాబు ఇవ్వదు ఆవిడ. నేను రిప్లై పెట్టాను, నాకు నోరు ఊరుకోదు ఇలాంటివి చూస్తే. రిప్లై పెట్టాను కానీ దానికి జవాబు లేదు. రాకేష్ దానికి జవాబు లేదు, లహరికి జవాబు లేదు. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ పర్పసే వేరు. ఇలా ఏదో ఒక అభాండం వేయడంలో మనకు ఒక ఆనందం అంతే. నాకు ఒక ఆయన చెప్పారు, దత్తు గారని. ఆయన ఏం చెప్పారంటే, అది జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకుంటాను నేను, నువ్వు పైకి నిన్ను ఒకరు కామెంట్ చేశారంటే అర్థం నువ్వు పైకి వెళ్ళావని. వాళ్ళ స్థాయి కంటే నువ్వు పైకి వెళ్ళినప్పుడే ఆ అసూయతో నిన్ను తగ్గించాలని చూస్తారు. సో దీన్ని ఇలా వాళ్ళు అల్లారనే బాధపడే బదులు, ఓహో వీళ్ళకంటే నేను పైన ఉన్నానని ఆనందించడం మొదలెట్టన్నాడు. ఆ సూత్రం పాటిస్తున్నాను నేను. అప్పటి నుంచి ఇలా అన్నారంటే, ఓహో మనం పెరుగుతున్నాం అనమాట, మనం పెరుగుతున్నాం కాబట్టి వీళ్ళు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంచేత ఇలాంటివి సమాజంలో ఒక రకం కాదు, ఒక అది మా మెంబర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, టీవీ వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీస్ అంటే నేను ఎంత గొప్ప సెలబ్రిటీని కాదు నిజానికి. నేను ఎప్పుడు అనుకోను, ఏదో ఈ కార్యక్రమం ద్వారా ముందుకెళ్తున్నాను తప్ప, ఇది లేకపోతే ఐఎమ్ నథింగ్. నేను ఒకటి రాజేశ్వరిని. ఇప్పుడు తోడునీడ అనే కార్యక్రమం వచ్చింది కాబట్టి తోడునీడ కార్యక్రమం. ఇంకోటి చెప్తున్నా, మీ మీడియా అంటున్నాను అనుకోవద్దు, ఈవేళ ఇది బాగుందని ఇంత పైకెక్కిన వాళ్ళు రేపొద్దున ఏదైనా తేడా వస్తే అంతే కిందకి దింపుతారు. సహజం కదా అది. అది వాళ్ళకున్న నిజాన్ని బయట పెట్టడమే వాళ్ళ ఉద్దేశం. ఇవాళ ఇలా ఉంది బయట పెట్టారు, రేపు పొద్దున ఈ రాజేశ్వరి లంచాలు తింటుందని ఎవరైనా అంటే మళ్ళీ అంతే దిగుతాం. అంచేతనే ఇవాళ 4 ప్రోగ్రాములు వచ్చాయి, 4 పేపర్లలో పడ్డామని వెర్రవీగిపోకూడదు. ఎప్పుడు అది నేను బాగా గుర్తుపెట్టుకుంటా. ఈ పెరగడం ఎంత తేలికో దిగడం కూడా అంతే తేలిక. పెరుగుతున్న కొద్దీ మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఆ జీవిత సత్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. అంచేత నాకున్నది ఒకే ఒక విల్ పవరు, మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. ఆ విల్ పవర్ తోటే సహాయం చేసే సాటి స్పందించే మనసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇలాగే ముందుకెడుతుంది, నాకు తెలిసినంత వరకు ఇలాగే ముందుకెడుతుంది. ఏదైనా అడ్డొచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డెఫినెట్గా మీరు అనుకున్న పద్ధతిలో ముందుకు వెళ్తారు, నో డౌట్. అందులో ఇంకా ఎంతో మంది జీవితాలు, ఒంటరి జీవితాలు, అవును, జంటలుగా మీరు చేస్తారు ఆ నమ్మకం ఉంది నిజంగాను. విష్ యూ ఆల్ సక్సెస్. మీరు అనుకున్న దాంట్లో ఇంకా మంచి సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ బెస్ట్ విషెసే మాకు 1000 చిరంజీవులాగా దీవెనలు అనుకోవాలి. ముఖ్యంగా మీ ఛానల్కి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను కూడా చూస్తుంటా అప్పుడప్పుడు మీవి. అంటే ఎక్కడో మరుగున పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రకంగా మీరు బయటికి తీసుకొచ్చి 10 మందికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు తోడు నీడ నేను 4 గోళ్ల మధ్యన కూర్చొని ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఇది ముందుకు వెళ్తుందంటే సగం కారణం మీ మీడియానే. మీ మీడియా ద్వారానే ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. ఎంతమంది ఫోన్ చేసినా నాకు ఇదే చెప్తారు, మీ వీడియోలు చూసామండి, మీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యామండి. అంటే దీనివల్లనే ప్రజలు ఇన్స్పైర్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. అంటే ఇది తప్ప రైట్ అని వాళ్ళలో వాళ్ళు ఒక మదన పడుతున్నారు, ఒక చర్చించుకుని ముందుకు రాగలిగిన వాళ్ళు వస్తున్నారు. సో ఇది కార్యక్రమం నేను 4 గోళ్ల మధ్యన చేస్తే కాదు, దీన్ని మీ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు చేస్తున్నారు. ప్రజలు అంటే నేను ఎదురుగా కనపడేది నేనైనా, వెనక చేస్తున్నది మీరు. ఈ సేవలో మీకు కూడా భాగం ఉంది, మీకు ఎక్కువ భాగం ఉంది. మీ ద్వారానే అది ప్రజల్లోకి వెళ్తుంది, మీ ద్వారానే ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. సో మీకు ఈ సందర్భంగా మీ ఛానల్ వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. దీన్ని ఇంటర్వ్యూగా చేయలేదు, ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు చేసాం. నిజంగా అలాగే ఉండాలి కూడా. అలా ఉన్నప్పుడే, చర్చించుకున్నప్పుడే ఏ విషయమైనా బయటకు వస్తుంది. నేను తప్పనిసరిగా చర్చ జరగాలి దీని మీద అంటాను. అదేదో తప్పు అని మూసుకునే కంటే చర్చించుకుంటే అది నిజమో అబద్ధమో మనకే తెలుస్తుంది. మన మనసే మనకి చెప్తుంది ఇది కరెక్ట్ అవునా కదా అని. అది కరెక్ట్ అనుకుంటే వెనుక తిరిగి చూడొద్దు, అది కరెక్ట్ కాదు అనుకుంటే మళ్ళీ దీని గురించి ఆలోచించద్దు. అది కూడా చెప్తాను. ఇది తప్పు అనుకున్నప్పుడు మీరు రాకండి. చాలామంది అంటారు, నాకు మీటింగ్కి వచ్చి కూడా చెప్తుంటారు, అబ్బో కంపెనీ చెప్పండి మాకు వద్దండి, అబ్బే ఇంత మెలికలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళకు, నేను వెళ్ళమని ఎవరు బలవంతం పెట్టాను, నీ పెళ్లి కరెక్ట్ అంటే చెయ్యి, ఇది తప్పని అనుకో, అది రైట్ అని ఒప్పుకో, నాకు ఇష్టం లేదని ఒప్పుకుంటాను. అంతేగాని ఇది తప్పని కామెంట్ చేయడం నో రైట్ అట్ ఆల్. అది ఏ రకంగా తప్పు, నీకు తప్పు కావచ్చు, అది అందుచేత ఏంటంటే తప్పు అంటే రావద్దు. అది రైటు అనుకుంటే ధైర్యంగా మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు రండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కష్టాలు వచ్చినా ఎదుర్కోండి. ఈ కష్టాలు వస్తాయని భయపడి పారిపోకూడదు. సమస్యలు అందరికీ ఉంటాయి. ఆ సమస్యకు ధైర్యంగా మీరు ముందుకు వెళ్తేనే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే పరిష్కారం దొరకదు. ఇంట్లో కూర్చొని ఏడిస్తే పరిష్కారం దొరకదు. లేదా నా కర్మ ఇంత అనుకుని ఏడుస్తూ అలాగే ఉండండి, మీ ఇష్టం. అంచేత నిర్ణయించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. దేనికైనా సరే, ఈ విషయమే కదా, ఏ విషయమైనా ఒక సమస్యను పరిష్కరించడానికి ధైర్యం కావాలి, పట్టుదల కావాలి. అవి ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఇదొకటే కదా, ఏదైనా అంతే. నిజం.